పెట్రోల్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎందుకు షిఫ్ట్ అవ్వరు అన్న దానికి మెయిన్ రీజన్ ఏంటంటే 5 నిమిషాల కన్నా పేషెన్స్ ఉండదు అంటే ఆటో వెళ్ళి డ్రైవర్స్. చాయ్ దాకా వచ్చేటప్పుడు బండి ఛార్జ్ అయిపోవాలంటారు. ఇనిషియల్గా బిగ్ బాస్కెట్తో స్టార్ట్ చేసాము, దాని తర్వాత అమెజాన్తో డిప్లాయ్ చేసాము, ఫ్లిప్కార్ట్తో డిప్లాయ్ చేసాము. అమెజాన్ అంటే మన జెఫ్ బెజోస్ వచ్చినప్పుడు ఒకసారి ఆటో వేసుకుని గిర్రమని తిరుగుతుంది, వీడియో తీసాడు ఇదేనా? సో ఊబర్ ఈట్స్ అప్లికేషన్స్కి సింగపూర్లో, హాంకాంగ్లో, శాన్ ఫ్రాన్సిస్కోలో మా బైక్స్తో ట్రయల్ రన్ చేశారు. ఐకియా ఇండియాలో ఫస్ట్ వెహికల్స్ మనమే ఇచ్చింది. ఐకియా సిడ్నీలో ఇచ్చాము, ఫిలిపీన్స్లో ఇచ్చాము. ఎన్ని వెహికల్స్ ఉంటాయి మార్కెట్లోకి? మేబీ ఒక 1000 ఉంటాయా? లేదు, 3500 వెహికల్స్ వరకు ఉన్నాయి. ఇవన్నీ బాగానే ఉన్నాయి, బట్ రేపు పొద్దున వీటి లైఫ్ అయిపోయాక రీసైకిల్ చేయాలి కదా, ఏంటి దీని పరిస్థితి? ఇండియాలో ఆటోలు సూపర్ ఫేమస్. అసలు ఈ ఆటో ఎక్కడ స్టార్ట్ అయింది? ప్రతి ఇంట్లో ఫోన్ ఛార్జింగ్ పెట్టుకుంటాం, అది ఎలా పెట్టాలి? సైకిల్స్ అంటారు, టెంపరేచర్ అంటారు, మీ టిప్స్ ఏంటి? చిన్న క్వశ్చన్, వెనక్కి తిరిగి ఆలోచిస్తే అది చేసేవాడిని. నార్మల్గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇళ్ళ బయటే ఛార్జ్ చేసుకోవాలి ఉంటుంది, ఎందుకంటే ఫైర్ రిస్క్ ఉంటుంది కాబట్టి. సో మా బ్యాటరీస్ ఇళ్ళ లోపలికి తీసుకెళ్ళచ్చు, ఆఫీసుల్లోకి తీసుకెళ్ళచ్చు. ఇప్పుడు మీరు కాంపిటీటర్స్ ఇక్కడ హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ రేస్ చేస్తున్నారు, మీరు ఎంత రేస్ చేశారు? మేము అరౌండ్ 3.5 million. అదేంటి అంటే రాక మీకు చేయడం ఇష్టం లేక? ఇన్వెస్టర్స్ లుక్ ఫర్ క్విక్ గ్రోత్. ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్ నాట్ రియల్లీ ఏ క్విక్ గ్రోత్ సెగ్మెంట్. ఈ మధ్య బాగా చూస్తూ బాగా అట్రాక్ట్ అయిన విషయం మహీంద్రా BE6 1 ప్యాక్, 2 ప్యాక్, 3 ప్యాక్, 75 వాట్, 50 వాట్ రకరకాల కాంబినేషన్ పెడుతున్నాడు. సో ఇవేంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు? లాస్ట్ 6 monthsలో ఇండియాలో రకరకాల ఈవీ వెహికల్స్ వచ్చాయి. రాబోయే 6 నెలల్లో టెస్లా నుంచి ఇంకా పెద్ద కంపెనీలు కూడా రాబోతున్నాయంట. మరి ఇలాంటి సిచ్యువేషన్లో అందరూ ఈవీ వెహికల్స్ మీద టెంప్ట్ అవటం అనేది సహజం. కానీ ఎలా కొనాలి, ఏం కొనాలి, కొన్నాక దాన్ని ఎలా మెయింటైన్ చేస్తే దాని లైఫ్ ఎక్కువ వస్తుంది, ఇలా ఫండమెంటల్ డౌట్స్ మనందరికీ ఉన్నాయి. సో ఈ డౌట్స్ని ఆన్సర్ చేయడానికి ఇవాళ మేము ఒక స్టార్టప్ ఫౌండర్ని తీసుకొచ్చాం. ఇలా స్పెషాలిటీ ఏంటంటే ఈవీ వెహికల్స్ తయారు చేయటం, అలానే బ్యాటరీ ప్యాక్స్ తయారు చేయటం. సో ఇవాళ వీళ్ళ దగ్గర నుంచి చిన్న చిన్న సిల్లీ క్వశ్చన్స్, ఫైర్ ఎందుకు వస్తుంది, ఆ ఫైర్ని ఎలా మనం రాకుండా చూసుకోవచ్చు దగ్గర నుంచి, అసలు BE6లో ఏ ప్యాక్ కొనాలి, ఎలాంటి రేంజ్ కొనాలి దాకా ప్రతి ఆస్పెక్ట్ డిస్కస్ చేశాం. సో మీరు కనుక ఈవీ వెహికల్ కొందామనుకున్నా, మీ ఇంట్లో ఉన్న బ్యాటరీస్ని జాగ్రత్తగా మెయింటైన్ చేద్దామనుకున్నా, మీ సెల్ ఫోన్ని సరిగ్గా ఛార్జింగ్ పెడదాం అనుకున్నా కూడా ఈ ఎపిసోడ్ని మిస్ అవ్వకుండా చివరి దాకా చూడండి. ఇక మొదలు పెడదామా? హాయ్ అన్న, ఎలా ఉన్నారు? హలో భయ్యా, బాగున్నాను. నువ్వు ఎలా ఉన్నావు? నేను ఆల్ వెల్, సో ఫార్ సో గుడ్. ఈ సండే టైం మాతో స్పెండ్ చేయడానికి వచ్చి ఆల్మోస్ట్ 2-3 hours మాకు ఇస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దాట్. థ్యాంక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ. సో ఇప్పుడు ఫస్ట్ మనం అసలు మీరు ఏం చేస్తారు, ఏంటి స్టోరీ అన్నిటికి వెళ్ళే ముందు నాకు మీరు ఎలా తెలుసో ఒక బ్రీఫ్గా ఒక 1 minute మాట్లాడుకుందాం. ఓకే. నేను టీ హబ్లో ఎర్లీ డేస్లో 2016 to 2018 డేస్లో మా ప్రోడక్ట్ కొంచెం ఫ్యాన్సీగా ఉండేది. సో వర్చువల్ రియాలిటీ, హెడ్సెట్, సైక్లింగ్ కొంచెం ఫ్యాన్సీగా ఉండేటప్పటికి ఎవరు వచ్చినా ఫస్ట్ మాది పిలిపించి చూపించేవాళ్ళు. ఈజీ PR, మాకు కూడా మంచి PR వస్తూ ఉంటుంది. ఆ టైంలో మాతో పాటు లేదా మాకంటే కొంచెం ఎక్కువే ఉన్న వాల్యూ అనేది మీది. ఓకే. సో మేమేమో VRలో సైకిల్ ఎక్కిస్తే మీరు నిజంగా సైకిల్ ఎక్కించేవాళ్ళు, బ్యాటరీ సైకిల్స్ ఆ రోజుల్లో పెట్టి. నాకు గుర్తున్నప్పుడు ఎవరు మన ఊబర్ CEO కళానికి వచ్చినప్పుడు సత్యనాదల్లా ఇట్లా రకరకాల అందరి దగ్గర మీ సైకిల్ చూపించి ఏదో చేయించేవాళ్ళు అనమాట. సో అప్పుడు ఓహో అయితే మన హైదరాబాద్లో కూడా ఈవీలో చేస్తున్నారు ఒకళ్ళు, మంచి డెక్ ఉంది, డెప్త్ ఉంది అనుకునేవాడిని. కట్ చేస్తే మీరు మా కొన్నాళ్ళు ఇండియాలో మాయమైపోయారు, సడన్గా వెళ్ళిపోయి అమెరికాలో కూర్చున్నారు. మళ్ళీ ఇప్పుడు ఎప్పుడో మొన్న దగ్గర మళ్ళీ ఇక్కడ, సో అందుకని తీసుకొచ్చి కూర్చోబెట్టాము వాళ్ళ షోలో. సో ఇప్పుడు అసలు మీరు ఏం చేస్తారు అనేది మా ఆడియన్స్ కోసం బ్రీఫ్గా మీ కంపెనీ గురించి ఏం చేస్తారు మాట్లాడుకుందాం. సో జనరల్గా మేము బిలిటీ ఎలక్ట్రిక్ అయినా, గాయం మోటార్ వర్క్స్ అనగానే సో ఇట్స్ మోస్ట్లీ ఎలక్ట్రిక్ 3-wheelers అన్నది వాట్ పీపుల్ నో. సో మేము మోర్ దాన్ ఎలక్ట్రిక్ 3-wheelers, ఇట్ ఈస్ ద బ్యాటరీ టెక్నాలజీ దట్ వీ హ్యావ్. సో బ్యాటరీ టెక్నాలజీ అనగానే దెర్ ఆర్ వేరియస్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ అక్రాస్ ద గ్లోబ్. మాదేంటంటే వీ హ్యావ్ పర్ఫెక్టెడ్ ద బ్యాటరీ ప్యాక్ ఫర్ మిస్యూజ్ ఆర్ అబ్యూస్ కేస్ సినారియోస్ ఇన్ వెన్ యూ హ్యావ్ ఎ స్వాపబుల్ బ్యాటరీ. అంటే కొంచెం మిస్యూజ్, అబ్యూస్ అంటే ఏం చేస్తారు మన వాళ్ళు? సో ఫస్ట్ టైం మేము వెన్ వీ స్టార్టెడ్ ప్రొడ్యూసింగ్ బ్యాటరీ ప్యాక్స్ ఇన్ ఇండియా, దిస్ వాజ్ ఇన్ 2017. మీరు ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారు, అమెరికా వెళ్ళిపోయి తెలుగులో మా వాళ్ళంతా తెలుగు వాళ్ళు కొంచెం కింద తిడతారు కామెంట్లో. సో 2017లో స్టార్ట్ చేసాం అనమాట బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్. సో ఇష్యూ ఏంటంటే డ్రైవర్లు వెళ్ళి అడిగితే, సో నార్మల్గా పెట్రోల్ వెహికల్స్ నుంచి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎందుకు షిఫ్ట్ అవ్వరు అన్న దానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఎలక్ట్రిక్ బండ్లు అయితే 3-4 గంటలు ఛార్జింగ్ పెట్టుకోవాల్సి వచ్చింది. పెట్రోల్ వెహికల్స్ అయితే ఇమీడియట్గా వెళ్ళేసి పెట్రోల్ కొట్టించుకొని వెళ్ళిపోవచ్చు.
సో, ఎలక్ట్రిసిటీ కాస్ట్ తక్కువున్నా గానీ, తక్కువున్నా గానీ వాడికి ఇన్‌కమింగ్ టేక్ హోమ్ డైలీ తగ్గుతుండే అనమాట. వర్కబుల్ టైం వర్క్ చేసే టైం తగ్గిపోతుంది. వర్క్ చేసే టైం తగ్గిపోతుంది. సో, దాంతో ఏంటంటే రోజు ఎక్కువొచ్చేదో మానేసి తక్కువొచ్చేదానికి ఎవరెళ్ళరు గదా! సో, వన్ ఆఫ్ ద మెయిన్ రిక్వైర్మెంట్స్ వాళ్ళు జెప్పిందేంటంటే స్వాపబుల్ బ్యాటరీ లాంటిదుంటే వెదర్ ఇట్ ఈస్ స్వాపబుల్ బ్యాటరీ ఆర్ వెదర్ ఇట్ ఈస్ ఫాస్ట్ ఛార్జింగ్ ఇట్ నీడ్స్ టు బి డన్ ఇన్ లెస్ థాన్ 5 మినిట్స్. 5 నిమిషాలు ఛార్జింగ్ అయిపోవాలి. 5 నిమిషాల కన్నా పేషెన్స్ ఉండదు అంటే ఆటో అట్లా వెళ్ళి డ్రైవర్స్‌కి. చాయ్ తాగి వచ్చేటప్పుడు బండి ఛార్జ్ అయిపోవాలంటారు. అయిపోవాలి. ఓకే. సో, అది మెయిన్ రిక్వైర్మెంట్. సో, రైట్ ఫ్రమ్ ద డిజైన్ ఫేజ్ ఫస్ట్ నుంచి స్వాపబుల్ బ్యాటరీ ఎనేబుల్డ్ ఎలక్ట్రిక్ 3 వీలర్ మీదే ఫోకస్ చేసాం. అచ్చా! ఫస్ట్ అంటే ఎప్పుడు స్టార్ట్ చేశారు అసలు మీరు? సో, ఇది 2016 టైమ్ ఫ్రేమ్‌లో ఇనీషియల్‌గా చేసాం. అంటే డెవలప్‌మెంట్ వర్క్ 2014, 2015లో నడిచింది. సో, 2016 కల్లా వీ హ్యాడ్ సమ్ వర్కబుల్ ప్రోడక్ట్ ఆన్ ద మార్కెట్. ఏం చేశారు ఫస్ట్ మీరు? ఏ ప్రొడక్ట్ చేశారు? సో, ఫస్ట్ ఇనీషియల్‌గా స్టార్ట్ చేసింది ప్యాసింజర్ 3 వీలర్స్ కోసం టార్గెట్ చేసాము. బట్ ఇట్ సో హ్యాపెండ్ దట్ దీనికి లాస్ట్ మైల్ డెలివరీ వెహికల్స్‌కి పాపులర్ అయిపోయింది మాది. లాస్ట్ మైల్ డెలివరీ అంటే మా వాళ్ళకి కొంచెం అర్థమయ్యేటట్టు. సో, ఇప్పుడు అమెజాన్, బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్ ఇలాంటి కంపెనీస్ ఉంటాయి కదా! ఈ కామర్స్ కంపెనీస్ అయినా, గ్రాసరీ డెలివరీ కంపెనీస్ అయినా. సో, వాళ్ళకి వాళ్ళ డార్క్ స్టోర్ నుంచి ఇళ్ళకి డెలివర్ చేయడానికి ఒక వెహికల్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ కావాలి. దీనికి ముందు మెయిన్‌గా ఏంటంటే వాళ్ళయి స్ట్రక్చర్డ్ ఉండే. ఈ మధ్య క్విక్ కామర్స్ వచ్చింది కాబట్టి వితిన్ 15-20 మినిట్స్ డెలివరీస్ వస్తున్నాయి గానీ, ప్రీవియస్‌లీ ఇట్ యూజ్డ్ టు బి స్లాటెడ్ స్ట్రక్చర్డ్ డెలివరీస్ ఫర్ మోస్ట్ ఆఫ్ దీస్ కంపెనీ. ఈ మింత్రా వాళ్ళు చేసినట్టు. అవును. సో, ఆ రిక్వైర్మెంట్‌కి బిగ్ బాస్కెట్‌తో ఫస్ట్ స్టార్ట్ అయ్యామనమాట. సో, బిగ్ బాస్కెట్‌కి ట్రయల్ రన్ ఇచ్చాము. వాళ్ళకి ప్రోడక్ట్ నచ్చింది. సో, డిప్లాయ్ చేసుకునే టైం కల్లా బిగ్ బాస్కెట్‌కి కూడా కొంచెం ఫండింగ్ ఏదో దే వర్ గోయింగ్ త్రూ దట్ ఫండింగ్ రౌండ్. ఆ తర్వాత ఎక్వైర్ అయిపోయారు కదా టాటాకి. సో, ఈ మధ్య ఎక్వైర్ అయ్యారు. ఒక 3 ఇయర్స్ బ్యాక్ అనుకుంటాను. సో, ఆ టైంలో వర్క్ చేసేటప్పుడు ఏంటంటే దే లైక్ ద ప్రోడక్ట్. నార్త్‌లో ఈ రిక్షాస్ ఉంటాయి. ఐడియా ఉంది కదా! అవును. మన బుల్లెట్‌కో, బండికో వెనకాల ఒక బండి కట్టి మోటార్ పెట్టి సో, ఆ ఈ రిక్షాస్‌తో చాలా ట్రయల్ రన్‌లు చేశారు కానీ నన్ ఆఫ్ దెమ్ వర్ సక్సెస్‌ఫుల్. లోడ్ లాగలేవు. గతుకుల రోడ్‌లో ఉంటే ఎళ్ళలేవు. సో, టైమ్లీ డెలివరీస్ అయన్నీ ఎవరు ఎఫెక్ట్ బిగ్ అయ్యేసాయి. బాస్కెట్ వాళ్ళు అది ట్రై చేశారా? అవును. ఓహ్! సో, ఇది ఇంకా మహీంద్రా 4 వీలర్స్ ఉండే అప్పట్లో. ఈ సూప్రో అనే వెహికల్స్ ఉండే. సో, ఈ 2 మెయిన్ వెహికల్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ ట్రై చేస్తుండే. సో, అప్పుడు మన వెహికల్ పిచ్ చేసాం. ఐ థింక్ న్యూస్ పేపర్‌లో వస్తే మా తమ్ముడి ఫ్రెండ్ ఒక ఆమె జర్నలిస్ట్ ఉంటే ఇంట్రొడ్యూస్ చేస్తుండే బిగ్ బాస్కెట్ ఫౌండర్స్‌కి. సో, అప్పుడు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ప్రోడక్ట్ నచ్చింది. కాకపోతే దే వర్ గోయింగ్ త్రూ దైర్ ఓన్ ఇంటర్నల్ రీస్ట్రక్చరింగ్. ఓన్లీ ఏంటంటే ఆమె న్యూస్‌లో ఆర్టికల్ రాసేసింది. సో, మీరేదో చేసేస్తున్నారు వాళ్ళతో అని. అంటే ట్రయల్ రన్ అయిపోయింది. సక్సెస్‌ఫుల్ అయిపోయింది. బట్ బిగ్ బాస్కెట్ యాస్ ఎ కంపెనీ ఈస్ నాట్ లైక్ అవుట్‌వర్డ్ పబ్లిసైజ్ ఎక్కువ చేయదనమాట. సో, అప్పట్లో ఆమె రాసేసింది. సో, మాకేం చెప్పిందంటే వాళ్ళని అడిగేసి రాసేస్తాననింది. మరి ఆమె అడిగిందో అడగలేదో తెలీదు గానీ ద న్యూస్ ఆర్టికల్ వాస్ ఔట్. అండ్ దెన్ బిగ్ బాస్కెట్ వాళ్ళు కింద ఇన్నోవేషన్స్ టీమ్ వాళ్ళకి తెలీదు కాబట్టి ఇలా ఎందుకు వచ్చిందంటే మాకు తెలీదు. సో, మిమ్మల్ని ఇంట్రొడ్యూస్ చేసినామే మీతో మాట్లాడేసి రాస్తాననింది. రాసుకోమని చెప్పాము. సో, దే రిమెంబర్ దట్. సో, వెదర్ ఇట్ వాస్ సీరియస్‌గానా లేకపోతే ఫన్నీగానో తెలీదు గానీ ద ఫౌండర్ హరి మేనన్ రిమెంబర్డ్ దట్ పర్టిక్యులర్ ఇన్సిడెంట్. సో, ఇట్ వాస్ సక్సెస్‌ఫుల్ పైలట్. వీ వాంటెడ్ టు డిప్లాయ్ ఆఫ్టర్ ఎ ఫ్యూ టైమ్ అన్నది. సో, ఆఫ్టర్ దేర్ సక్సెస్‌ఫుల్ ఫండ్ రైజ్ అండ్ ఆల్ హీ రిమెంబర్డ్ దట్. దెన్ వీ కంటిన్యూడ్ వేర్ వీ లెఫ్ట్ ఆఫ్. అచ్చా! సో, వాళ్ళు ఫండ్ రైజ్ చేశాక గుర్తుపెట్టుకొని ఫోన్ చేశారు మీకు? సో, నైస్. అంటే దే వాంటెడ్ టు ఇంట్రొడ్యూస్ ఎలక్ట్రిక్ వెహికల్స్. బిగ్ బాస్కెట్ వాస్ వన్ ఆఫ్ ద ఫస్ట్ కార్పొరేట్ టు యాక్చువల్లీ ఇంట్రొడ్యూస్ ఎలక్ట్రిక్ 3 వీలర్స్ ఇన్ దేర్ ఫ్లీట్. ఫ్లీట్. సో, అప్పట్లో వీ వర్ ద ఫస్ట్ వన్స్ టు బేసికలీ డిప్లాయ్. దానిది కూడా చాలా పెద్ద స్టోరీలేండి ఫస్ట్. అప్పుడు మీ బ్రాండ్ పేరేముండేది? అప్పుడు గాయం మోటార్ వర్క్స్ ఉండేది. దాన్ని అలా పిలిచేవాళ్ళు కాదే. జీఎండబ్ల్యూ, బీఎంవీ లాగా జీఎంవీ అనేవాళ్ళ? జీఎండబ్ల్యూ అనేవాళ్ళు. గాయం మోటార్ వర్క్స్. యాక్చువల్లీ నాకు ఆ పేరు కూడా బాగా నచ్చేది. మీరు లోగో కూడా అట్లా మంచి బీఎండబ్ల్యూ లాగా మనకి ఇండియన్ బీఎండబ్ల్యూ టైప్‌లో. సో, ఇంట్రెస్టింగ్. సో, అట్లా మీరు బిగ్ బాస్కెట్‌తో ఈ 3 వీలర్‌తో స్టార్ట్ చేశారు. అవును. మరి సడెన్‌గా సైకిల్స్ కిందకెళ్లారు? సో, బిగ్ బాస్కెట్‌లో అంటే ద హోల్ కాన్సెప్ట్ వాస్ నాట్ స్టిక్కింగ్ టు ఒక పర్టిక్యులర్ ఫార్మ్ ఫ్యాక్టర్ కాదు. వీ వాంటెడ్ టు కమ్ ఆఫ్టర్ డిఫరెంట్ ఫార్మ్ ఫ్యాక్టర్స్ వేర్ ఇట్ ఈస్ అఫోర్డబుల్ వన్. సెకండ్ వన్ ఏంటంటే ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ ఉండాలన్నది. సో, ఈ 2 కాన్సెప్ట్స్‌తో థర్డ్ వన్ కన్వీనియన్స్. సో, థర్డ్ వన్ ఏంటంటే కన్వీనియన్స్ ఇట్ ఆల్సో కేమ్ విత్ ఎ స్వాపబుల్ బ్యాటరీ. సో, జనరల్‌గా ఇందాక అడిగిన క్వశ్చన్ ఏంటంటే స్వాపబుల్ బ్యాటరీ డిఫరెన్సియేషన్ ఏంటని అడిగారు.
సో, బిగ్ బాస్కెట్‌తో ట్రయల్ రన్ చేసినప్పుడు వాళ్ళకేంటంటే నీట్‌గా సెట్ ఆఫ్ ఇన్‌స్ట్రక్షన్స్ రాసిస్తాం అనమాట. సో, ఇలా వాడాలి అన్నది క్లియర్‌గా ఇస్తాం. ఒక సిజర్ లిఫ్ట్ ఇచ్చేసి అందులో ర్యాక్‌లో పెట్టాలి. ర్యాక్‌లో ఛార్జింగ్ పెట్టాలి. అది తీసి మళ్ళీ వెహికల్‌లో పెట్టాలన్నది. ఒక్క కస్టమర్ గూడా మనం చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్ ఫాలో అవ్వరు. కింద ఆప్స్ టీమ్ వోళ్ళు ఎలా అంటే ఎంత రఫ్‌గా యూజ్ చేస్తారంటే దాని మీద తొక్కుతారు. ఒక దాని మీద ఒకటేస్తారు. పడేస్తారు. పైనుంచి కింద పడేస్తుంటారు. సో, ఇయన్నీ ఏంటంటే మిస్‌యూజ్ ఆర్ అబ్యూజ్ కేస్ సినారియోస్. ఫస్ట్ ప్రోడక్ట్ తయారు చేసేటప్పుడు యూజ్ కేస్ సినారియోస్‌కి తయారు చేస్తారు. అంటే ఎలా వాడతారు అన్నది ఒక్కటే ఆలోచిస్తాం జాగ్రత్త. అనమాట. మిస్‌యూజ్ ఆర్ అబ్యూజ్ అనేది వాళ్ళు వాడిన తర్వాత మనకు అర్థమైద్దనమాట. సో, జనరల్‌గా ఏంటంటే కంపెనీస్ మీరు వారంటీ టర్మ్స్ ఫాలో అవ్వలేదు కాబట్టి మీరు మేమేం చేయలేమని చెప్తారు. కానీ బిగ్ బాస్కెట్ అక్కడ పెద్ద కంపెనీ, మేము చిన్న కంపెనీ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో, వి కాంట్ సే దట్ యాస్ ఎన్ ఎక్స్‌క్యూజ్. సో, దెన్ వి వెంట్ టు ద డ్రాయింగ్ బోర్డ్. సరే అబ్యూజ్ చేశారు, మిస్‌యూజ్ చేశారు. ఏమి చేసినా పని చేయాలి. సో, దానికేం చేయాలి? పని చేయకపోయినా గానీ బ్యాటరీ ఫైర్ రాకూడదు. సో, లిథియం అయాన్ బ్యాటరీస్‌తో మెయిన్ ఇష్యూ ఏంటంటే బ్యాటరీ ఫైర్స్ వస్తాయి. మీకు ఓలా వెహికల్స్ అయినా లేకపోతే టెస్లా వెహికల్స్ అయినా గానీ ఫైర్ వచ్చిన ఇన్‌స్టెన్సెస్ చాలా ఉంటాయన్నమాట. సో, అది రాకుండా చూసుకోవాలి. సేఫ్టీ ఈజ్ ఇంపార్టెంట్. సో, వి వెంట్ టు ద డ్రాయింగ్ బోర్డ్, మేడ్ వేరియస్ చేంజెస్ టు ద డిజైన్ ఆఫ్ ద బ్యాటరీ ప్యాక్, మెటీరియల్స్ యూజ్డ్ ఇన్‌సైడ్ ద బ్యాటరీ ప్యాక్. బ్యాటరీ ప్యాక్‌ని క్లౌడ్ కనెక్టివిటీ చేసాము. పారామీటర్స్ మొత్తం ట్రాక్ చేస్తాము. అచ్చా! ప్రతి బ్యాటరీ క్లౌడ్ కనెక్ట్ అయిపోయి ఉంటది. యూ కెన్ ట్రాక్ ఇట్. యూ ఎట్లా కెన్ లోపల స్విచ్ సిమ్ ఆన్. ఏమైనా పెడతారా? సో, ప్రతి బ్యాటరీలో సిమ్ పెడతారు. ప్రతి బ్యాటరీలో ఐఓటీ డివైస్ ఉండేది. ఓహ్! నైస్. ఇంట్రెస్టింగ్. సో, ఐఓటీ వాడారు మీరు బ్యాటరీలో. అవును. నైస్. ఓకే. సో, స్విచ్ ఆన్ చేయొచ్చు, స్విచ్ ఆఫ్ చేయొచ్చు. సో, అప్పటి నుంచి వి డిడ్ంట్ హ్యావ్ ఎ సింగిల్ ఇన్‌స్టెన్స్ ఆఫ్ ఫైర్ అక్కరింగ్ ఇన్ అవర్ బ్యాటరీ. ఈవెన్ ఇఫ్ దే మిస్‌యూజ్ ఆర్ అబ్యూజ్ ఆర్ త్రో ఇట్. మొన్న న్యూయార్క్ సిటీలో ఒక బ్యాటరీని కస్టమర్ రోడ్ పక్కన మర్చిపోయి వెళ్ళిపోతే డంప్ ట్రక్ వచ్చింది. డంప్ ట్రక్‌లో తీసుకెళ్తే వాళ్ళు క్రష్ చేస్తారు. షిట్. సో, క్రష్ చేస్తే కూడా ఫైర్ రాలేదు. ఆ విషయం ఎట్లా తెలిసింది మీకు? క్రష్ చేశారు ఇదంతా ఫోటో జరిగిందని? పంపించాడు. ఎవరు? న్యూయార్క్ వేస్ట్ మేనేజ్మెంట్ వాళ్ళు. కస్టమర్ ఫోటో పంపించాడు అయిపోయిన తర్వాత. సో, ఇది ఇప్పుడు మీకు మంచి పిచ్ పాయింట్ ఏమైంది మీకు నెక్స్ట్ ఫండ్ రైజ్ చేయాలంటే? సో, అది ఒక అడ్వాంటేజ్. దట్ ఈస్ ద వాల్యూ దట్ వి బ్రింగ్ ఇన్. ఎక్స్‌ట్రీమ్‌లీ రోబస్ట్ బ్యాటరీ ప్యాక్. సో, యూజింగ్ దట్ నౌ వి ఆర్ గెట్టింగ్ ఇంటూ నాట్ జస్ట్ వెహికల్ ట్రాక్షన్ పవర్ కాదు, వెహికల్ ఆక్సిలరీ పవర్ ఆన్ మొబైల్ ప్లాట్‌ఫామ్స్ కూడా చేస్తున్నాం అన్నమాట. గుడ్. ఇక్కడ మీరు చాలా పాయింట్స్ ఓపెన్ చేశారు. చాలా డోర్స్ ఓపెన్ చేశారు. సో, మనం ఒక్కొక్క డోర్‌ని వన్ బై వన్ వెళ్దాం. అవును. సో, ఫస్ట్ డోర్ ఏంటంటే సడెన్‌గా మీరు ఇండియాలో బిగ్ బాస్కెట్ నుంచి న్యూయార్క్ వెళ్ళిపోయారు. ఓకే. నాకు అర్థం కాలే. ఇండియాలో సడన్‌గా వెళ్ళలేదు. అంటే ఇప్పుడు చెప్పిన పాయింట్ సడెన్‌గా వెళ్ళారు. సో, రియల్ లైఫ్‌లో సడెన్‌గా వెళ్ళారా? ఏం జరిగింది అది చెప్పండి నాకు ఒకసారి. సో, రియల్ లైఫ్‌లో ఇనిషియల్‌గా బిగ్ బాస్కెట్‌తో స్టార్ట్ చేసాము. దాని తర్వాత అమెజాన్‌తో డిప్లాయ్ చేసాము, ఫ్లిప్‌కార్ట్‌తో డిప్లాయ్ చేసాము, డెలివరీతో డిప్లాయ్ చేసాము. అమెజాన్ అంటే మన జెఫ్ బెజోస్ వచ్చినప్పుడు ఒకసారి ఆటో వేసుకొని గిర్రమని తిరుగుతూ ఏదో వీడియో తీశాడు. మీదేనా? సో, నైస్. సో, అలాంటి వెహికల్స్ కొన్ని ఇచ్చుండే. దాని తర్వాత బట్ ఒరిజినల్ పర్పస్ గుర్తుండుంటే ప్యాసింజర్ 3 వీలర్‌లోకి ఎంటర్ అవుదామని చూస్తుండే. సో, ప్యాసింజర్ 3 వీలర్‌లోకి ఎంటర్ అవ్వాలంటే నీకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెటప్ చేయాలి. ఎందుకంటే దట్ ఈస్ ద లార్జ్ చంక్ ఆఫ్ ద మార్కెట్. సో, అంటే రోడ్డు మీద వెళ్ళే మామూలు ఆటోలు. నార్మల్ ఆటోస్, ప్యాసింజర్ ఆటోస్ 90% ఆఫ్ ద 3 వీలర్ సేల్స్ ఇన్ ఇండియా. 10% ఈస్ ద డెలివరీ వెహికల్స్. చాలా స్మాల్ నెంబర్ డెలివరీ వెహికల్స్. సో, డెలివరీ వెహికల్స్‌తో ఈజ్ ఆఫ్ డిప్లాయ్‌మెంట్ ఎక్కువ ఉండేది. ఎందుకంటే బిగ్ బాస్కెట్ వాళ్ళకి హబ్ ఉండేది, అమెజాన్ వాళ్ళకి హబ్ ఉండేది, ఫ్లిప్‌కార్ట్ వాళ్ళకి హబ్ ఒకరికి అమ్మితే ఒక డివైల్ కొనుక్కుంటారేమో. సో, అలా నడిసిద్దనమాట. బట్ ఇండివిజువల్స్‌కి అమ్మాల్సి వచ్చేది ఇక్కడ. సో, ఇండివిజువల్స్‌కి అమ్మాల్సి వచ్చినప్పుడు కన్వీనియన్స్ చూసుకోవాలి. సో, స్వాపింగ్ స్టేషన్ సెటప్ లేకుండా మనం వెళ్ళి వెహికల్స్ అమ్మితే ఇట్ వోంట్ టేక్ ఆఫ్. అవును. సో, 2 ప్యారలల్‌గా నడవాలి. అండ్ సెట్టింగ్ అప్ స్వాపింగ్ స్టేషన్ Costly. ఈస్ ఎ హ్యూజ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఛాలెంజ్. సో, హౌ డు వి అడ్రెస్ అన్నది థాట్ ప్రాసెస్‌లో వి వెంట్ అండ్ పిచ్డ్ అవర్ వెహికల్స్ టు ఊబర్ ఒకటి, దాని తర్వాత ఓలా ఒకటి, అలాంటి వేరియస్ రైడ్ హీలింగ్ కంపెనీస్. ర్యాపిడో రీసెంట్‌గా ఒక 2-3 ఇయర్స్ బ్యాక్ చేసాము. సో, ఆ కంపెనీస్ ద్వారా ఇఫ్ యూ కెన్ సెటప్ ద స్వాపింగ్ స్టేషన్ నెట్వర్క్ అన్నది చూస్తుండాను. సో, వాళ్ళ పార్ట్నర్‌షిప్‌తో. అవును. సో, వి ఆస్క్ ఫర్ ఎక్స్క్లూజివిటీ. ఎందుకంటే వెన్ యూ ఆర్ డిప్లాయింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ద రికవరీ టైమ్ ఒక 4-5 ఇయర్స్ ఉండిద్ది. ఎందుకంటే వి చార్జ్ ద డ్రైవర్‌కి ఎంత కాస్ట్ ఏంటంటే ఒక స్వాప్‌కి ఎంత అయిద్దో అంతే చార్జ్ చేస్తాం. సో, ఆ బ్యాటరీ కాస్ట్, ఇన్వెంటరీ కాస్ట్ అదంతా రికవర్ అవ్వాలంటే మనకి ఆల్మోస్ట్ ఒక 3-4 ఇయర్స్ పట్టిద్దనమాట. సో, అంతవరకు మనకి ఎక్స్క్లూజివిటీ లేకపోతే వేరే వాళ్ళు వస్తే ఇట్ సింప్లీ నాట్ వైబుల్. బర్నింగ్ గేమ్. సో, ఇన్వెస్ట్మెంట్ రైజ్ చేస్తాము, బర్న్ చేస్తూ పోతుంటాం విత్ ద హోప్ దట్ సమ్ డే ఇట్ విల్ వర్క్ అవుట్. దట్ మోడల్ హ్యాజంట్ వర్క్డ్ అవుట్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్. యాక్చువల్లీ ఇండియాలో ఇప్పటిదాకా స్వాపింగ్‌లో సక్సెస్ అయినోడు ఎవడు లేడనుకుంటా. సో, ఛాలెంజ్ అదే. ముందు
హ్యూజ్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి, దాని తర్వాత రిటర్న్స్ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ టైమ్. సో హ్మ్. వీ హ్యావ్ గాన్ ఆఫ్టర్ అనదర్ కంపెనీ వేర్ వీ హ్యావ్ గాట్ అన్ ఎక్స్క్లూజివిటీ ఫ్రమ్ వన్ లార్జ్ రైడ్ హీలింగ్ కంపెనీ. సో ఆ కంట్రీలో డిప్లాయ్ చేస్తున్నాం. ఇప్పుడు చేస్తున్నారా? వాళ్ళు ఇప్పుడు చేశారా? ఇప్పుడు చేస్తున్నాం. ఎవరు వీళ్ళలో ఇప్పుడు పెద్ద పేర్లలో ఒకళ్ళా? వీళ్ళలో ఎవరు లేరు. ఏ ఇండియా కంపెనీస్తో ఎక్స్క్లూజివిటీ సౌత్ ఈస్ట్ తెచ్చుకోవటం ఏషియానా? కష్టం. సౌత్ ఏషియా సౌత్ ఏషియా అంటే నేను గెస్ట్ చేయగలను. గ్రాబో, గోజెక్కో ఇట్లాంటివి ఏదో అయి ఉంటుంది అంతేనా? ఏదో వన్ ఆఫ్ దోస్. వండర్ఫుల్. యాక్చువల్లీ అయితే మీరు పెద్దగా ఈ సౌత్ ఏషియాలోకి ఎంటర్ అవుతున్నారు. ఈ మధ్యలో మీరు ఊబర్కి పిచ్ చేసినప్పుడు కలానిక్ సైకిల్ రైడ్ చేశాక అక్కడి నుంచి ఎక్కడికో సింగపూర్ ఇటు వెళ్ళొచ్చారు. ఆ స్టోరీ ఏంటి? సో త్రీ వీలర్స్ ప్యారలల్గా వీ ఆల్సో గాట్ ఇన్ టు పెడల్ అసిస్ట్ బైక్స్ అనమాట. సో అప్పట్లో లిమిట్లెస్ అని పేరు ఉండేది. సో వీ యూస్ టు బీ కాల్డ్ లిమిట్లెస్ బైక్స్. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ బైక్స్ ఏంటంటే ఐ లవ్ బైకింగ్. సో ట్రిపుల్ ఐటీకి వాటన్నిటికి వచ్చేటప్పుడు కూడా బైక్ మీద వచ్చేవాడిని. ఎలక్ట్రిక్ బైక్ అయితే ఇంకా ఇష్టం, ఎందుకంటే అలసిపోయాం అనుకోండి, యూ కెన్ జస్ట్ కమ్ బ్యాక్. కొద్దిసేపు నడిపోద్ది. చెమటలు పొద్దున్నే ఆఫీస్కి వెళ్దాం అనుకున్నప్పుడు చెమటలు పట్టుకుండా వెళ్ళిపోవచ్చు, రిటర్న్ వచ్చేటప్పుడు ఎక్సర్సైజ్ చేసుకోవాలంటే తొక్కవచ్చు. సో ఫిట్నెస్ కూడా అయిపోయేది కాబట్టి ఐ యూస్ టు యూస్ దట్. సో నెక్స్ట్ వీ వాంటెడ్ టు మేక్ దట్ ఎ బిజినెస్ బికాస్ ఐ లవ్ ద ప్రోడక్ట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ అండ్ వీ వాంటెడ్ టు మేక్ దట్ ఎ బిజినెస్. సో చేసే క్రమంలో అఫ్కోర్స్ ఎనీవన్ హూ సిట్స్ ఆన్ ద వెహికల్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ పెడల్ అసిస్ట్ బైక్స్ వర్ న్యూ 2016-17 టైం ఫ్రేమ్లో. ఎవరు తొక్కినా ఇట్ టేక్స్ యూ బ్యాక్ టు ద చైల్డ్హుడ్. సో నాకైతే అదే ఎక్స్పీరియన్స్ వచ్చింది, నేను ఎవరికి ఇచ్చినా కానీ అదే ఎక్స్పీరియన్స్. సో ఇట్ యూస్ టు బీ ఏ గుడ్ అటెన్షన్ గ్రాబర్ ఫర్ అస్. సో although the business was coming from the three-wheeler side, so bikes used to be an attention grabber for us. కొంచెం మళ్ళీ తెలుగు రావాలి. సో అటెన్షన్ గ్రాబింగ్ కోసం వాడేవాళ్ళం అనమాట. సో ఇక్కడ పొలిటీషియన్స్కైనా, కేటీఆర్ గారికైనా, లేకపోతే అక్కడ చంద్రబాబు నాయుడు గారికైనా కానీ దే లవ్డ్ ద ప్రోడక్ట్. దే యూస్ టు ఏదో చిన్నగా రైడ్ చేసే వేరే డెమోస్ అని అంటే దే కాంట్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫీల్ ఇట్ ఏదున్నా కానీ, ఇది దే యూస్ టు ఎక్స్పీరియన్స్ అండ్ దెన్ రౌండ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు, ఎవరు వచ్చినా రౌండ్లోకి వెళ్ళిపోయేవాళ్ళు. సో ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో సైకిల్ ఎక్కితే 2-3 రౌండ్లు వేసి వచ్చేవాళ్ళు. సో చంద్రబాబు నాయుడు గారి స్టోరీ అయితే ఇంకా అసలు పక్కన సెక్యూరిటీ అయినా నన్ను తిడుతుంటాడు, ఎందుకు నన్ను పరిగెత్తిస్తున్నావా? ఆహా. సో నువ్వు ఎలా ఇచ్చావంటే నేను ఎక్కడ ఇచ్చాను, ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు. వచ్చాడు, రిటర్న్ వచ్చిన తర్వాత ఆయన ఇలా అన్నాడు, ఇంకా అయిపోయింది, సెక్యూరిటీ వాడి దగ్గర నుంచి ప్రాబ్లం లేదు. సో నో వన్ ఎక్స్పెక్టెడ్ దట్. సో దట్ బికేమ్ ప్రిటీ వైరల్ అండ్ దెన్ ఇట్ టుక్ ఆఫ్ లైక్ ఎనీథింగ్. ఎవ్రీవేర్ సమ్మన్ యూస్ టు గో, దే యూస్ టు లైక్ అవర్ బైక్. జాయ్ మూమెంట్, చిన్నప్పుడు వచ్చే జాయ్ వెనక్కి వచ్చింది. డెఫినెట్లీ. సో ద ఫస్ట్ టైమ్ యూ రైడ్ ఇట్ టేక్స్ యూ బ్యాక్ టు ద చైల్డ్హుడ్. పెడల్ అసిస్ట్ బైక్ మాదని కాదు, ఎనీథింగ్ ఇన్ జనరల్. సో అలానే డెమో టీ హబ్ బీయింగ్ ద ప్లేస్ ఇట్ వాస్, వీ యూస్ టు హ్యావ్ యాక్సెస్ టు లీడర్స్ ఎక్కువ మంది వచ్చేవారు. వన్ ఆఫ్ దెమ్ వాస్ ఫస్ట్ అయితే ట్రావిస్ కాదు, దెర్ వాస్ సమ్వన్ కాల్డ్ ఎరిక్ అలెగ్జాండర్. సో ఊబర్ ఏషియా హెడ్ చేసేవాడు అనమాట. హీ వాజ్ ఎక్స్ట్రీమ్లీ ఇన్స్ట్రుమెంటల్ ఇన్ పుషింగ్ అవర్ బైక్స్. సో దాని తర్వాత ట్రావిస్ వచ్చినప్పుడు కూడా బైక్స్ చూపించాము. సో హీ టుక్ ఏ రైడ్ ఆన్ ఇట్. సో ఎరిక్ వాస్ ద గై హూ వాస్ పుషింగ్ ఫర్ అవర్ బైక్స్. సో ఊబర్ బీయింగ్ ద ప్లాట్ఫామ్ ఇట్ వాస్, కార్లకే కాదు, దే వాంటెడ్ టు గెట్ ఇన్ టు మైక్రో మొబిలిటీ అట్ సమ్ స్టేజ్. సో వాళ్ళకి నచ్చింది ఏంటంటే, కంపేర్డ్ టు ద చైనీస్ బైక్స్, వీ హ్యాడ్ ఏ ఐఓటీ డివైస్ ఇన్ సైడ్ అవర్ బైక్. ఓకే. సో యూ కుడ్ ట్రాక్ వేర్ ద బైక్ ఈస్. సో మీరు ఏం చేసినా ఐఓటీ చేశారు దాంట్లో. ఇలాంటి ఎక్సైటింగ్ అండ్ ఎలక్ట్రిఫైయింగ్ కంటెంట్ కోసం సబ్స్క్రైబ్ టు హెట్రాక్షన్. అంతే కదా. సో ఐఓటీ ఉంటే యూ కెన్ ట్రాక్ వేరియస్ పారామీటర్స్ దట్ యూ వుడెంట్ నార్మలీ విత్ అదర్ వేరే వాటితో ట్రాక్ చేయలేని అని ఐఓటీ ద్వారా ట్రాక్ చేయగలుగుతావు. సో వాళ్ళకి ఇంపార్టెంట్ అండి, ఎందుకంటే బైక్ ఎక్కడుంది, ఎంత ఛార్జ్ ఉంది, అవన్నీ డీటెయిల్స్ వాళ్ళకి వస్తే ఇంపార్టెంట్ అనమాట. సో దే గేవ్ అస్ అన్ ఆపర్చునిటీ టు ఇంట్రడ్యూస్ అవర్ బైక్స్ ఫర్ ఊబర్ ఈట్స్. ఉండేది అప్పట్లోనే ఇంట్రడ్యూస్ చేశారు కొత్తగా 2016-17 టైం ఫ్రేమ్లో. సో ఊబర్ ఈట్స్ అప్లికేషన్స్కి సింగపూర్లో, హాంకాంగ్లో, శాన్ ఫ్రాన్సిస్కోలో మా బైక్స్తో ట్రయల్ రన్ చేశారు. ఎన్ని కంట్రీలకి ఎన్ని తీసుకున్నారు? సో అరౌండ్ 10 బైక్స్ ఏమో తీసుకున్నారు. ఒక్కొక్క చోట దాన్ని కలిపి లేదు, అన్ని కలిపి. ఓకే. సో ఆర్డర్ ఏం పెద్దగా ఉండదు కానీ, బట్ ద నేమ్ దట్ ఊబర్ స్టోరీ, ఊబర్ ఈజ్ అవర్ ఫస్ట్ కస్టమర్ అన్న తర్వాత ద సెకండ్ కస్టమర్ బికమ్స్ వెరీ ఈజీ ఫర్ అస్. సో అది హెల్ప్ఫుల్ అయింది. సో ట్రయల్ రన్స్ వర్ సక్సెస్ఫుల్, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. వాళ్ళు మమ్మల్ని ఆపరేట్ చేస్తారా అని అడుగుండే, అంటే నాట్ యాజ్ అ మ్యానుఫ్యాక్చరర్ బట్ యూ ప్రొవైడ్ అన్ యాప్. ఇప్పుడు మనకి లైమ్ అని ఒకటి ఉంటుంది, లైమ్ ఐడియా ఉంది కదా. సో లైమ్ లాంటిది ఇఫ్ వీ కెడ్ ప్రొవైడ్ దట్ సర్వీస్ ఇన్ శాన్ ఫ్రాన్సిస్కో అన్నది డిస్కషన్ జరగండే. మన ఆడియన్స్కి లైమ్ అంటే అందరికి తెలిసి ఉండకపోవచ్చు. సో నేను ఒక చిన్న ఎక్స్పీరియన్స్ చెప్తాను.
శాన్ ఫ్రాన్సిస్కో వెళ్ళినప్పుడు నేను ఫుట్పాత్ల మీద జనాలు బర్రమని వెళ్తున్నారు. మన చిన్నపిల్లలు ఇప్పుడు అపార్ట్మెంట్‌లో స్కూటీ లాగా కాలు దోసుకొని వెళ్తారు ఆ! కదా! అది మోటార్డ్ అనమాట. ఆ! అరే! ఇదేం బాగుంది కదా! మనం కూడా చేయొచ్చా అని చెప్పి చూస్తే అక్కడ స్టేషన్‌లు ఉన్నాయి. ఆ! స్కాన్ చేస్తే వెంటనే టక్కున నాకు యాక్సెస్ వచ్చేస్తది. అన్‌లాక్ అయిపోతది. వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఎక్కడైనా వదిలేసి రావచ్చు నేను. అవును. సో, ఆ కాన్సెప్ట్ మొత్తాన్ని మేము బిల్డ్ చేయమన్నారు. అవును. ఇది 2016లో లైమ్ లేదు అప్పటికి. జంప్ బైక్స్ అని ఒకటుండే. సో, హ్మ్. అప్పటికి జంప్ గూడా ఇండియాలో లేదు. అహా! యూఎస్‌లో గూడా లేదు. ఓకే. సో, మమ్మల్ని జంప్ అవ్వమన్నారు ప్రిటీ మచ్. ఓకే. సో, అప్పట్లో వి డిడ్ంట్ ఆపరేటర్ ఈస్ నాట్ అవర్ స్ట్రెంగ్త్. సో, మ్యానుఫ్యాక్చరింగ్ వాస్ అవర్ స్ట్రెంగ్త్. సో, వి టోల్డ్ అది ఇండియా వదిలేసి అక్కడికెళ్ళి సెటప్ అన్నది అప్పుడు ఆహ్, ఇప్పుడు ఒక చిన్న క్వెషన్ హ్మ్. వెనక్కి తిరిగి ఆలోచిస్తే అది చేసేవాడిని. చేసారు కదా! అసలు చేద్దాం ఇప్పుడు ఏం డిఫరెంట్‌గా ఆలోచిస్తారు? లెర్నింగ్ అది. హ్మ్. సో, స్పెసిఫిక్ టైమ్స్ ఉంటాయి. సో, ఎంట్రీ అండ్ ఎగ్జిట్ పాయింట్స్ ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ ఇంపార్టెంట్. సో, 1 ఇయర్ ఆఫ్టర్ మా ట్రయల్ రన్ అయిన తర్వాత ఊబర్‌తో అక్కడ ఒక ఇష్యూ గూడా ఉండే. సో, ఊబర్‌లో ఇంటర్నల్ మేనేజ్‌మెంట్ గూడా మారుతుండే. సో, ట్రావిస్ బయటికొస్తుండే. దారా వాస్ ఇష్యూ జరిగినప్పుడు. హ్మ్. బ్రింగింగ్ ఇన్ హిస్ టీమ్. సో, దిస్ వాస్ ఇన్ 2017, 18 టైమ్ ఫ్రేమ్. సో, ఆ కమ్యూనికేషన్ అది గూడా ఇష్యూ ఉండే. బట్ ఇఫ్ వి వాంటెడ్ టు డూ ఇట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, ఐ థింక్ ఇట్ వుడ్ హావ్ బీన్ వెళ్ళుంటే గుడ్ టు డూ ఇట్ ఎట్ హ్మ్. దట్ పాయింట్ ఆఫ్ ఆ టైమ్. టైంకి. సో, 1 ఇయర్ ఆఫ్టర్ దట్ జంప్ బైక్స్ అని ఇంట్రడ్యూస్ చేశారు. రెడ్ కలర్ బైక్స్ ఫస్ట్ శాన్ ఫ్రాన్సిస్కోలోనే ఇంట్రడ్యూస్ చేశారు. దానికి ముందు దే యూస్ టు బి కాల్డ్ సోషల్ బైసైకిల్స్ అని ఉండేది. హ్మ్. సో, జంప్ బైక్స్ బికేమ్ క్రేజీలీ పాపులర్ అండ్ దే వర్ టేకింగ్ ట్రిప్స్ అవుట్ ఆఫ్ ఊబర్. ఊబర్ చిన్న రైడ్స్ అన్నీ జంప్ బైక్స్‌కి షిఫ్ట్ జంప్‌కెళ్ళిపోయారు. అవుతుండే. సో, ద స్పీడ్ అట్ విచ్ జంప్ టుక్ ఆఫ్ వాస్ చాలా ఫాస్ట్‌గా అయిపోయింది. ఆ రోజు ఏంటంటే ఉబర్‌కి పనికొచ్చేది, మీకు పనికొచ్చేది ఆ! కాంపిటీషన్. సో, దాని తర్వాత జంప్ బైక్స్ తర్వాత లైమ్ స్టార్ట్ అయింది. అచ్చా! లై లైమ్ తర్వాతొచ్చిందా? లైమ్ తర్వాతొచ్చింది. లైమ్ వచ్చింది. బర్డ్ అని గూడా వచ్చింది. హ్మ్. సో, జంప్‌ని ఫస్ట్ ఊబర్ ఎక్వైర్ చేసుకుంది. తర్వాత లైమ్‌ని గూడా ఊబర్ ఓహ్! ఎక్వైర్ చేసుకుంది. మొత్తాన్ని ఉబర్ తీసేసుకున్న తర్వాత. మొత్తాన్ని ఊబర్. షిట్! ఓకే. సో, కరెంట్‌లీ లైమ్ ఈస్ ఓన్డ్ బై ఊబర్. నైస్. వండర్‌ఫుల్. ఇది నాకు తెలీదు ఈ స్టోరీ. యాహ్! ఓకే. సో, మళ్ళీ కమింగ్ బ్యాక్. సో, ఉబర్‌లో అలా తీసుకెళ్ళి పైలట్లు చేశారు. ఆ! అప్పుడు సో, పైలట్ సక్సెస్‌ఫుల్ అయింది. సో, ఓన్లీ ఏంటంటే మోడల్. బ్రాండ్ నాకు బాగా యూజ్‌ఫుల్ ఉండే. సో, ఊబర్ ఈస్ అవర్ ఫస్ట్ కస్టమర్ అని ఎవరికి చెప్పినా గానీ నెక్స్ట్ కస్టమర్ టేక్స్ యూ ఎక్స్‌ట్రీమ్‌లీ సీరియస్‌లీ. సో, ఆహ్, ఏపీలో పోలీసులకి ఇంట్రడ్యూస్ చేసాం. తెలంగాణలో పోలీసులకి ఇంట్రడ్యూస్ చేసాము. వాడారా యాక్చువల్లీ? వాడారు. అంటే ఎలాంటి క్రౌడ్ చోట్ల వాడేవాళ్ళు? కంట్రోల్ వాటిలకి వాడేవాళ్ళనమాట. సో, హ్మ్. పెడల్ అసిస్ట్ బైక్స్, ట్రాఫిక్ కంట్రోల్, క్రౌడ్ కంట్రోల్ వాటిలకి బైక్స్ వాడారు. సో, ఆల్మోస్ట్ ఆల్ 4, 5 ఇయర్స్ వాడారు. జనరల్‌గా సర్వీసింగ్ అయన్నీ వచ్చాయి. చేసి పంపిస్తుండేవాళ్ళం. తిరుపతిలో వాడారు, అమరావతిలో వాడారు, మల్టిపుల్ లొకేషన్స్. సో, దాంతో పాటు 3 వీలర్స్‌కి గూడా బిజినెస్ వస్తుండేది. సో, ఇది ఓపెనింగ్ పాయింట్ మీకు. బీ2జీ మాకు ఆహ్, దీని ద్వారా గూడా వచ్చాయి. ఎలాంటివి చెత్తెత్తుకునే ఆటోలు ఆ! అట్లాంటివి స్టార్ట్ అయినాయా? వేస్ట్ కలెక్షన్, డిస్పోజర్, వేస్ట్ మేనేజ్మెంట్ అలాంటియన్నీ మీరు వాడారా? వాడారు. ఎన్ని సో, ఇచ్చుంటారు మీరు గవర్నమెంట్‌కి అట్లాంటివి? ఎక్కువేమీ లేదు. కాకపోతే అక్కడ గూడా మెయిన్ బ్రాండ్ నేమ్. సో, హ్మ్. ప్రాబబ్లీ టోటల్ మీద ఒక 50-100 వెహికల్స్ అంతే. హ్మ్. యాహ్! సో, అట్లా యూజ్ కేసులు మీరు ఒక్కొక్కటి రకరకాల యూజ్ కేసులు టెస్ట్ చేసుకుంటూ ఎళ్లారు. ఆ! సో, మీకు యాక్చువల్ ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ ఎక్కడొచ్చింది? సో, మాకు ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్ బిగ్ బాస్కెట్‌తో వచ్చేసింది. హ్మ్. సో, ఆ అప్లికేషన్ వాస్ స్ట్రెయిట్ ఫార్వర్డ్ టాస్క్. హబ్స్ ఉండేవి. హబ్స్ దగ్గర వెహికల్స్ ఉండేవి. వెహికల్స్ చార్జ్ అయితుండేది. హబ్‌లో ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి కాబట్టి. సో, దట్ వాస్ ద ప్రొడక్ట్ మార్కెట్ ఫిట్. ఆ మోడలే ఇప్పటికి ఒక 100 మంది ఎంటర్ అయ్యారు అదే మార్కెట్‌లోకి. హ్మ్. సో, దట్ ఈస్ వేర్ ఇట్ బికేమ్ క్రౌడెడ్. బాగా పాపులర్ అయిపోయి ఫస్ట్ అందరికి ఆ న్యూస్ ఎళ్ళిపోతే న్యూస్ ఎళ్ళిపోతే దెన్ అగైన్ యూ విల్ హావ్ కాంపిటీషన్ పికింగ్ అదర్. అప్. కానీ మీకు ఎంట్రీ బ్యారియర్ అంతవరకు మీరు చేసిన రీసెర్చ్ కానీ, పెట్టిన టైమ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ కానీ, మీరన్నట్టు అబ్యూజ్ కేస్ కూడా తయారు చేసిన ఇది గాని, అది మీకు ఎంట్రీ బ్యారియర్‌గా ఉండుంటుంది. ఉంది. కానీ ఇండియాలో ఫైర్ వచ్చినా గాని పట్టించుకోరు. ఇండియాలో పెద్ద పట్టించుకోరు ఈ ఇష్యూస్‌ని. సో, ఓలా స్కూటర్‌కి ఫైర్ వచ్చింది గానీ ఇట్ వాస్ అట్‌లీస్ట్ అంటిల్ 2, 3 మంత్స్ ఎగో ఇట్ వాస్ ద టాప్ సెల్లింగ్ స్కూటర్ గదా! ఈ రోజు కూడా నిన్నో మొన్నో నేను చూసా మనోడు ఆ! పోస్ట్ చేయటం. ఆ! లాస్ట్ క్వార్టర్‌లో వి డిడ్ ది టాప్ సేల్స్ 60% మార్కెట్ క్యాప్చర్ ఏదో అని చెప్పి. ఓకే. సో, సో, సో అది నాకు వేరే చోట్ల పనికొచ్చింది. వేరే కంట్రీస్‌లో ఎస్పెషల్లీ యూరోప్. సర్టిఫికేషన్స్ తెచ్చుకోవడానికి చాలా ఈజీ అయిపోయింది. వన్స్ వి హ్యాడ్ ఎ రోబస్ట్ బ్యాటరీ ప్యాక్. నువ్వు ఏం చెయ్యి దానిలో ఫైర్ రాదు కాబట్టి యూ కెన్ గెట్ సర్టిఫైడ్ ఇన్ యూరోప్‌లో వచ్చింది, ఆస్ట్రేలియాలో వచ్చింది, యూఎస్‌లో వచ్చింది. సో, వన్ ఆఫ్ ద యూనిక్ సర్టిఫికేషన్స్ దట్ వి హావ్ ఇస్ యూఎల్ సర్టిఫికేషన్స్ ఫర్ అవర్ బ్యాటరీ ప్యాక్స్ వేర్ ద బ్యాటరీ ప్యాక్స్ క్యాన్ బి చార్జ్ ఇండోర్స్. అంటే ఇళ్ళ లోపల గూడా నువ్వు బ్యాటరీ ప్యాక్స్ చార్జ్ చేసుకోగలుగుతావు.
నార్మల్‌గా ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇళ్ళ బయటే చార్జ్ చేసుకోవాలి ఉండిద్ది. ఎందుకంటే ఫైర్ రిస్క్ ఉండిద్ది కాబట్టి. సో, ఇంట్లో నార్మల్‌గా నాట్ అలౌడ్. నార్మల్‌గా నాట్ అలౌడ్. సో, తెలియకుండా చేయొచ్చు కానీ ఆన్ పేపర్ యాక్చువల్‌గా చూస్తే బయట చార్జ్ చేయాలి ఆర్ గరాజ్‌లో చార్జ్ చేయగలుగుతాం మాక్సిమం. ఇళ్ళ లోపల ఛార్జింగ్ చేయలేం. సో, మా బ్యాటరీస్ ఇళ్ళ లోపలికి తీసుకెళ్ళొచ్చు. ఆఫీసుల్లోకి తీసుకెళ్ళొచ్చు. బ్యాకప్ కింద కూడా వాడుతున్నారు ఇప్పుడు కొన్ని చోట్ల. సో, అక్కడేంటంటే లయబిలిటీస్ ఎక్కువుంటాయి. సో, ఒక్కసారి ఫైర్ వచ్చిందనుకోండి డ్యామేజెస్ $10,000,000 $100,000,000 డిపెండింగ్ ఆన్ లొకేషన్ అండ్ ఫైర్ ఇష్యూస్ ఎక్కువ వాళ్ళకి. ఆ! మనకంత తెలీదు గానీ ఆ! సో, అక్కడ నాకు మాసివ్ అడ్వాంటేజెస్ ఉంది కంపేర్ టు వాట్ వి హాడ్ హియర్. ఇక్కడ యాక్చువల్లీ నాకొక క్వెషన్ ఉంది. వేర్ హౌసే కాలిపోయినా గానీ ఎవరు పట్టించుకోలేదు. ఇక్కడ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ వెహికల్ కాట్ ఫైర్ అండ్ వేర్ హౌస్ కాలిపోయింది పూణేలో. సో, అవునా? ఆ! ఎప్పుడిది? ఇది 2019-20 టైమ్ ఫ్రేమ్‌లో. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుదామనుకున్న క్వెషన్ ఏంటంటే, నేను రీసెంట్‌గా మంచి మన వాట్సాప్‌లో, ఇన్‌స్టాగ్రామ్‌లో ఫేమస్ అయిన ఒక వీడియో చూశాను. మా అపార్ట్మెంట్‌లో అయితే గేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్‌లో ప్రతి అంకుల్స్ ఈ వీడియో తెగ ఫార్వర్డ్ చేస్తున్నారు. ఓకే. ఏంట్రా అంటే ఈ బ్యాటరీ ప్యాక్ పట్టుకొని ఎవడో చైనాలో ఆ! అనుకుంటా పైనుంచి లిఫ్ట్ ఎక్కి లిఫ్ట్ నుంచి బయటకు వచ్చేటప్పటికి స్టాటిక్ వల్ల ఫైర్ అయిపోయింది. మొత్తం ఫైర్ యాక్సిడెంట్ అయింది అని. అవును. సో, కొంచెం ఈ స్టాటిక్ బ్యాటరీస్, ఈ ఫైర్ యాక్సిడెంట్స్ ఈ కాన్సెప్ట్ టెక్నికల్‌గా అయినా పర్లేదు ఎక్స్‌ప్లెయిన్ చేస్తారా? సో, ఇప్పుడు మనం లిథియం అయాన్ బ్యాటరీస్ ఆల్రెడీ వాడుతున్నాం. ల్యాప్‌టాప్‌లో ఉన్నాయి గదా! సో, సిమిలర్ సెల్సే మనం వెహికల్స్‌లో గూడా వాడతాం. కాపోతే ఎంత ఫాస్ట్‌గా పవర్ లాగుతాం అన్నది వెహికల్స్‌లో ఆల్‌మోస్ట్ ఆల్ 10 టైమ్స్ ఎక్కువ ఉండేది కంపేర్ టు ల్యాప్‌టాప్ ల్యాప్‌టాప్ ఫోన్. బ్యాటరీస్. సో, అంత ఉన్నప్పుడు ఏంటంటే సెల్స్‌లో డెండ్రైట్ ఫార్మేషన్ లేదా వేరియస్ అదర్ కెమికల్ ఇష్యూస్ అరైజ్ అయితాయి. దాంతో ఒక్క సెల్‌కి ఫస్ట్ అంటుకునిద్ది. సో, మీరు ప్యాక్ ఓపెన్ చేసి చూస్తే ఇట్స్ ఎ బంచ్ ఆఫ్ సెల్స్. స్మాల్ చిన్న చిన్న బ్యాటరీలో ఉంటాయి. చిన్న చిన్న సెల్స్ మరి మీకు డబుల్ సెల్స్‌లో ఉంటాయి. 800 1000 సెల్స్ ఉంటాయి. డిపెండింగ్ ఆన్ సైజ్ ఆఫ్ ద బ్యాటరీ. ఆ సెల్స్ అనమాట. ఒక్క సెల్ 800 సెల్‌లో ఒక్క సెల్‌కి ఫైర్ వచ్చిందనుకోండి. అది పక్కనున్న 4 సెల్‌లకి స్ప్రెడ్ అయిద్ది. ఆ 4 బికమ్స్ 16. సో, అలా క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఉండిద్దనమాట. అందుకే అంత ఎక్స్‌ప్లోజివ్ ఫైర్ ఉండిద్ది వితిన్ ఎ వెరీ షార్ట్ పీరియడ్ ఆఫ్ టైమ్. హెవీ ఇంటెన్స్ హీట్ కూడా ఏమో. ఎక్స్‌ట్రీమ్ హీట్, ఎక్స్‌ట్రీమ్ ఫైర్ ఉండిద్దనమాట. సో, అది ఇట్ లాస్ట్ ప్రాబబ్లీ ఫర్ 5 మినిట్స్ బట్ ద డ్యామేజ్ ఇట్ డస్ ఇస్ హ్యూజ్ అనమాట. సో, అందుకని అలౌ చేయరు. లిఫ్ట్‌ల్లో లేకపోతే ఇక్కడ ఇళ్ళల్లో వాటిల్లో. ఆ లిఫ్ట్‌లో చూసిన వీడియో ఏంటంటే ఇట్స్ ఎ స్వాపబుల్ బ్యాటరీ. సేమ్ ఇప్పుడు మీలాంటి బ్యాటరీసే. సో, స్వాపబుల్ బ్యాటరీస్‌కి ఇంకా రిస్క్ 10 టైమ్స్ హైయర్. ఎందుకంటే ఆ స్వాపబుల్ బ్యాటరీ ఇందాక చెప్పాను గదా! మిస్‌యూజ్ ఆర్ అబ్యూస్‌కి గురైద్ది. కార్‌లో ఒక బ్యాటరీ ఉందనుకోండి, చార్జ్ పెడుతున్నాననుకోండి, ఆ బ్యాటరీని ఎవడు కింద పడేయడు అలా ఉండదు. ఫిక్స్డ్‌గా ఉండిద్ది. అది దట్ ఈస్ ఇట్‌సెల్ఫ్ ఛాలెంజింగ్ ఫర్ మోస్ట్ ఆఫ్ ద మ్యానుఫ్యాక్చరర్స్. ఇన్ అడిషన్ టు థాట్ రోజు పడుతుండేది. ఎక్కడో నొక్కొనుంటాయి. నొక్కొనుంటాయి. ఎలక్ట్రికల్ కనెక్షన్స్ పోయుంటాయి. వాటర్ ఎప్పుడైనా పోయుండొచ్చు. ఇలాంటి అన్ని సినారియోస్‌కి దే ఆర్ నాట్ బిల్ట్ టు బి దట్. సో, స్వాపబుల్ బ్యాటరీస్‌కి ఇన్ అవర్ కేస్ వి లెర్న్డ్ ఇట్ ద హార్డ్ వే ఫ్రామ్ ద కస్టమర్. సో, ఇన్ అదర్ కేసెస్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఏం చేస్తారంటే, ఈ బ్యాటరీ తీసేసి ఒక కొత్త బ్యాటరీ ఇస్తారు రీప్లేస్‌మెంట్ కింద. దట్ డజంట్ సాల్వ్ ద ఫండమెంటల్ ప్రాబ్లమ్ అసోసియేటెడ్ విత్ స్వాపబుల్ బ్యాటరీస్. మీరు ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసారైతే. ఎందుకంటే సో, ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వి కుడెంట్ రీప్లేస్ 500 బండ్లు ఉండే. 500 బండ్లు ఇప్పుడు రీప్లేస్ చేయాలంటే అవ్వదు. సో, ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ ఎక్కడి నుంచి తెచ్చేవాళ్ళు మీరు బ్యాటరీలు అప్పుడు? మేము బ్యాటరీలు చైనా నుంచి వస్తాయి, తైవాన్ నుంచి వస్తాయి, కొరియా నుంచి వస్తాయి. సో, ఓపెనింగే మీరు చైనా నుంచి తెచ్చుకున్నారు. సో, ఫస్ట్ ఓపెనింగ్ చైనా నుంచి కాదు. ఓపెనింగ్ తైవాన్ నుంచి తెచ్చుకున్నాం. సో, అగైన్ తైవాన్ అంటే చైనాయే అనుకుంటారు. చాలామంది కస్టమ్స్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు చైనా వాళ్ళు అనుకుంటారు తైవాన్ మాదే అని. లేదు, ఇండియా వాళ్ళు కూడా అనుకుంటారు. అదే కదా ప్రాబ్లమ్. సో, కస్టమ్స్ డ్యూటీ పే చేసేటప్పుడు కస్టమ్స్ డ్యూటీ పే చేసినప్పుడైనా అప్పుడప్పుడు దేర్ విల్ బి కాన్ఫ్లిక్ట్ సినారియోస్. అప్పుడు స్క్రూటినీ ఎక్కువైద్దనమాట. శాండీ డంపింగ్ కింద చైనాకి ఎక్కువ ఉంటుంది కాబట్టి టారిఫ్. దానిలో ఆర్ఓసి అని రాస్తాడు. సో, ఇదేమో డిఆర్‌సి డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ చైనా, అదేమో రిపబ్లిక్ ఆఫ్ చైనా. తైవాన్ ఈజ్ రిపబ్లిక్ ఆఫ్ చైనా. సో, అక్కడ చైనా అన్నది ఒకటి చూసేసి స్టాప్ క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, అలాంటివన్నీ ఉంటాయి. సో, ఇంట్రెస్టింగ్. సో, ఇది చైనా నుంచి బ్యాటరీలు తెచ్చుకున్నారు. సో, తైవాన్ నుంచి బ్యాటరీ తెచ్చుకున్నారు. అయిపోయింది. ఇప్పుడు లెట్స్ గో టు ది ఫేజ్ 2. సో, ఈ వెహికల్స్ చైనా నుంచి సెల్స్ తెచ్చుకుంటారు. సో, మీరు సెల్స్ తెచ్చుకొని సెల్స్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ బ్యాటరీస్. గాట్ ఇట్. సో, ఓన్లీ సెల్స్ తెచ్చుకుంటారు ఎప్పుడైనా. సో, సెల్ అసెంబ్లింగ్ ఈజ్ బీయింగ్ డన్ లోకలీ. దెర్ ఆర్ వేరియస్ చాలా మంది మ్యానుఫ్యాక్చరర్స్. ద వాల్యూ ఎడిషన్ వి బ్రింగ్ ఇన్ ఇస్ బ్యాటరీ తయారు చేసిన తర్వాత నువ్వు చెత్తగా వాడినా కానీ
బ్యాటరీకి ఏం రాదు, ఫైర్ రాదు. సో, ఆ ప్యాకింగ్ మొత్తం మీరు చేస్తారు. ఆ! ఆ ప్యాకింగ్ అండ్ ఐఓటీ ట్రాకబిలిటీ, ట్రేసబిలిటీ. ట్రాకబిలిటీ, దానిలో ఏం మెటీరియల్స్ వాడతాము, ఫైర్ రాకుండా ఎలా రెస్ట్రిక్ట్ చేస్తాము, వస్తే ఎలా సప్రెస్ చేస్తాము, అలాంటివన్నీ ఉంటాయి. సో, యూ ఆర్ మోర్ ఆఫ్ ఎ బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరర్ వి ఆర్ ఎ దాన్ బ్యాటరీ ప్యాక్ మ్యానుఫ్యాక్చరర్. గాట్ ఇట్. ఇవాళ అదొక కొత్త లెర్నింగ్ మనకైతే. సో our sales are more on battery than on vehicles. Not many people know that. అవునా? ఒక్కసారి నాకు Outside ఇక్కడ the company. మన ఆడియన్స్ కోసం, నా కోసం కూడా అసలు ఇన్ని రకాల బ్యాటరీలు ఉంటాయి. Huh. లెడ్ యాసిడ్ ఉంటది, లిథియం పాలిమర్ ఉంటది, Huh. లిథియం అయాన్ ఉంటది. Huh. అసలు బేసిక్‌గా ఎన్ని రకాలు ఉంటాయి? ఏది దేనికి వాడతారు? సో జనరల్గా బ్రాడ్లీ చాలా రకాల బ్యాటరీలు ఉంటాయి. బ్రాడ్లీ వాడకంలో ఉన్నాయి 2 మెయిన్. ఒకటేమో లెడ్ యాసిడ్, సెకండ్ ఏమో లిథియం అయాన్ బ్రాడ్లీ. సో లెడ్ యాసిడ్లో మళ్ళీ మీకు కొన్ని మెయింటెనెన్స్ ఫ్రీ బ్యాటరీస్ ఉంటాయి, కొన్ని విఆర్ఎల్ఏ బ్యాటరీస్ వాటర్ ఉంటాయి, పోయాలి మనం. కొన్ని యూపీఎస్ బ్యాటరీస్ అవన్నీ ఉంటాయి అనమాట. హ్మ్. సో అది ఆల్రెడీ చాలా మందికి తెలుసు. ఇప్పటికి అందరూ ఇళ్ళలో 20, వాడుతున్నారు. 30 ఇయర్స్ నుంచి వాడుతున్నారు. సో లిథియం అయాన్ బ్యాటరీస్ ఏంటంటే ముందు పోర్టబుల్ డివైజెస్లో వాడాలి, ఇప్పుడు ఎలక్ట్రిక్ వెహికల్స్లోకి వస్తున్నాయి. లిథియం అయాన్ బ్యాటరీస్లో ఎన్ఎంసి ఒకటి ఉండిద్ది, ఎల్ఎఫ్పి అని ఒకటి ఉండిద్ది, ఎల్టీఓ అని ఉండిద్ది, లిథియం టైటనేట్ అని. దాని తర్వాత పాలిమర్ బ్యాటరీస్ డ్రోన్స్కి వాడతారు కొన్ని. లిథియం పాలిమర్. సో అవి కొన్ని ఉంటాయి అనమాట. సో నాకు డ్రోన్స్కి వాడే దాంట్లో అంత ఎక్స్పీరియన్స్ లేదు. Lipocells. సో మిగిలిన 3 మేము వాడతాం కాబట్టి నాకు తెలుసు. ఫస్ట్ వన్ ఏమో ఎన్ఎంసి ఫైర్ ప్రోన్ ఎక్కువ ఉండేది. సో కొంచెం ఎనర్జీ డెన్సిటీ ఎక్కువ ఉండేది. అంటే చిన్న తక్కువ స్పేస్లో తక్కువ స్పేస్లో ఎక్కువ ఎక్కువ ఎనర్జీ ఛార్జింగ్. ప్యాక్ చేయొచ్చు. అది గుడ్డా బ్యాడా? అది నువ్వు కంట్రోల్ చేయగలిగితే గుడ్. కంట్రోల్ చెప్తే ఎక్కువ ఎనర్జీ కాబట్టి ఇంకెక్కువ డ్యామేజ్ అవుతుంది. సో కంట్రోల్ చేయగలిగితే ఇట్ ఈస్ గుడ్. సో కంట్రోల్ చేయలేకపోతే దెన్ ఇట్ ఈస్ బ్యాడ్. మళ్ళీ అందులో సెల్స్, ఈ చిన్న సెల్స్ చూసుంటారు, కొన్నేమో ప్రిస్మాటిక్ సెల్స్ అంటారు. మన ల్యాప్టాప్ బ్యాటరీ లాగా ఉంటాయా? ల్యాప్టాప్ బ్యాటరీలు ఏమో చిన్న సెల్స్ ఉంటాయి. ఓకే. సో ప్రిస్మాటిక్ సెల్స్ ఏమో మీకు ఈ సైజులో ఉంటాయి ఆల్మోస్ట్ ఆల్. ఓకే. సో ఈ సైజులో అవి ప్యాకింగ్ ఈజీ అవుతాయి, కానీ దే హ్యావ్ ఎ లాట్ ఆఫ్ ఎనర్జీ విత్ ఇన్ దమ్. సో ఇంకొంచెం డేంజరస్ ఛాన్సెస్. సో ఫార్మ్ ఫ్యాక్టర్ డిఫరెన్స్ వేరేది ఉండదు, కెమిస్ట్రీ డిఫరెన్స్, ఫార్మ్ ఫ్యాక్టర్ డిఫరెన్స్. సో దాని తర్వాత లిథియం ఎల్ఎఫ్పి ఉంటాయి. ఎల్ఎఫ్పి ఆర్ రిలేటివ్లీ సేఫర్ కంపేర్ టు ఎన్ఎంసి. ఎల్ఎఫ్పిలో కూడా మళ్ళీ కొన్ని వెరైటీస్ ఉంటాయి, ఆ డీటెయిల్స్ మళ్ళీ తర్వాత వెళ్దాము. గాట్ ఇట్. సో ఎల్టీఓ బ్యాటరీ ఉండేది. ఎల్టీఓ ఇస్ ద బెస్ట్ కెమిస్ట్రీ ఐ హ్యావ్ సీన్ సో ఫార్, బట్ ఇట్ ఈస్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. సో 10,000 సైకిల్స్ వస్తాయి మీకు. నార్మల్గా ఎన్ఎంసి బ్యాటరీస్ అయితే 1200, 1500 సైకిల్స్, అంటే 3-4 ఇయర్స్ వస్తాయి. ఇది ఎల్ఎఫ్పి ఏమో ఒక 2500 సైకిల్స్ వరకు వస్తాయి, అంటే ఒక 5 to 6 ఇయర్స్ వస్తాయి. ఇక్కడ ఇక్కడ క్వశ్చన్ ఉంది నాకు. సైకిల్స్ అన్నారు చూసారా, నేను మనందరం ఫోన్ వాడతాం. అవును. ఫోన్ వాడేటప్పుడు నాకు కొంతమంది ఏమో 90% అయిపోయినా 90% వచ్చి మళ్ళీ ఇంకో 10% ఛార్జింగ్ పెడుతుంటారు. అవును. కొంతమంది ఏమో 0 దాకా వచ్చాక ఛార్జింగ్ పెడతారు. అవును. నేను చదివే రీసెర్చ్ ప్రకారం 20 to 80 మధ్యలో ఉంటేనే ఛార్జింగ్ పెట్టండి, లేకపోతే 80 దాటి పెట్టద్దు, ఇట్లా రకరకాలు చదివాము అవును. రీసెర్చ్. అవును. ఇది ఒక కామన్ క్వశ్చన్ అందరికి. అవును. సైకిల్స్ నేను ఎక్కువ మేనేజ్ చేసుకోవాలి అంటే అవును. ఎప్పుడు పెట్టుకోవాలి, ఎంతవరకు పెట్టుకుంటే నా బ్యాటరీ లైఫ్ ఎక్కువ వస్తుంది? సో 20 to 80 ఇస్ ఐడియల్ ఫర్ సైకిల్ లైఫ్. సో ఓన్లీ ఇన్ టర్మ్స్ ఆఫ్ పర్సంటేజ్ చూస్తే, దాని తర్వాత టెంపరేచర్ చూడాల్సి వచ్చేది, ఏ ఎన్విరాన్మెంట్లో పెడతాం. ఎక్స్ట్రీమ్ హీట్లో పెడితే ఛార్జ్ phone ఫాస్ట్. ఒకసారి వేడెక్కుతూ ఉంటే ఛార్జ్ పెట్టేటప్పుడు అప్పుడు అవును. ప్రాబ్లం ఉంది. అవును. సో ఇప్పుడు మీరు వేడి పెట్టినప్పుడు ఇక్కడ ఏదైనా ఏసీ రూమ్లో పెడితే మీకు ఇంకా ఫాస్ట్గా ఛార్జ్ అవుతుండేది. సో లైఫ్ కూడా ఎక్కువ వస్తుంది అప్పుడు. లైఫ్ ఎక్కువ వచ్చేది. సో హౌ డూ యూ మేనేజ్ అన్నది చూసుకోవాల్సి ఉండేది. సో చిన్న డివైజెస్కి అగైన్ డ్రా అంత ఎక్కువ ఉండదు కాబట్టి లైఫ్ పెరిగితే మహా అయితే ఒక 6 months 1 year పెరిగింది, కానీ బట్ పెద్ద డివైజెస్, కార్లు వాటికైతే యూ విల్ హ్యావ్ టు మేనేజ్ దిస్ మచ్ మోర్ గ్రాన్యులర్లీ. సో ఇప్పుడు ఈవీ వాడేవాళ్ళు ఉన్నారు, లెట్స్ సే మంచి ఈవీ కార్ తెగ వాడుతున్నారు అందరూ. సో ఇప్పుడు ఛార్జింగ్ పెట్టడానికి బెస్ట్ ప్రాక్టీసెస్ మీరు యాజ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్ ఓకే, ఎలా చేస్తే మీ లైఫ్ పెంచుకోవచ్చు, ఏమైనా టిప్స్ ఇవ్వగలరా? సో టిపికలీ ఛార్జింగ్, స్లో ఛార్జింగ్ ఈజ్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ కన్నా. ఫాస్ట్ ఛార్జింగ్ ఒకవేళ చేస్తే టెంపరేచర్ కంట్రోల్ ఉండాలి. జనరల్గా స్లో ఛార్జింగ్ ఈజ్ వాట్ ఎవ్రీ వన్ డస్. కార్లు ఉన్నా కానీ ఇంట్లో నైట్ టైం ఛార్జ్ పెట్టుకుంటే పొద్దున అయ్యేది ఈజ్ టిపికలీ హౌ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అక్రాస్ ద గ్లోబ్ ఛార్జ్ దేర్ వెహికల్స్. ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఈస్ ప్రాబ్లీ 5 to 10% ఆఫ్ ద మార్కెట్ అంతే. సో ఇంట్లో ఉన్నప్పుడు అగైన్ టెంపరేచర్ నైట్ టైం ఛార్జింగ్ పెట్టుకుంటే మంచిది, కూలింగ్ ఉండేది కాబట్టి. డే టైమ్ సమ్మర్లో అవుట్డోర్స్లో అసలు పెట్టద్దు, అవుట్డోర్స్లో కొంచెం తగ్గించుకుంటే బెటర్. సెకండ్ ఏమో 20 to 80% డ్రైవ్ చేసేటప్పుడు మేనేజ్ చేసుకుంటే బ్యాటరీ లైఫ్ బాగా ఎక్స్టెండ్ అవుతుంది. సో ఎంత తగ్గితే అప్పుడు పెడితే అంత బెటర్.
సైకిల్ మేనేజ్ చేయాలి అంటే. లేదు. సో, నీకు ఇఫ్ యూ ఆర్ మనం చార్జ్ చేసేది ఓన్లీ 20-40% ఎవ్రీడే పెట్టుకుంటున్నాం అనుకోండి. సో, దాని లైఫ్ ఇంకా పెరిగిద్ది. కానీ జనరల్‌గా లైఫ్ మాట్లాడేటప్పుడు 90% డీఓడీ అంటే 90% డెప్త్ ఆఫ్ డిశ్చార్జ్ కింద సైకిల్ టెస్టింగ్ నడుస్తది. అన్ని సినారియోస్ టెస్ట్ చేయలేరు కాబట్టి దే హావ్ సర్టెన్ బెంచ్ మార్క్స్. సో, 0-90% చార్జింగ్, డిశ్చార్జింగ్ యూజువల్‌గా చేసి ఎన్ని సైకిల్స్ వస్తాయి. యాంబియంట్ టెంపరేచర్ డిఫరెంట్ టెంపరేచర్స్‌లో టెస్ట్ చేస్తారు. 35లో ఎంత వచ్చిద్ది, 55లో ఎంత వచ్చిద్ది అలా డేటా ఇస్తుంటారనమాట సెల్ మ్యానుఫ్యాక్చరర్స్. గాట్ ఇట్. సో మీరు ఇచ్చే టిప్స్ ఏంటంటే ఇండోర్స్, నైట్ టైమ్స్, స్లో ఛార్జింగ్, ఆ! ట్రై టు అవాయిడ్ సమ్మర్ హీట్, ఆ! ఓపెన్ డోర్స్, ఆ! ఫాస్ట్ ఛార్జింగ్. అవును. ఇంతేనా? అవును. పర్ఫెక్ట్. ఆసమ్. గుడ్. ఇప్పుడు మళ్ళీ గేర్ షిఫ్ట్ చేద్దాం. ఆ! ఇందాక నుంచి మీరు మాట్లాడితే ఐఓటీ అంటారు, మాట్లాడితే ఏంటంటారు. అసలు మీకు ఐఓటీ గురించి ఎట్లా తెలుసు? ఏం నేర్చుకున్నారు? ఏం చదువుకున్నారు మీరు? సో, నేను నా ఎడ్యుకేషనల్ బ్యాక్‌గ్రౌండ్ ట్రిపుల్ ఐటీ హైదరాబాద్ నుంచి కంప్యూటర్ సైన్స్ ఫస్ట్. దాని ఓకే. తర్వాత ఎంఎస్ యూసీఎల్ అని యూనివర్సిటీ కాలేజ్ లండన్ అని ఉండిద్ది. గాంధీ చదివిన లొకేషన్. ఓహ్! సో సో, గాంధీ బొమ్మ ఉంటదా అక్కడ? ఉండదు కాకపోతే దట్ ఈస్ ద ప్లేస్. గాంధీ, గ్రహం బెల్ వాళ్ళందరూ చదివిన ప్లేస్. సో, అక్కడ ప్రాజెక్ట్ వర్క్ చేసేటప్పుడు వి హ్యాడ్ టు డిప్లాయ్ పొల్యూషన్ సెన్సార్ నెట్వర్క్స్ అక్రాస్ ద సిటీ డిప్లాయ్ చేయాల్సిండే. ఓకే. సో, దట్ వాస్ మై ఫస్ట్ రియల్ ఎక్స్‌పీరియన్స్. అంటే దాని ముందు టెక్స్ట్ బుక్స్ వాటిల్లో చదువుకున్నాం గానీ డిప్లాయ్‌మెంట్ ఎప్పుడు చేయలేదనమాట. సో, జిగ్బీ ప్రోటోకాల్స్ అందులో రోబో జిగ్బీ సినిమాలో ఎప్పుడో మన కాలేజ్ టైమ్‌లో చదువుకున్నాను నేను ఆ! కూడా. ఆ! జిగ్బీ ప్రోటోకాల్స్ అయన్నీ వాడి రియల్ వరల్డ్‌లో పొల్యూషన్ సెన్సార్ ఇంటిగ్రేషన్ చేసి ఎంతొచ్చింది పొల్యూషన్ మ్యాప్స్ క్రియేట్ చేస్తుండే సిటీ అక్రాస్‌లో. సో, ఆ ప్రాజెక్ట్ మీద పని చేసినప్పుడు ఆ ఎక్స్‌పీరియన్స్ కొంచెం పనికొచ్చిందనమాట. సో కొంచెం పొల్యూషన్ గురించి మాట్లాడారు కాబట్టి ఆ! దాని గురించి కూడా టచ్ చేద్దాం. మీకున్న నాలెడ్జ్ ప్రకారం అసలు పొల్యూషన్ ఎట్లా మెజర్ చేస్తారు? ఈ 2.5 పీఎం, 1 పీఎం ఏవేవో ఉంటాయి. ఏంటి అసలు అవి? సో, పార్టిక్యులేట్ మ్యాటర్ ఉండిద్ది. సో, అగైన్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెజర్‌మెంట్స్ ఉంటాయి. డిఫరెంట్ సెన్సార్స్. సో, జనరల్‌గా మాట్లాడేటప్పుడు ఈ పార్టిక్యులేట్ మ్యాటర్ గురించి మాట్లాడుతుంటారు. సో, కన్‌స్ట్రక్షన్ ఎక్కువ నడుస్తున్నప్పుడు లేదా వెహికల్ నుంచి ఫ్యూమ్స్ ఎక్కువ ఉన్నప్పుడు మీకు పార్టిక్యులేట్ మ్యాటర్ మాక్సిమం డ్యామేజ్ చేస్తుంటాయి. సో, వేరే ఫ్యూమ్స్ ఉంటాయి. దాని నుంచి నైట్రస్ ఆక్సైడ్, దాని తర్వాత కార్బన్ డయాక్సైడ్ మోనాక్సైడ్లు కూడా. అయి వస్తుంటాయి. కాకపోతే కంపేర్డ్ టు దెమ్ ఆస్మా కాజింగ్ అలాంటియన్నీ మీకు పార్టిక్యులేట్ మ్యాటర్ నుంచి జనరల్‌గా ఉండిద్ది. Got it. సో, నేను అంత నాలెడ్జ్ ఉండదు నాకు. బట్ Okay. వాట్ వి మెజర్డ్ వాస్ మోస్ట్‌లీ పార్టిక్యులేట్ మ్యాటర్ వితిన్ సిటీ ఎన్విరాన్మెంట్స్. గాట్ ఇట్. సో మన ఈ పీఎం 2.5 ఇవన్నీ ఆ సైజ్ ఆఫ్ ది పార్టిక్యులేట్ వాటి మీద ఉంటాయి. పీఎం అంటే పార్టిక్యులేట్ మ్యాటర్ బేసిక్‌గా. ఓకే. గాట్ ఇట్. వండర్ఫుల్ బ్రో. మళ్ళీ వెనక్కొచ్చేద్దాం. సో ఐఓటీలోకి వెళ్ళి మీరు అక్కడ మాస్టర్స్ చేశారు. ఆ! అయిపోయింది. మీరు జాబ్ చేశారు ఎక్కడన్నా? డైరెక్ట్‌గా కంపెనీ పెట్టారా? నేను సిమాంటెక్‌లో పనిచేశాను. నార్టన్ యాంటీవైరస్ ఐడియా ఉండదు. ఆ! సో, కంపెనీ పాపులర్ ఫర్ నార్టన్ యాంటీవైరస్. బట్ వాళ్ళకి ఇంకో డివిజన్ ఉండేది. వెరిటాస్ వాల్యూమ్ మేనేజర్ అని. సో, స్టోరేజ్ అరే వర్చువలైజేషన్ విని ఉంటారు కదా! వినలేదు నేను. సో, స్టోరేజ్ అరే వర్చువలైజేషన్ అంటే మీకు హార్డ్‌వేర్ డివైజెస్ వేరే ఉండొచ్చు బ్యాక్‌గ్రౌండ్‌లో. బట్ ద వే యువర్ ఆపరేటింగ్ సిస్టమ్ ఇంటరాక్ట్స్ విత్ దట్ డిస్క్ ఆ ఈస్ ఫర్మ్‌వేర్. యాస్ దో ఇట్ ఈస్ కాలింగ్ జస్ట్ వన్ డిస్క్. సో, ఆ మధ్యలో ఫర్మ్‌వేర్ మొత్తం వెరిటాస్ వాల్యూమ్ మేనేజర్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రోడక్ట్ దట్ ఇంట్రెస్టింగ్. యూజ్డ్ టు హ్యాపెన్. ఓకే. సో, ఇప్పుడేం చేస్తున్నాం అంటే అక్కడ స్టోరేజే. యాక్చువల్‌గా అబ్జర్వ్ చేస్తే అక్కడ స్టోరేజే డిఫరెంట్ డిస్క్ అరేస్ ఉంటాయన్నమాట. ఇక్కడ బ్యాటరీస్. ఇక్కడ కూడా స్టోరేజే. బ్యాటరీ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ స్టోరేజ్. అక్కడేమో ఇన్ఫర్మేషన్ స్టోరేజ్, ఇక్కడేమో ఎనర్జీ స్టోరేజ్ అనమాట. నౌ వాట్ వీ హ్యావ్ డన్ ఇస్ యూ కెన్ కంబైన్ 16 ఆఫ్ అవర్ బ్యాటరీ ప్యాక్స్ ఇన్ సిరీస్ ఆర్ ప్యారలల్ అండ్ ద ఇంటర్ఫేస్ దట్ వీ హ్యావ్ ప్రొవైడెడ్ టు ద కస్టమర్స్ వాళ్ళకేంటంటే ఒకే బ్యాటరీతో ఇంటరాక్ట్ అవుతున్నట్టు వాళ్ళకొచ్చింది. సో, ఆ సాఫ్ట్‌వేర్ లేయర్ కూడా మనమే బిల్డ్ చేసాం అనమాట. సో మీకు లైఫ్‌లో చదివినవి, చేసినవి అన్నీ బాగా పనికొచ్చాయి. అంటే ముందు పనికొచ్చిద్దని స్టార్ట్ చేయలేదు. సో, హౌ వి గాట్ ఇంటూ స్వాపబుల్ బ్యాటరీస్ రెగ్యులర్‌గా ఉన్నాయి. ఫస్ట్ జర్మనీ నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాం, కొరియా నుంచి ఇంపోర్ట్ చేసుకున్నాము. స్టేషనరీ బ్యాటరీస్‌కి యూజ్‌ఫుల్ గానీ, స్వాపబుల్ బ్యాటరీస్‌కి యూజ్‌ఫుల్ కాదు అయన్నీ. ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ రావాలంటే ఇంపాసిబుల్ 2016లో అయితే. సో, మేము రియలైజ్ అయిందేంటంటే వీ హ్యావ్ టు బిల్డ్ ద బ్యాటరీ ప్యాక్స్ అవర్ అన్నది అప్పుడు రియలైజ్ అయ్యాము. మై బ్రదర్ అండ్ సిటీఓ కమ్స్ విత్ ఎ బ్యాక్‌గ్రౌండ్ ఇన్ మెటీరియల్ సైన్సెస్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఫ్రమ్ హెచ్‌సియు. సో, అప్పుడు బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం. అగైన్ అట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వి వర్ వన్ ఆఫ్ ద ఎర్లీ వన్స్. దట్ ఈస్ ఫస్ట్ స్టెప్. అది ఫస్ట్ స్టెప్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఫీడ్‌బ్యాక్ నుంచి మళ్ళీ ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాం. సో, రైట్ నౌ వి ఆర్ ఎట్ ఎ స్టేజ్ వేర్ వి ఆర్ సెల్లింగ్ మోర్ బ్యాటరీస్ అండ్ వెహికల్స్.
వండర్‌ఫుల్. సో, ఇప్పుడు మీరు బ్యాటరీస్ అమ్ముతానన్నారు కదా ఎక్కువ. హ్మ్. సో, అంటే ఈ బ్యాటరీస్ ఎవరు కొంటారు? ఇప్పుడు థర్డ్ పార్టీస్ కొంటున్నారా? అంటే అదర్ ఈవీ వెహికల్స్ అలాంటి వాళ్ళు కొంటున్నారా? అవును. సో, 2 మార్కెట్స్ ఉన్నాయన్నమాట. మెయిన్ వాల్యూ అడిషన్ మాదెక్కడొచ్చేదంటే రఫ్, రగడ్ ఎన్విరాన్మెంట్స్‌లో మా బ్యాటరీలు వాడాలనుకుంటే దట్ ఈస్ వేర్ డైరెక్ట్‌గా అవర్ వాల్యూ అడిషన్ కమ్స్ ఇన్. హ్మ్. సో, రెగ్యులర్‌గా ఏసీ రూమ్‌లో ఉంది బ్యాటరీ వాడాలంటే అవసరం లేదు. దేర్ ఆర్ థౌసండ్స్ ఆఫ్ బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ అక్రాస్ ద గ్లోబ్. సో, రఫ్ ఎన్విరాన్మెంట్స్‌కి చెప్పినట్టు ఇందాక స్టోరీ చెప్పినట్టు దట్ ఈస్ హౌ వి బేసికలీ పర్ఫెక్టెడ్ ద బ్యాటరీ ప్యాక్. అదయిన తర్వాత సెకండ్ థింగ్ దట్ వీ హావ్ డన్ వాస్ ఎవ్వరు బ్యాటరీ ప్యాక్‌ని ముట్టుకోనియ్యరు. అదేదో హోలీ గ్రెయిల్ లాగా పెట్టేసి లోపల ఏముందో తెలుసుకుంటే తెలిసి అయిపోతది. తెలిసిద్దని గాదు. బ్యాటరీ ఫైర్ రిస్క్ వల్ల మోస్ట్‌లీ దే డోంట్ అలౌ నాట్ రిపేరబుల్. నాన్ రిపేరబుల్ ఓపెనబుల్. నాన్ రిపేరబుల్ చేస్తారు. ఏదైనా రిపేర్ ఉంటే ఇట్ హ్యాస్ టు గో బ్యాక్ టు ద ప్లాంట్. ఇప్పుడు హ్మ్. మీకు ఏ కంపెనీలు చూసినా గానీ ద రీజన్ దే స్ట్రగుల్ వెన్ ఇట్ కమ్స్ టు సర్వీస్. ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ లేదంటే మోస్ట్ ఆఫ్ దోస్ 90% ఆఫ్ దోస్ సర్వీస్ కేసెస్ ఆర్ విత్ ద బ్యాటరీ ప్యాక్. హ్మ్. అండ్ బ్యాటరీస్ వీళ్ళు ఇక్కడ ఓపెన్ చేయలేరు కాబట్టి దే హావ్ టు సెండ్ ఇట్ టు ఏ కంట్రోల్ అనవసరం లొకేషన్. లాజిస్టిక్స్, టైమ్. హా! ఇంపాసిబుల్ యాక్చువల్‌గా అయితే. వితిన్ ద కంట్రీ మే బి పాసిబుల్. బట్ బయటకి ఎక్స్‌పోర్ట్ చేస్తే ఇంపాసిబుల్. సో, సెకండ్ ఇంక్లూడింగ్ సర్వీస్ ఆఫ్ ద బ్యాటరీ ప్యాక్ బేస్డ్ ఆన్ ద ఫీడ్‌బ్యాక్ వాట్ వీ హావ్ డన్ వాస్ మాడ్యులర్ చేసామనమాట బ్యాటరీ ప్యాక్. సో, ఏదైనా సెల్‌కి ఇష్యూ ఉన్నా గానీ కస్టమర్ కెన్ ఓపెన్ ఇట్ అప్, చేంజ్ ఇట్. చేంజ్ ఇట్ అండ్ దెన్ హీ కెన్ స్టార్ట్ యూజింగ్ ద బ్యాటరీ ఆఫ్టర్ రిపేరింగ్. ఇట్ టేక్స్ లిటరల్లీ 30 మినిట్స్ టు 1 అవర్. అంతే. వీడియో కాల్ ద్వారా చేస్తున్నాం మేము. సో, నైస్. ఇప్పుడు కస్టమర్ ఎక్కడో న్యూ జెర్సీలో ఉన్నాడు. సో, ఒక రిమోట్ కస్టమర్ దట్ అప్లికేషన్ వి వుడ్ నెవర్ గెస్. ఈక్వెస్ట్రియన్ ఉండిద్ది. హార్స్ రైడింగ్ ఉంటాయి కదా! ఆ! హార్స్ రైడింగ్‌లో న్యూ జెర్సీలో ఒకాయన దీనికిస్తుంటాడు. హార్సెస్‌ని బారాత్‌కిస్తారు. ఓహ్! అక్కడ గూడా. బారాత్‌కిస్తారు. అక్కడున్న దేశీ వాళ్ళకిస్తారా? అక్కడున్న దేశీ వాళ్ళకి బారాత్‌కిస్తారనమాట. సో, వాళ్ళు బారాత్‌లో దాంతో పాటు ఒక త్రీ వీలర్ అడుగుతుండే అనమాట. సో, దట్స్ హౌ ద కస్టమర్ కేమ్ టు అస్. దే వాంటెడ్ ఇట్ టు బి ఎలక్ట్రిక్ బికాస్ పొల్యూషన్ ఎందుకంటే 3 వీలర్‌లో ఏం చేయాలని? జస్ట్ ప్యాసింజర్ స్పీకర్ త్రీ సిస్టమ్ వీలర్ ఇట్లా పెడతారా? అయన్నీ పెట్టుకుంటారు. ఇయన్నీ ఆల్రెడీ చేస్తారు. స్పీకర్ సిస్టమ్ పెడతారు. లైట్స్ పెడతారు కొన్ని ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ మనోళ్ళు ఎక్కడికి పోయినా. సో, అది పెట్టి బారాత్‌కి ఇచ్చేవాడనమాట. సో, ఒక 6 మంత్స్ చార్జ్ చేయడు. అంటే వింటర్ సీజన్‌లో పెళ్ళిళ్ళు లేని టైంలో చార్జ్ చేయడు. హ్మ్. సో, చార్జ్ చేయనప్పుడు 6 మంత్స్ డెడ్ అయిపోయింది. కంప్లీట్‌లీ డెడ్ అయిపోయింది. సెల్ పాడైపోతుంది. కంప్లీట్‌లీ డెడ్ అయిన బ్యాటరీని రికవర్ చేయడానికి సర్టెన్ ప్రాసెసెస్ ఉంటాయన్నమాట. ఓహ్! చేయొచ్చు. చేయొచ్చు. మేము చేసుకోవచ్చా ఇంట్లో? అంటే చేసుకోవచ్చు. కొంచెం ఎక్విప్‌మెంట్ కావాల్సి ఉండదు. నైస్. సో, కంప్లీట్‌లీ డెడ్ అయిన బ్యాటరీస్‌ని రికవర్ చేయడానికి స్టేజ్ బై స్టేజ్ సర్టెన్ వోల్టేజ్‌కి తీసుకొని రావాలి. అంటే 1 ఇయర్ వదిలేస్తే రికవర్ చేయలేవు. సో, ఒక స్టేజ్ దాకా చేయొచ్చనమాట. నైస్. సో, అలా బీఎంఎస్ కన్నా బిలో వోల్టేజ్‌కెళ్ళినా గానీ రికవర్ చేయొచ్చనమాట. సో, అది వీడియో కాల్‌లో ఎలా చేయాలన్నది అక్కడ లోకల్ ఎలక్ట్రీషియన్ తెచ్చుకున్నాడు. ఇప్పాడు. సర్వీస్ చేసేసి హి వాస్ ఏబుల్ టు రికవర్ ద బ్యాటరీ అండ్ యూజ్ ద వెహికల్ అగైన్. వండర్‌ఫుల్. సో, దట్ గివ్స్ ఎ లాట్ ఆఫ్ కాన్ఫిడెన్స్. అంటే పర్సన్ అక్కడ పక్కన లేకపోయినా గానీ ఇది నేను మళ్ళీ ఇండియాకి పంపించి ఇండియాలో వాళ్ళు రిపేర్ చేసి ఇక్కడ మళ్ళీ యూఎస్‌కి రిటర్న్ రావాలంటే ఇట్ ఈస్ ఇంపాసిబుల్. హ్మ్. సో, that is the second thing that we have perfected. So, now we can deploy various vehicles as well as batteries across the globe without having to worry about service or battery fares. That gives us scalability. ఇలా మీరు చెప్పినవన్నీ చాలా కొత్తగా ఇంట్రెస్టింగ్‌గా ఉన్నాయి. ఎవరు చేయట్లేదు ఇది? ఈ అబ్యూసివ్ ఇలాంటివి వీటన్నిటిని రిమోట్ రిపేరబిలిటీ. సో, ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. సో, మేము ఇనిషియల్‌గా డిప్లాయ్ చేసినప్పుడు కస్టమర్ ఒక దాంట్లో బ్యాటరీ ఫైర్ వచ్చింది. సో, బ్యాటరీ ఫైర్ వచ్చినప్పుడు మాదే కాదు వేరే దాంట్లో కూడా వచ్చింది. సో, మాదేం చేసామంటే నెక్స్ట్ బ్యాటరీ ఫైర్ రాకుండా ఏం చేయాలన్నది ఫోకస్ చేసాం. ఎందుకంటే ఫౌండర్స్ వి యూజ్డ్ టు ఇంటరాక్ట్ డైరెక్ట్‌లీ విత్ ద కస్టమర్స్. హ్మ్. సో, ఆ వేరే మ్యానుఫ్యాక్చరర్ ఈస్ వన్ ఆఫ్ ద రీప్లేస్. బిగ్గెస్ట్ మ్యానుఫ్యాక్చరర్ ఇన్ ఇండియా రైట్ నౌ. రీప్లేస్ చేసాడు. సో, రీప్లేస్ ఎందుకు చేసాడంటే అక్కడ లయబిలిటీ ఎవరదన్నది డిస్కషన్ అక్కడ. ఓనర్ వోంట్ ఇంటరాక్ట్ విత్ ద కస్టమర్ డైరెక్ట్‌లీ. దేర్ విల్ బి ఎ సర్టెన్ మార్కెటింగ్ మెకానిజం అండ్ ద గై హూ ఈస్ ఇంటరాక్టింగ్ డజంట్ అండర్‌స్టాండ్ వాట్ ఈస్ ద ఎండ్ ప్రోడక్ట్. అది తెలియనప్పుడు ఏంటంటే హీ పానిక్స్. నేను అమ్మాను ఇది నా మీదకొచ్చిద్ది. నా మీదకి రాకుండా నేనేం చేయాలి? టెక్నికల్ టీమ్ మీద ఎయ్యాలి. టెక్నికల్ టీమ్ వాడి మీదకి రాకుండా ఏం చేయాలి? చివరికి బ్లేమ్ గేమ్ గేమ్ ఆడతారు. అన్నది ఎక్కువ ఉండిద్ది. బికాస్ దట్ ఈస్ హౌ లార్జ్ కంపెనీస్ ఒకడు తప్పు చేస్తే 10 మంది మీద పడతారు.
ఎందుకంటే హీఈస్ ఎ కాంపిటీటర్ ఫర్ ద హయ్యర్ పొజిషన్ దట్ యూ గెట్ టు. అవును. ఆ కల్చర్ నేను చూసాను, నేను అబ్జర్వ్ చేసింది అయితే. అక్కడ నీకు దట్ ఈస్ వేర్ ఐ థింక్ దే హ్యావెంట్ డన్ వాట్ వీ హ్యావ్ డన్. ఇన్ ఆర్ కేస్ ఆనెస్ట్గా చెప్పాలంటే వీ వర్ లో ఆన్ ఫండ్స్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. రీప్లేసింగ్ 500 బ్యాటరీస్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వాజ్ ఇంపాసిబుల్. సో వీ హ్యాడ్ టు ఫైండ్ సొల్యూషన్ అండ్ వీ ఫౌండ్ ఎ సొల్యూషన్. గాట్ ఇట్. బ్రో, ఇప్పుడు మీరు యూ సెడ్ దట్ యూఎస్ వెళ్ళిపోయారు, రకరకాల కంట్రీస్లో చేస్తున్నారు. వాట్ డూ యూ సీ ఎస్ మార్కెట్ డిఫరెన్స్? మీరు ఇండియాలో కూడా ఇప్పుడు ఈవీ బాగా అడాప్షన్ ఉంది. చెత్త వ్యాన్ల దగ్గర నుంచి లోకల్ డెలివరీల వరకు అన్ని, ఇన్ఫ్యాక్ట్ ఐకియాతో సహా అన్ని చోట్లే ఉంది. సో మీరు ఇవి వదిలేసి బయటకి ఎందుకు వెళ్ళారు? సో ఇండియాలో ఏంటంటే ఇందాక చెప్పాను కదా, ఒక పర్టికులర్ సెగ్మెంట్లో అడాప్షన్ పీక్స్కి వెళ్ళింది, క్రౌడెడ్ అయిపోయింది. సో ఆ పర్టికులర్ సెగ్మెంట్ ఏంటంటే లాస్ట్ మైల్ డెలివరీ సెగ్మెంట్. వేరే అప్లికేషన్స్ చూడండి బేర్లీ 10% కన్నా తక్కువ ఉండేది పెనిట్రేషన్, కానీ లాస్ట్ మైల్ డెలివరీలో చూడండి ఇట్స్ అబౌట్ 25%. మ్యాక్సిమం ఇట్స్ అబౌట్ 25%. దట్ ఈస్ వాట్ వీ స్టార్టెడ్. సో దాని తర్వాత ఆఫ్టర్ ఎ సర్టన్ స్టేజ్ కాలిపోయినా ఎవరు పట్టించుకోవట్లేదు. సో సేఫ్టీ డెంట్ మ్యాటర్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైం. యూజ్ అండ్ త్రో మెకానిజం ఉంది ఇక్కడ. యూజ్ అండ్ త్రో మెకానిజం ఒకటి. సెకండ్ ఏంటంటే అండర్ కట్ చేసుకునేది ఎక్కువ ఉండేది. సో ఫండింగ్ ఈక్విటీ, మీనింగ్ ఈక్విటీ మనీ బీయింగ్ యూస్డ్ ఫర్ అండర్ కటింగ్ సమ్వన్ ఈస్ వెరీ డిఫికల్ట్. అంటే ఇట్ ఈస్ నాట్ సస్టైనబుల్ అకార్డింగ్ టు మీ. సో అది నేను చేయలేను యాజ్ ఎ కంపెనీ. ఆ మార్కెట్ని ప్రొటెక్ట్ చేసా. ఐ డెంట్ కమ్ ఆఫ్టర్ దట్ మార్కెట్. దట్ వాస్ అన్ ఇంట్రడక్షన్ ఇన్ టు ద 3-wheeler మార్కెట్. వీ వాంటెడ్ టు గెట్ ఇన్ టు ప్యాసింజర్ సెగ్మెంట్. సో ఫండింగ్ చాలామంది రేస్ చేశారు అప్పుడు. దే వర్ ఏబుల్ టు, సమ్ ఆఫ్ దెమ్ రేస్డ్ $100 million ఆర్ సో. సో దే వర్ రెడీ టు బర్న్. బర్నింగ్ ఫర్ సర్టన్ ఆస్పెక్ట్స్ ఈజ్ ఓకే, ఐ అండర్స్టాండ్, మార్కెట్ గెయిన్ చేయడానికి. బిల్ ఆఫ్ మెటీరియల్ మీద కూడా బర్న్ చేస్తే ఇట్ రియల్లీ డజంట్ మేక్ సెన్స్. సో ఇఫ్ యూ వాంట్ టు కంపీట్ దేర్ బై రేసింగ్ అనదర్ $10, $20 or $50 million, ఇట్ ఈస్ అ బర్నింగ్ గేమ్. హూ బర్న్స్ అయిపోవచ్చు అని. సో if you get an exit, fantastic for you, if you are able to find a bigger bakra. But if you don't, and if you want to build a company over a period of time, అప్పుడు ప్రాఫిటబిలిటీ అడుగుతారు. సో నాకు ఇక్కడ అమ్మితే on a product probably around 10% margin ఉంటుంది, 5 to 10%, barely that. But if you are able to find markets where EVs make a lot of sense or batteries make a lot of sense, your margins will be probably around 40-50%. సో ఐ వాంట్ బి ఇన్ దోస్ మార్కెట్స్. అందుకని వేరే మార్కెట్స్కి వెళ్ళారు. ఇప్పుడు మీరు కాంపిటీటర్స్ ఇక్కడ hundreds of millions రేస్ చేస్తున్నారు, మీరు ఎంత రేస్ చేశారు? మేము అరౌండ్ 3.5 million. అదేంటి, అంటే రాక మీకు చేయటం ఇష్టం లేక? సో జనరల్గా ఏంటంటే ఇన్వెస్టర్స్ లుక్ ఫర్ క్విక్ గ్రోత్. VCs, ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇస్ నాట్ రియల్లీ ఏ క్విక్ గ్రోత్ సెగ్మెంట్. సో టెస్లా స్టార్ట్ చేసిన కంపెనీ 2005లో స్టార్ట్ చేశారు. కరెక్ట్, చాలా మంది తెలియదు. సో అసలు యాక్చువల్లీ టెస్లా ఎలాన్ మస్క్ స్టార్ట్ చేయలేదు. తెలుసు. సో ఈబెన్ హార్ట్ వాళ్ళు స్టార్ట్ చేసిండే అనమాట. అవును. సో ఇట్ టుక్ దెమ్ లిటరలీ 8-9 years for them to get to a stage where they were comfortable putting out product out of one city. So it's a long game. I haven't seen many VCs that have that much of patience. There are one or two, I can't really say none, but there are a few. నెక్స్ట్ ఏంటంటే దాని తర్వాత మోస్ట్ ఆఫ్ ద గైస్ హూ హ్యావ్ కమ్ ఇన్ టు ఈవీస్, లాట్ ఆఫ్ దెమ్ కమ్ ఇన్ విత్ అ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ VC, PE బ్యాక్గ్రౌండ్ ఆర్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ ఆల్సో కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, బట్ వీ హ్యావ్ ఎ టీమ్ వేర్ సో సైన్స్ అంతా ఉంది. ప్రయర్ టు దట్ వీ ప్రొడ్యూస్ పెట్రోల్ 3-wheelers, ప్రయర్ టు దట్ వీ ప్రొడ్యూస్ బస్ బాడీ బిల్డింగ్. చిన్నప్పటి నుంచి మై ఫాదర్ వాజ్ ఇంటూ మ్యానుఫ్యాక్చరింగ్ బస్ బాడీస్ అండ్ పెట్రోల్ అండ్ CNG 3-wheelers. ఎక్కడ? హైదరాబాద్లో. హైదరాబాద్లో. ఏం పేరు? సో శ్రీకాంత్ ఇంజనీరింగ్ అని ఉండేది. అంటే ఎలాంటివి చేసేవాళ్ళు? బస్సులు, లారీలు అన్నీ చేసేవాళ్ళు అట్లా, లేకపోతే? సో మోస్ట్లీ APSRTC అప్పుడు ఉండేది. సో APSRTCకి ఎర్ర బస్సులు ఉండే గుర్తు. సో ఎర్ర బస్సుల మీద శ్రీకాంత్ అయినా ప్రీమియర్ అయినా ఉండే. సో ప్రీమియర్ పేర్లు గుర్తున్నాయి నాకు. ప్రీమియర్ ఇండస్ట్రీస్ కూడా మాది ఉండేది అనమాట. ఓ నైస్. సో అప్పట్లో దే వర్ ద టాప్ మోస్ట్ ఇన్
ఏపీలో ఉండే. గాట్ ఇట్. సో ఇన్ ఎడిషన్ టు దాట్ రేడియో రాడార్ వెహికల్స్ డిఫెన్స్కి వాటికి కొన్ని వెహికల్స్ అవి తయారు చేశారు. వేరియస్ ఎక్విప్మెంట్ ఇంటిగ్రేషన్ ఆన్ టు ద వెహికల్ ప్లాట్ఫామ్స్ అని మిలిటరీ ఆర్మీ వాళ్ళందరికీ చేసేవాళ్ళు అనమాట. సో అప్పటి నుంచి కొంచెం అలవాటు ఉంది. సో మీరు కూడా చిన్నప్పుడు ఫ్యాక్టరీకి వెళ్ళి ఫ్యాక్టరీకి రెగ్యులర్గా వెళ్ళేవాళ్ళు. వెళ్ళి రోజు వీకెండ్ వచ్చి పని చేసేవాళ్ళం మీ డాడీ మీతో? సో వీక్ డేస్ కదా, అంటే ఫన్ కోసమే వెళ్ళేవాళ్ళం, పని చేపించేవాళ్ళు కాదు, ఇంట్రెస్ట్ వెళ్ళేవాళ్ళం అంతే, కొత్తవి కనిపిస్తుంటాయి అంతే. సో ఇంట్రెస్టింగ్. అలా వెళ్ళి పని చేసేవాళ్ళం అనమాట. సో ఎవరైనా ఒకే పని, క్లాసిక్ ఎగ్జాంపుల్ ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి 3 వీలర్ ప్రోడక్ట్ జనరల్గా ద యాక్సెప్టబుల్ బీసీ ఫండింగ్ రిక్వైర్డ్ ఈజ్ అబౌట్ 5 to 10 million. సో టు బీ ఆనెస్ట్ విత్ యూ, ప్రోడక్ట్ బిల్డ్ చేయడానికి వీ ప్రాబ్లీ వుడ్ హ్యావ్ స్పెండ్ సమ్వేర్ అరౌండ్ 1 to 2 crores. అంతే. Then the second problem we have faced when we went to some of the VC funding was, నువ్వు 2 crores చేయగలిగితే వేరే వాళ్ళు కూడా 2 crores చేయగలుగుతాడు అంటాడు. చేయలేడు, అది అర్థం కాదు వాళ్ళకి. అది వాడికి అర్థం కాకపోవచ్చు, బట్ జనరల్ థాట్ ప్రాసెస్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంతాక ఊబర్ అని చెప్పాను. ఊబర్ అని ఎందుకు చెప్పానంటే దట్స్ ఎ బ్రాండ్. సో బ్రాండ్ రిలేషన్ ఎక్కువ ఉండేది కాబట్టి అవి పనిచేస్తుంటాయి అనమాట. వీసీ వరల్డ్, పిఈ వరల్డ్లో మోస్ట్లీ బ్రాండ్ రిలేషన్ ఎక్కువ ఉంటాయి. సో దానికన్నా మేము IIITలో ఒక బండి డిప్లాయ్ చేసాం. వీ గాట్ ఎ లాట్ ఆఫ్ లెర్నింగ్ ఫ్రమ్ దాట్, బట్ అది వాళ్ళ లెవెల్ అనమాట. సో క్యాంటీన్కి డిప్లాయ్ చేసాం. లోకల్గా ఫస్ట్ వెహికల్ దట్ వాస్ డిప్లాయిడ్ వాస్ ఫర్ IIIT క్యాంటీన్. ఇప్పటికీ నడుస్తుంది. సో ఇట్స్ బీన్ 9 years. సో అది ఫస్ట్ డిప్లాయ్మెంట్ అనమాట. సో వీసీస్తో జనరల్గా ఏంటంటే బకెట్స్లో వేసుకుంటూ పోతుంటారు. సో టిక్ మార్కులు పెట్టుకుని బకెట్స్లో వేసుకునేది అబ్జర్వ్ చేస్తాం. సో ఇట్ వాస్ డిఫికల్ట్ ఫర్ అస్ టు కన్వే అవర్ స్టోరీ, టు బీ ఆనెస్ట్ విత్ యూ. సో దాని తర్వాత ఏంటంటే వాట్ వీ హ్యావ్ అబ్జర్వ్డ్ ఇస్ దే విల్ అగైన్ పుష్ యూ ఫార్ రిటర్న్స్, బికాస్ డబ్బులు రావాలి కనుక వాళ్ళు కూడా దట్ ఈస్ దేర్ బిజినెస్, విచ్ ఈస్ ఎ ఫెయిర్ పాయింట్. సో సాస్ కైండ్స్ ఆఫ్ రిటర్న్స్ నెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేస్తారు. సో 15x 20 10 million పెడితే 200 million రావాలి వెనక్కి. సో సాస్ కైండ్స్ ఆఫ్ రిటర్న్స్ నీకు ఇండియాలో తయారు చేసి ఇండియాలో అమ్మితే ఉండవు, ఆనెస్ట్గా చెప్తున్నా. సో దోస్ కైండ్స్ ఆఫ్, దెర్ ఈస్ అ రీజన్ మోస్ట్ ఆఫ్ ద సాస్ కంపెనీస్ ఆర్ బేస్డ్ ఆఫ్ ఇండియా, బట్ దేర్ కస్టమర్స్, పేయింగ్ కస్టమర్స్ ఆర్ అవుట్సైడ్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మేము చేస్తుంది అది. సో హార్డ్వేర్ యాజ్ ఎ సర్వీస్, ప్రొడ్యూస్ ఇన్ ఇండియా, and we are able to find markets outside the country. So you are an export company. So we primarily focus on export market. మరి ఈ GMW సడన్గా బిలిటీ ఏంటి? బిలిటీ అని ఎట్లా మారింది? సో 2021, 2022లో పాండమిక్ టైంలో వాట్ వీ రియలైజ్డ్ వాస్ 2018 నుంచి మా ఎక్స్పోర్ట్స్ మళ్ళీ 2018-19 టైం ఫ్రేమ్లో నుంచి, మధ్యలో కోవిడ్ ఉంది కాబట్టి కొంచెం సప్లై చైన్ అన్ని ఇష్యూస్ ఉండే, బట్ వీ రియలైజ్ దట్ దెర్ వాస్ ఎ హ్యూజ్ మార్కెట్ అవుట్ సైడ్. సో ఫస్ట్ లెసన్ ఏంటంటే, అప్పట్లో మేము బైక్స్ కూడా తయారు చేసేవాళ్ళము. సో లండన్లో ఒక కాన్ఫరెన్స్ ఉండే. సో ఆఫ్టర్ ఐ ఫినిష్డ్ మై మాస్టర్స్ ఒక 9 years తర్వాత వెళ్ళినట్టున్నా. 2010లో ఐ కేమ్ బ్యాక్ అండ్ దెన్ ఐ వెంట్ బ్యాక్ ఇన్ 2019 యూకేకి. సో మొబిలిటీ కాన్ఫరెన్స్ ఒక దానికి ఇన్వైట్ చేసి ఉండే, లండన్ అండ్ పార్ట్నర్స్ అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది. సో వాళ్ళు ఇన్వైట్ చేసి ఉండే, వెళ్ళినప్పుడు ద థాట్ ప్రాసెస్ వాజ్ ఐ విల్ పిచ్ మై బైక్స్, ఎందుకంటే దట్ ఈస్ వాట్ వర్క్ విత్ ఊబర్ ఆర్ ఓలా ఆర్ సమ్ ఆఫ్ దీస్ కంపెనీస్. ఆ కాన్ఫరెన్స్, బై ద ఎండ్ ఆఫ్ ద కాన్ఫరెన్స్ ఐ రియలైజ్ దట్ ఇట్ ఈస్ నాట్ ద బైక్స్ దట్ దే ఆర్ లుకింగ్ ఫార్, ఇట్ ఈస్ ఫార్ ద లాస్ట్ మైల్ డెలివరీ వెహికల్ దట్ దే ఆర్ లుకింగ్ ఫార్ అన్నది. అంటే వాళ్ళ దగ్గర వెహికల్స్ లేక కాదు, వెహికల్స్ ఆల్రెడీ ఉండే. సో ఫోర్డ్ ట్రాన్సిట్ కనెక్ట్ వ్యాన్ ఒకటి ఉండే, దాని తర్వాత వీటిది రెనోది ఒకటి, కంగరు అనే ఒకటి ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్ ఉండే. సో వాటన్నిటితో ప్రాబ్లం ఏంటంటే ఛార్జింగ్కి చాలా స్పేస్ తీసుకుంటుండే. సో 3 నుంచి 6 గంటలు ఛార్జింగ్ పెట్టాల్సి ఉండేది. వేర్ హౌస్లో అంతసేపు అంత స్పేస్ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్పెన్సివ్. ఇండియాలో అంత ఎక్స్పెన్సివ్ కాదు, కానీ అక్కడ చాలా ఎక్స్పెన్సివ్. ఇన్ఫ్యాక్ట్ వెహికల్ కన్నా వేర్ హౌసింగ్ స్పేస్ ఎక్స్పెన్సివ్. సో అలా కాకుండా స్వాపబుల్ బ్యాటరీస్ ఉన్న వెహికల్స్ కావాల్సి ఉండే వాళ్ళకి. సో స్వాపబుల్ బ్యాటరీస్ ఉన్న వెహికల్స్ కావాలంటే పెడల్ అసిస్ట్ ట్రై సైకిల్స్ చూసుంటావు శాన్ ఫ్రాన్సిస్కోలోనో ఎక్కడైనా చూసుంటే, వాటిని ఈఏవి అని ఒక కంపెనీ ఉంది, ఫర్న్హే అని కొన్ని కంపెనీస్ ఉన్నాయి. వాడు బైక్ చేసి పెడల్ అసిస్ట్ బైకే, కాకపోతే 4 wheels మీద ఉండేది.
హ్మ్. సో ట్రైసైకిల్స్ 4 వీల్స్ మన రిక్షా ఉండేది కదా. రిక్షాలే సో బేసిక్‌గా. పెడల్ అసిస్ట్ బైక్ రిక్షాకి పెడితే దట్ ఈస్ వాట్ యూస్ టు బి దర్. అవి ఎంత లోడ్ తీసుకెళ్ళగలేదు, 50 100 కిలోసే తీసుకెళ్ళగలేదు. వీళ్ళకి లోడ్ ఆల్మోస్ట్ 400 500 కిలోస్ ఉంటాయి. అవి తీసుకెళ్ళలేవు అనమాట. హ్మ్. సో దాంతో తంటాలు పడుతుంటారు. సో అప్పుడు రియలైజ్ అయిందంటే 3 వీలర్ యాజ్ అ ఫార్మ్ ఫ్యాక్టర్. సో మన ఆటోని బ్యాటరీ ఏసి పెట్టేద్దామని అప్పుడు ఐడియా వచ్చింది. ఆటో ఒకటి ఇంపార్టెంట్ కాదు, ఆటోతో పాటు స్వాపబుల్ బ్యాటరీ దట్ డజంట్ క్యాచ్ ఫైర్ ఇస్ ఇంపార్టెంట్. హ్మ్. వీ హ్యాడ్ దోస్ బై దెన్. సో అప్పుడు అది రియలైజ్ అయిన తర్వాత దెన్ అప్పుడే మా తమ్ముడు కూడా హీ వాజ్ షిఫ్టింగ్ టు యూఎస్. హ్మ్. సో వాళ్ళ వైఫ్కి అక్కడ పోస్ట్ డాక్ వచ్చిండే. సో హీ వాజ్ ఎనీ హౌ గోయింగ్ దర్. సో వీ థాట్ ఓకే, ఇట్స్ నాట్ జస్ట్ ఇండియాలోనే కాదు, ఇనిషియల్ థాట్ ప్రాసెస్ మనం అనుకున్నది డెవలపింగ్ కంట్రీసే కాదు, దెర్ ఈస్ ఎ మార్కెట్ ఫర్ దీస్ వెహికల్స్ యాజ్ వెల్ యాజ్ స్వాపబుల్ బ్యాటరీస్ అక్రాస్ ద గ్లోబ్ ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు కంటైన్ ద రిస్క్. వీ వర్ ఏబుల్ టు కంటైన్ ద రిస్క్ బై దెన్. హ్మ్. సో ఇనిషియల్గా లింక్డ్ఇన్ ద్వారానే వచ్చాయి అన్నీ. సో దట్ ఈస్ వన్ వీ సా దట్ 2021లో స్పాక్స్ అని ఉండే, గుర్తున్నాయా? స్పెషల్ పర్పస్ అక్విజిషన్ వెహికల్స్ అని. యూ కుడ్ గో పబ్లిక్ త్రూ ఎ స్పాక్ రౌట్. ఓకే. సో ఆల్రెడీ పబ్లిక్ వెళ్ళిపోయి ఫండ్ రేసిన కంపెనీస్లో నువ్వు మర్జ్ అయిపోయి ఆ ఫండ్స్ నీకు వస్తాయి. ఇంట్రెస్టింగ్. ఇది తెలియదు నాకు. ఓకే. సో 2021 2022లో స్పాక్ బూమ్స్ నడుస్తుండే. నువ్వు ఇండియాలో? ఇండియాలో కాదు, యూఎస్లో. ఓకే. 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 సో యూఎస్లో స్పాక్ బూమ్స్ నడుస్తుండే. ఎవ్రీ ఫార్మ్ ఫ్యాక్టర్ వాస్ కవర్డ్ ఎక్సెప్ట్ ఫర్ 3 వీలర్ విత్ స్వాపబుల్ బ్యాటరీ. ఎవరు రాలేదు దానిలోకి? ఎవరు లేరు అందులో ఆ సెగ్మెంట్లో. సో దట్ ఈస్ వెన్ వీ వాంటెడ్ టు క్యాచ్ దట్ హైప్ సైకిల్, టు బి ఆనెస్ట్ విత్ యూ, సో దట్ వీ హ్యావ్ ఎనఫ్ ఫండింగ్ సో దట్ వీ కెన్ గో గ్లోబల్ అండ్ డూ దిస్. సో వీ హ్యాడ్ ఎ కమిట్మెంట్ ఫర్ అబౌట్ $400 million ఫ్రమ్ ఏ హెడ్జ్ ఫండ్ కాల్డ్. మీరు మళ్ళీ తెలుగులోకి రావాలి. ఒక $400 million హెడ్జ్ ఫండ్ జమ్ నుంచి ఒక కమిట్మెంట్ ఉండే. సో దే హ్యావ్ ఇన్వెస్టెడ్ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ అండ్ దెన్ వీఆర్ పెట్టింది పబ్లిక్ తీసుకెళ్దామని చూస్తుండే. అలా యూఎస్లో ఎంటిటీ ఫామ్ చేసాం. సో ఫండ్ రైజ్ చేసి యూఎస్లో స్టార్ట్ చేశారు. ఫండ్ రైజ్ చేసి యూఎస్లో స్టార్ట్ చేసాము. వీ వాంటెడ్ టు టేక్ ద స్పాక్ రౌట్, బట్ మేము రెడీ అయ్యేసరికి స్పాక్స్ వర్ విండో వాస్ షట్. సో స్పాక్స్ హ్యావ్ గాన్ బస్ట్ ఆఫ్టర్ దట్. ఇప్పుడు ఇండియాలో స్టాక్ మార్కెట్ క్రాష్ ఎలా అవుతుందో 2 years ago దట్ వాస్ హ్యాపెనింగ్. 2-3 years ago స్పాక్స్కి అది జరుగుతుండే యూఎస్ మార్కెట్లో. సో దెన్ వీ హ్యాడ్ టు అగైన్ కమ్ బ్యాక్ టు ద ట్రెడిషనల్ రౌట్. గాట్ ఇట్. సో ఇప్పుడు ఈరోజు హూ ఆర్ యువర్ టాప్ కస్టమర్స్ అంటే ఎవరి పేరు చెప్తారు? సో ఇనీషియల్గా అయితే మనకి అమెజాన్, బిగ్ బాస్కెట్ హ్యాస్ టు బి అవర్ ఫస్ట్ అండ్ టాప్ మోస్ట్ కస్టమర్ వెన్ వీ స్టార్టెడ్ ఆఫ్. సో ఇప్పుడు మాకు ఫ్రెష్ డైరెక్ట్ అని ఒకటి ఉంది యూఎస్లో. దాని తర్వాత ఇది లాండ్రీ హీప్ అని ఉంది. దాని తర్వాత ఐకియాది వెహికల్స్ తక్కువ, కాకపోతే ద బ్రాండింగ్ దట్ వీ గెట్ ఫ్రమ్ ఐకియా ఇస్ సో ఫెంటాస్టిక్. ఐకియా ఇండియా మొత్తం మీరే? ఇండియా మొత్తం ఏం కాదు. ఓకే. సో ఇండియాలో యాక్చువల్గా ఐకియాకి మా వెహికల్స్ సూటబుల్ కాదు. సో ఫర్నిచర్ పెద్దగా ఉండిద్ది. సో దే నీడ్ లార్జర్ వెహికల్స్. బట్ వాళ్ళకి ఏంటంటే దే ఆర్ స్లోలీ గెటింగ్ ఇన్ టు ఈ కామర్స్. సో ప్రీవియస్లీ ఏంటంటే ఐకియా న్యూ స్టోర్కి వెళ్ళేసి ఆర్డర్ చేసి ఎదర్ దే యూస్ టు షిప్ ఇట్ అవుట్ ఆర్ థింగ్స్ లైక్ దట్. ఇప్పుడు ఏంటంటే దే ఆర్ గెటింగ్ ఇన్ టు ఈ కామర్స్ ఆల్సో. చిన్న చిన్న ఆర్డర్స్ కూడా వస్తున్నాయి అన్నమాట. అవును. సో అబౌట్ వాళ్ళ క్యాల్కులేషన్ ప్రకారం అబౌట్ 60% ఆఫ్ దోస్ ఆర్డర్స్ కెన్ బి హ్యాండిల్ బై స్మాలర్ వెహికల్స్. సో ఇనిషియల్గా ఐకియా ఇండియాలో ఫస్ట్ వెహికల్స్ మనమే ఇచ్చింది, ఎలక్ట్రిక్ వెహికల్స్. గాట్ ఇట్. సో దాని తర్వాత ఐకియా సిడ్నీలో ఇచ్చాము, ఐకియా ఫిలిపీన్స్లో ఇచ్చాము. సో ఇప్పుడు ఐకియా యూరోప్లో కూడా మాట్లాడుతున్నాము. వండర్ఫుల్. యాక్చువల్లీ ఐకియాతో పాటు ఇదే మోడల్లోకి డెకాథ్లాన్ కూడా వెళ్తుంది. ఓకే, ప్రాబ్లీ మరి వాళ్ళు కూడా చూద్దాం చూడండి ఒకసారి. బ్రో ఇప్పటిదాకా మనం అన్ని రకాల స్టోరీస్, బిజినెస్, మీరు ఎలా ఇండియా నుంచి యూఎస్ వెళ్ళారు, యూరోప్ వెళ్ళారు, సిడ్నీ అన్నీ మాట్లాడుకున్నాం. నాకు ఈ జర్నీ మొత్తంలో మీరు ఇన్ని డిఫరెన్షియేషన్ పాయింట్స్ ఉన్నాయి, ఇంత యాక్టివ్ చేస్తున్నారు కాబట్టి వరల్డ్లో వన్ ఆఫ్ ది టాప్ బ్యాటరీ కంపెనీస్ మన ఇండియా నుంచి ఉంది. లెట్స్ సే మన అమర్ రాజాలు ఇట్లాంటివన్నీ. ఓకే. సో ఇట్లా వీళ్ళెవ్వరూ మిమ్మల్ని అప్రోచ్ అయ్యి హే మనం కలిసి పని చేద్దాం, లేకపోతే మిమ్మల్ని ఎక్వైర్ చేసుకుంటాం, ఇట్లా డీల్స్ ఎప్పుడు రాలేదా మీకు? అంటే బ్యాటరీ మ్యానుఫ్యాక్చరర్స్ ఉన్నారు, ప్లస్ వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఉండే, ప్లస్ సోలార్ ఎనర్జీ కంపెనీస్ కొన్ని ఉన్నాయి అనమాట. వాళ్ళకి బ్యాటరీస్ సో ఇవ్వకపోతే బ్యాటరీలో సేవ్ చేసుకోవచ్చు అని కాన్సెప్టా? సో వాళ్ళు అనుకున్నది ఏంటంటే బేసిక్గా సోలార్ ఎనర్జీ ఎలా వర్క్ అయిద్దో, ఫార్మ్స్ డిప్లాయ్ చేస్తాము, కంటిన్యూస్ రెవెన్యూ వచ్చిద్దో, అలానే వెహికల్స్ డిప్లాయ్ చేస్తాము, రెంటల్స్కి ఇస్తాము, కంటిన్యూస్ రెవెన్యూ వచ్చింది అన్న థాట్ ప్రాసెస్తో చాలామంది ఎంటర్ అవుదామని చూశారు. సో హైదరాబాద్ బేస్డ్ వాళ్ళు కూడా ఉన్నారనమాట. సో వాళ్ళు దేర్ హ్యావ్ బీన్ మల్టిపుల్ ఆఫర్స్ వేర్ దే వాంటెడ్ టు అక్వైర్ ద మెజారిటీ స్టేక్ ఇన్ ద కంపెనీ. దేర్ అట్లీస్ట్ 10 to 15 కంపెనీస్ ఉంటాయి సీరియస్గా వెళ్ళినాయి. అంటే వేరే డిస్కషన్ స్టేజెస్లో ఉంటాయి కానీ నార్మల్గా సీరియస్గా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఒక 15 కంపెనీస్ వరకు ఉన్నారు.
సో, అక్కడ మెయిన్ ప్రాబ్లమ్ ఏంటంటే ఆహ్, ఈ పర్టిక్యులర్ బిజినెస్ నాకు వాళ్ళకి అంత అండర్‌స్టాండింగ్ ఉందని అనిపియలేదు. సో, బిజినెస్ స్టేక్ ఇయ్యొచ్చు, ప్రాబ్లమ్ ఏం లేదు. ఆ స్టేక్ ఇచ్చిన తర్వాత వాల్యూ అడిషన్ వాళ్ళేమైనా తీసుకొనొస్తారా అన్నది అబ్జర్వ్ జేయాలి. మోస్ట్ ఆఫ్ ఇయన్నీ ఇండియాలోనే గాదు, వరల్డ్‌లో చాలామంది మల్టిపుల్ టైమ్స్ ట్రై చేశారు. నన్ ఆఫ్ దెమ్ హావ్ బీన్ సక్సెస్‌ఫుల్. సో, 2 థింగ్స్. వన్, దే డోంట్ బ్రింగ్ ఎ లాట్ ఆఫ్ వాల్యూ అదర్ దాన్ ద మనీ దే బ్రింగ్ ఇన్. ఇఫ్ దే గివ్ యూ ఇండిపెండెన్స్ దెన్ దట్ ఈస్ ఫైన్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ డబ్బులతో పాటు ఆ ఆ! భారం గూడా వస్తది. ఆ! సో, అదుండదు. సెకండేమో వాళ్ళు గ్రో అయ్యి నీకు ఎగ్జిట్ వచ్చిద్దన్న కాన్ఫిడెన్స్ నాకు ఇప్పటిదాకా ఎవరితో రాలేదనమాట. సో, అందుకే మీకు హ్యూజ్ కంపెనీస్ ఇన్ దేర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్ దే హావ్ డన్ ఫెంటాస్టిక్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దేర్ రోల్ ఇన్ ద ఎలక్ట్రిక్ వెహికల్‌లో సెగ్మెంట్‌లో ఎంత ఉంది వాళ్ళ ప్రెజెన్స్ అని చూస్తే ఇట్ ఈస్ ఫర్ మినిమల్ ఫర్ ఎగ్జాంపుల్ ఎనీ. హీరోలు ఇట్లా వీళ్ళంతా పెద్ద ప్లేయర్స్ అని మాట్లాడుతున్నాం మనం. సో, మినిమలే ఉంది వాళ్ళు అబ్జర్వ్ చేస్తే. వాళ్ళ ట్రెడిషనల్ బిజినెస్ ఇస్ వాట్ దే ఆర్ పర్ఫెక్ట్ హీరోస్. ఎట్. So when you look at new business opportunities or new revenue streams models, they are not very efficient. గాట్ ఇట్. సో, కానీ మీకు జరిగిన పార్ట్నర్‌షిప్ స్టోరీస్ ఏమైనా ఉన్నాయా? నాకు ఇంతకుముందు 2, 3 న్యూస్ పేపర్ చూసినట్టు గుర్తుంది. మన మెయిల్ మారుతి వాళ్ళతో, ఫోర్డ్ వాళ్ళతో ఏదో 2, 3 చేశారు మీరు అప్పట్లో కొలాబరేషన్స్. సో మెయిన్ ఐడియా ఏంటంటే త్రీ వీలర్ని ఎంట్రీ పాయింట్గా చూస్తాం అనమాట మేము. త్రీ వీలర్ ఈజ్ నాట్ అవర్ ఎండ్ గేమ్. త్రీ వీలర్ ఈజ్ అన్ ఎంట్రీ పాయింట్ టు సెట్టింగ్ అప్ ద స్వాపింగ్ స్టేషన్ బిజినెస్. సో ఆ స్వాపింగ్ స్టేషన్ బిజినెస్, వన్స్ యూ హ్యావ్ స్వాపబుల్ బ్యాటరీస్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్టింగ్ స్వాపబుల్ బ్యాటరీస్, వన్ ఆబ్వియస్ టేకర్స్ ఈజ్ త్రీ వీలర్. త్రీ వీలర్తో పాటు నెక్స్ట్ రైడ్ హెయిలింగ్ కంపెనీస్కి, క్యాబ్స్, ఈవెన్ బైక్స్‌కి బైక్స్ వైపు చాలామంది ఉన్నారు. సో ఐ డోంట్ థింక్ షాపబుల్ ఉన్నారా? ఉన్నారు. ఓహ్! సో నైస్. దెర్ ఆర్ ఓకే. మల్టిపుల్ కంపెనీస్ ఫర్ బైక్స్. ఓకే. సో బైక్స్‌తో జనరల్‌గా 90% ఆఫ్ ద మార్కెట్ చూస్తే 90% ఆఫ్ ద మార్కెట్ ఆర్ ఓలాలో చూసినా, ఊబర్‌లో చూసినా, వేరే ఎందులో చూసినా కానీ వెహికల్ ఓనర్‌షిప్ ఇండివిజువల్‌తో ఉండేది. బైకర్స్ అయినా లేకపోతే అవును. లేకపోతే యూనిట్ ఇండివిడ్యువల్. కొనేవాడు ఇండివిడ్యువల్. కొనేవాడు ఇండివిజువల్ ఆ ప్లాట్‌ఫామ్‌లోకి వస్తారు. సో ఆ మోడల్ ఇఫ్ వీ కెన్ రెప్లికేట్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఇట్ విల్ టేక్ ఆఫ్. ఆ మోడల్ కాకుండా ఇప్పటిదాకా ఎలక్ట్రిక్ వెహికల్స్ బీ2బీ సెగ్మెంట్ ఉన్నోళ్ళందరూ మోడల్ వస్తుంది, వెహికల్ రెంటల్స్ అయినా ఆ టైప్‌లో వస్తున్నారు ఫ్లీట్స్‌కి ఇయ్యటం. ఆ ఫ్లీట్స్‌కి ఇచ్చే దాంట్లో ఏంటంటే బేర్లీ 5-10% ఆఫ్ ద మార్కెట్. సో ఇఫ్ యూ వాంట్ టు టార్గెట్ 90-95% ఆఫ్ ద మార్కెట్, ఆ మోడల్ షుడ్ బి ఈజీ ఫర్ ద డ్రైవర్ టు ఫర్ ద ఎలక్ట్రిక్ వెహికల్స్ టు టేక్ ఆఫ్. ఓలా లాగా. ఓలా ప్లాట్‌ఫామ్. సో మేము టార్గెట్ చేస్తుంది కమర్షియల్ వెహికల్ సెగ్మెంట్. సో క్యాబ్స్ లేకపోతే త్రీ వీలర్స్ అలాంటివి. సో ఇండివిజువల్ వెహికల్స్ ఆర్ నాట్ అవర్ ప్రయారిటీ. సో ఎవడన్నా ఫ్లీట్ ఇచ్చి రెంటల్ ఇచ్చేటట్లు అట్లా కార్లు కూడా రావాలి. సో త్రీ వీలర్స్ ఎంట్రీ పాయింట్గా వాడుకొని, త్రీ వీలర్స్లో మెయిన్ ప్రాబ్లం ఏంది డ్రైవర్స్ని అడిగితే, రెండు ఎలక్ట్రిక్ వెహికల్స్. ఫస్ట్ కాస్ట్ ఎక్కువ నార్మల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే. సెకండ్ రీసేల్ వాల్యూ చాలా తక్కువ. బ్యాటరీ లైఫ్ తగ్గిపోతుంది. బ్యాటరీ ప్రైసెస్ ప్లమెట్ అవుతుండడంతో రీసేల్ వాల్యూ పెద్దగా ఉండదు. సో ఈ రెండు ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి. సో ఒకవేళ బ్యాటరీ ఇఫ్ యూ రిమూవ్ ఇనిషియల్ కాస్ట్ ఆఫ్ ద వెహికల్లో నుంచి బ్యాటరీ తీసేస్తే చాలా తగ్గిపోద్ది. చాలా తగ్గిపోద్ది. సో 2 lakhsకే వచ్చేది బండి. ఇదే కదా వీడు ఎంజీ వాడు చేస్తున్నాడు ఇప్పుడు. ఎంజీ వాడు ఫిక్స్డ్ బ్యాటరీని లీజ్కి ఇస్తున్నాడు. బ్యాటరీ ఆన్ బ్యాస్ ఏంటిది, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. ఆ కాన్సెప్ట్ ఇది ఇంట్రెస్టింగ్ ఉంది కదా. బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్. మీరు ఇండివిజువల్ ఓనర్స్, బ్యాటరీ విల్ బి డెడికేటెడ్ టు యూ. కానీ అది ఇనిషియల్గా కొనుక్కునే వాళ్ళు మంత్లీ పే చేస్తుంటారు. కానీ ఆ బ్యాటరీ అందులోనే కార్లోనే ఫిక్స్ ఉండేది, నువ్వు ఒక్కడే వాడతావు. సో నువ్వు ఎన్ని కిలోమీటర్లు తిరుగుతావు మహా అయితే, వేస్ట్ ఆఫ్ రిసోర్స్. డైలీ తిరిగితే 30 కిలోమీటర్లు 40 కిలోమీటర్లు తిరుగుతావు. కానీ త్రీ వీలర్ డ్రైవర్ ఏంటంటే డైలీ 150-250 కిలోమీటర్స్ డైలీ తిరుగుతుంటాడు. సో ఎవ్రీడే షాపింగ్ చేసుకోవాల్సి ఉండేది. సో ఆ మార్కెట్ ఈస్ వాట్ వీఆర్ టార్గెటింగ్. సో అక్కడ స్కోప్ ఉందంటున్నారు. మ్యాసివ్ స్కోప్. సో ఇప్పుడు అది డెమాన్స్ట్రేట్ చేసాం ఆల్రెడీ. ఇండియాలో ఉన్న రైడ్ హెయిలింగ్ కంపెనీస్తో డెమాన్స్ట్రేట్ చేసాం, వేరే ఎక్స్టర్నల్ కూడా డెమాన్స్ట్రేట్ చేసాం. ఇండియాలో వాళ్ళు మనకి ఎక్స్క్లూజివిటీ ఇవ్వకపోతే నేను చేయాలి. సో దట్ విల్ బి ఏ బర్నింగ్ గేమ్. సో నాకు ఎక్స్క్లూజివిటీ వచ్చిన చోట ఇప్పుడు కరెంట్లీ చేస్తున్నాం అనమాట. లోవర్ అప్ ఫ్రంట్ కాస్ట్, లోవర్ బై ఆల్మోస్ట్ ఆల్ 30%, లోవర్ ఆపరేషనల్ కాస్ట్,
operational cost lower by 40%, and with the same convenience of going to a petrol station and getting your vehicle fueled in లెస్ దెన్ 5 నిమిషాలు. లెస్ దెన్ 3 to 5 minutes. 3 to 4 minutes. గుడ్, వెరీ ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇప్పుడు నాకు ఒక ఫండమెంటల్ క్వశ్చన్ ఉంది. Hmm. మీరందరూ ఆటోస్తో స్టార్ట్ చేశారు. మనకి ఇండియాలో ఆటోలు అసలు సూపర్ ఫేమస్. అవును మనోళ్ళు కొంచెం ఫారినర్స్ ఇండియా వస్తే దాన్ని ఆటోని కూడా టుక్ టుక్ అంటారు. అవును ఈ శ్రీలంకలో ఇక్కడ నుంచి అవును. టుక్ టుక్ అంటారు అవును. వాటిని. ఇప్పుడు ఏదైనా ఇంటర్నేషనల్ కంట్రీ పోతే అక్కడ కూడా వినిపిస్తున్నాయి. అవును. అసలు ఈ ఆటో ఎక్కడ స్టార్ట్ అయింది? సో ఆటోస్ యాక్చువల్గా ఇండియాలో స్టార్ట్ అవ్వలేదు. ఆటో ఇండియాది కాదు. ఓకే, మనం లోకలైజ్ చేసి ఓన్ చేసుకున్నాము. సో పోస్ట్ వార్ వరల్డ్ వార్ 2 తర్వాత మెయిన్గా ఇటలీలో పాపులర్ అయింది. పియాజియో పాపులర్ చేసింది. అండ్ బజాజ్ వాజ్ అన్ ఇంపోర్టర్ ఆఫ్ పియాజియో వెహికల్స్ ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం. అచ్చా. సో అలా స్టార్ట్ అయింది. బజాజ్తో పాటు దెర్ వర్ అదర్ ఇంపోర్టర్స్ ఆఫ్ వెహికల్స్, డిస్ట్రిబ్యూటర్ కింద స్టార్ట్ అయ్యి దే వర్ ఏబుల్ టు లోకలైజ్ దిస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ టైం. ఇప్పుడు వీ ప్రొడ్యూస్ ద బెస్ట్ 3 wheelers ఇన్ ద వరల్డ్. బజాజ్ ఇస్ నోన్ గ్లోబలీ. అండ్ కొన్ని దేశాల్లో అయితే టుక్ టుక్ అనరు, ఆటో అనరు, బజాజ్ అనే పిలుస్తారు. దాని పేరే బజాజ్. దాని ఆటోనే బజాజ్ అంటారు. ఆటోనే బజాజ్ అంటారు. ఇండోనేషియాలో, ఇథియోపియాలో, పెరూలో, సో ఇలాంటి లొకేషన్స్లో బజాజ్ కొంచెం ప్రొనౌన్సియేషన్ మారిద్ది కానీ. సో సౌత్ అమెరికా, ఇటు ఈస్ట్ ఏషియా అంతా అన్ని చోట్లకి వెళ్ళిపోయారా? ఆఫ్రికా. వరల్డ్స్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ పెట్రోల్ 3 wheelers ఇస్ బజాజ్. సో సెకండ్ ఏంటంటే చైనీస్ హ్యావ్ బీన్ సక్సెస్ఫుల్ ఇన్ వేరియస్ అదర్ సెగ్మెంట్స్. ఆటోమొబైల్ సెగ్మెంట్కి వచ్చేసరికి ఏంటంటే ఇండియన్ 2 wheelers and 3 wheelers have been perfected for Indian rugged conditions. That is the case in most of the developing countries across the గ్లోబల్ సౌత్. ఇటు సౌత్ అమెరికా, ఇటు ఆఫ్రికా, ఇటు ఇండోనేషియా. సో చైనీస్ ఏం చేశారంటే యూజ్ అండ్ త్రో మోడల్. సో ఎక్స్ట్రీమ్లీ చీప్ వెహికల్స్ ఫర్ ఫెంటాస్టిక్ రోడ్స్. వాళ్ళ రోడ్స్ చూస్తుంటే చాలా బాగుంటాయి, ఊళ్ళల్లోకి స్మూత్గా వెళ్ళిపోతాయి. సో అలాంటి రోడ్ల కోసం వెహికల్స్ తయారు చేసుకున్నారు. ఆ కండిషన్స్ ఆర్ నాట్ వాట్ ఆర్ ప్రెసెంట్ ఇన్ వేరియస్ డెవలపింగ్ కంట్రీస్. సో అక్కడ ఇండియన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇండియన్ 2 wheelers and 3 wheelers హ్యావ్ మ్యాసివ్ అడ్వాంటేజ్ కంపేర్ టు ఎనీ ఆఫ్ ద. సో ఎట్లా మన స్ప్లెండర్లు, మన పల్సర్లు ఇవి బాగా వెళ్తాయి ఆ పక్క? బాక్సర్ మీకు ఈస్ట్ ఆఫ్రికా వెళ్తే కెన్యా, యుగాండా, బాక్సర్ అని ఉండదు. ఇండియాలో సక్సెస్ఫుల్ కాదు. సో కానీ ఈస్ట్ ఆఫ్రికాలో బాక్సర్ ఇస్ ద మోస్ట్ పాపులర్ బైక్. మంచి టాప్ బైక్ అది. సో బోడా అంటారు. బోడా అని పిలుస్తారు. అదే ట్యాక్సీ. దాని మీద ఇద్దరు టాక్సీ డ్రైవర్ వెనకాల ఇద్దరిని కూర్చోబెట్టుకొని తిరుగుతుంటారు. సో ప్రిటీ పాపులర్ ఇండియన్ వెహికల్స్ యాజ్ వెల్ యాజ్ మ్యానుఫ్యాక్చరింగ్. యాక్చువల్లీ నాకు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ ఎనాలజీ. ఇప్పుడు మన మహీంద్రా వాళ్ళేమో ఫస్ట్ జీప్ వాళ్ళతో కొలాబరేట్ వచ్చి ఇండియాకి వచ్చి, తర్వాత జీప్తో పని లేకుండా వాళ్ళే తార్లు, వాళ్ళే జీపులు అని తయారు చేసుకుంటున్నారు. అసలు జీప్ అనేది ఒక కంపెనీ పేరు, అది వెహికల్ పేరు కాదు అది. సో అలానే బజాజ్ వాళ్ళు ఆటో తీసుకొచ్చి ఇటలీ నుంచి ఈ ఆటోని వరల్డ్ వైడ్ బజాజ్ చేసుకున్నాడు ఇప్పుడు. అవును. సో ఎవ్రీథింగ్ హ్యాస్ బీన్ ఇండిజినైజ్. దే హ్యావ్ మేడ్ వేరియస్ చేంజెస్. ఇనిషియల్ మోడల్ కాదు, దాని మీద ఇంప్రూవ్మెంట్స్ చేసుకుంటూ వచ్చారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం. యాక్చువల్లీ ఇదే స్టోరీ హోండాది కూడా. హీరో హోండా అని చెప్పి వచ్చి తర్వాత మన వాళ్ళు హోండా సపరేట్ అయిపోయి హీరో వాళ్ళంతా ఇవి చేసుకుని వెళ్ళారు. మారుతి సుజుకి వచ్చి ఇప్పుడు మారుతి సపరేట్, సుజుకి ఇంకో కంపెనీ. లేదు, ఇంకా సేమ్ గానే ఉన్నారు. అవునా? ఇండియాలో అయితే 2 కలిపే ఉన్నాయి ఇంకా. అట్లీస్ట్ కార్స్ సెగ్మెంట్ అయితే సేమే ఉన్నట్టున్నారు. సో బైక్స్ లో సుజుకి సపరేట్ ఉన్నట్టుంది. సో ఇప్పుడు రైట్ నౌ వీఆర్ వర్కింగ్ విత్ దమ్ యాస్ పార్ట్ ఆఫ్ కోహోర్ట్ 9 MSIL. సో వాళ్ళొక స్టార్ట్అప్ ఇంక్యుబేటర్లో మీరు పార్ట్ ఆల్రెడీ. అవును. టీహబ్ అండ్ MSIL కోహోర్ట్ 9 ఉండే. అందులో వి గాట్ సెలెక్టెడ్. అండ్ కరెంట్లీ ఏం బెనిఫిట్స్ ఉంటాయి కోహోర్ట్లో జాయిన్ అయితే? అంటే ఇది ఏంటి, కాంపిటీషన్ ఉంటుందా లేదా ఎట్లా? సో బేసిక్గా కాంపిటీషన్ ఉండేది, పిచ్చింగ్ సెషన్ ఉండేది. సో దాని తర్వాత ఎవాల్యుయేట్ చేస్తారు. టెక్నికల్ ఎవాల్యుయేషన్ అవన్నీ అయిపోయిన తర్వాత యూ గెట్ ఇన్ టు ద కోహోర్ట్. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద కోహోర్ట్ ఒక డెమో డే ఉంటుంది. సో ఆ డెమో డే కల్లా యూ కమ్ అవుట్ విత్ అ సర్టన్ ప్రోడక్ట్. POC చూపించాలి. ఇన్ ఆర్ కేస్ మా దాంట్లో యూఆర్ వర్కింగ్ ఆన్ స్వాపబుల్ బ్యాటరీ పవర్డ్ మారుతి ప్రొడక్ట్స్. సో త్వరలో మీ బ్యాటరీలు మారుతి వెహికల్స్ వచ్చే అవకాశం ఉందంటున్నారు అయితే. హోప్ఫుల్లీ. సో అదే దట్ ఈస్ ద ఎండ్ గేమ్ వేర్ సేమ్ స్వాపబుల్ బ్యాటరీ లెగో బ్లాక్స్ ఉంటాయి కదా. అవును. సో ఆ లెగో బ్లాక్స్ మల్టిపుల్ కంబైన్ చేసి ఒకటి 3 wheelerలోకి వెళ్ళిద్ది, 2 బ్యాటరీ ప్యాక్ ఏమో టాటా ఏస్ లాంటి వెహికల్లోకి వెళ్ళిద్ది. సో ఒక 10 కంబైన్ చేస్తే బస్సుల్లోకి వెళ్ళగలుగుతాయి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ దట్ వీఆర్ వర్కింగ్ ఆన్. ఇంకెవరైనా కంపెనీతో పనిచేస్తున్నారు ఇట్లనే? సో ఫోర్డ్తో డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఒకటి ఉండే. ఫోర్డ్తో. సో ఇది కానీ ఫోర్డ్ ఇప్పుడు ఇండియా నుంచి వెళ్ళిపోయినట్టుంది కదా. అవును, వెళ్ళిపోయింది. సో ఫోర్డ్ ఇండియాతో కాదు. సో ఆర్ కొలాబరేషన్ విత్ ఫోర్డ్తో డిట్రాయిట్లో, యాన్ హార్బర్లో. సో
స్మాలర్ వెహికల్ ఫామ్ ఫ్యాక్టర్ విత్ స్వాపబుల్ బ్యాటరీస్ ట్రై చేస్తుండే. బట్ ఆర్గనైజేషన్‌లో చాలా చేంజెస్ జరుగుండే అప్పటి నుంచి. సో, అది కొంచెం స్లోగా నడుస్తుంది. యాహ్! గాట్ ఇట్. సో, ఇప్పుడు మీరు ఇండియాలో ఫ్యాక్టరీ ఉంది కాబట్టి రఫ్‌లీ ఎంతమందిని ఎంప్లాయ్ చేస్తుంటారు అక్కడ? సో, ఇప్పుడు అరౌండ్ 85 పీపుల్ ఉంటారు మా దాంట్లో. వీళ్ళంతా అసెంబ్లీ చేస్తుంటారా? రీసెర్చ్ కూడా చేస్తుంటారా? సో, 15-20 మెంబర్ టీమ్ R&D ఉండిద్ది. ఓకే. మిగిలిన వాళ్ళందరూ వెహికల్ అసెంబ్లీ, తర్వాత వి మార్కెటింగ్, బ్రాండింగ్. సో, వాళ్ళ స్కిల్ సెట్స్ అన్నీ మీకు రెడీగా దొరికితే మీరు ట్రైన్ చేసుకోవాలా? సో స్కిల్ సెట్ రెడీగా దొరికే వాళ్ళు ఎవరు కంపెనీలో నిలవటం కష్టం. ఓకే. బట్ సో నేర్చుకున్నా కూడా వాడు ఉంటాడని గ్యారంటీ ఉంది? సో జనరల్‌గా ఏంటంటే ఆహ్, మాది టూ ఫోల్డ్. సో, బ్యాటరీ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి ఉండిద్ది, వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒకటి ఉండిద్ది. సో, బ్యాటరీ సైడ్ ఆల్మోస్ట్ 90% వుమెన్ ఉంటారు. సో, వుమెన్ ఏంటంటే ఫైన్ హ్యాండ్ మూవ్‌మెంట్ ఆ! డెస్క్ మీద. నైబర్‌హుడ్ నుంచి వస్తారనమాట. సో, వితిన్ అవర్ ఫ్యాక్టరీ నైబర్‌హుడ్ ఇప్పుడున్న కరెంట్ ప్లాంట్ దగ్గరలో నుంచి వస్తారు. సో, వాళ్ళకేంటంటే కొంచెం ఫ్లెక్సిబిలిటీ అవర్స్‌లో ప్రొవైడ్ చేస్తే లాట్ మోర్ రిలయబుల్ దెన్ అని ఉంటారు వేరే ఎక్కడికి వెళ్ళిపోకుండా. రిటైన్ చేసుకోవటం కొంచెం ఈజియర్. సో, ఇంకా మెన్ వస్తుంటారు, పోతుంటారు. సో, వేరే చోట్ల చూసుకుంటుంటారు. కొంచెం మంది ట్రైన్ అయిన తర్వాత పోతారు. సో, ట్రైనింగ్ ఐటీఐ వాళ్ళని తీసుకుంటే చాలా టైం పట్టిద్ది. సో, 10th వాళ్ళని తీసుకొని మనమే ట్రైనింగ్ చేసుకుంటే రిటెన్షన్ ఎక్కువ ఉండేది సో, జనరల్‌గా మ్యానుఫ్యాక్చరింగ్. ఐటీఐ వాళ్ళకంటే 10th వాళ్ళే బెటర్ అంటున్నారు. ఎనీ డే ఏంటది? రిటెన్షన్ ఎక్కువ ఉండేది. రిటెన్షన్ గురించి. సో, స్కిల్ ఐటీఐ వాడు స్కిల్ ఎనీ డే ఐటీఐ ఈస్ వెరీ గుడ్. సో, 1-2 మంత్స్‌లో పికప్ చేసుకుంటారు. దీస్ గైస్ టేక్ అబౌట్ 5-6 మంత్స్. సో, 1-2 మంత్స్‌లో పికప్ చేసుకుంటారు. మళ్ళీ 6 మంత్స్‌లో వెళ్ళిపోతారు. అది కష్టము. సో, మీరేమైనా హైర్ చేసుకుంటున్నారా ఇప్పుడు? హోప్‌ఫుల్లీ కొత్త ప్లాంట్ ఒకటి వచ్చేదుంది ఇంకో 8-9 మంత్స్‌లో. అప్పుడు హైరింగ్ ఎక్కువ ఉండేది. ఇప్పుడు కరెంట్ కెపాసిటీకి ఆల్మోస్ట్ 10 టైమ్స్ పెరిగిద్ది అక్కడ. వండర్‌ఫుల్. సో, లాస్ట్ క్వెషన్ ఇప్పుడు. తర్వాత మీరేమైనా పాయింట్స్ ఉంటే ఇన్సైడ్ యాడ్ చేద్దాం మనం. ఓకే. ఈ జర్నీ మొత్తంలో ఎవరైనా కంపెనీ పెట్టాలి అంటే వాళ్ళ క్లాస్‌మేట్‌నో, ఫ్రెండ్‌నో లేకపోతే ఎక్కడి నుంచో ఉన్న పార్ట్‌నర్‌ని ఎత్తుకొని పెట్టుకుంటారు. అవును. అవును. మీరెళ్లి మీ తమ్ముడితో కంపెనీ పెట్టారు. అవును. సో, మామూలుగానే ఇంట్లో అన్నదమ్ములంటే అన్ని సార్లు కలిసి ఉంటారు, కొట్టుకుంటారు, ఫైటింగ్, అరుచుకోవడాలు రకరకాలు ఉంటాయి. ఫ్యామిలీ ఎలిమెంట్ రాగానే మారిపోద్ది ఈక్వేషన్. సో, మీరు ఈ స్టార్టప్ ఈక్వేషన్‌లో అసలు మీ టీమ్‌లో ఎవరుంటారు? వాళ్ళు ఏ రోల్స్ ఎలా డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు? ఈ ఎమోషన్స్ మధ్యలో రాకుండా ఎలా డీల్ చేస్తూ ఉంటారు? సో, ఎమోషన్స్ రాకుండా డీల్ చేయటం అనేది ఉండదు. ఓకే. సో, ఇఫ్ సమ్మన్ టెల్స్ యూ దేర్ ఆర్ జీరో ఎమోషన్స్, దెన్ కొంచెంమంది ఉంటారు. నడిపించే వాళ్ళు ఉండొచ్చు. సో, వాడి దాకా వచ్చేసరికి ఎమోషన్స్ ఉంటాయి కానీ పక్కన వాళ్ళ దగ్గర ఎమోషనల్లెస్‌గా బిహేవ్ చేద్దామని చూస్తారు. రియాలిటీ ఏంటంటే ఎవ్రీవన్ ఈస్ యూ ఆర్ ఆఫ్టర్ ఆల్ హ్యూమన్ బీయింగ్. యూ విల్ ఆబ్వియస్లీ బీ ఎఫెక్టెడ్ బై ఎమోషన్స్. కానీ జనరల్‌గా ఏంటంటే లాజికల్‌గా ఏది పని చేసిద్ది, ఏది పని చేయదు అన్నది ఆలోచించాలి. కొన్ని చోట్ల సో, ఫర్ ఎగ్జాంపుల్ మా తమ్ముడు హీ వాంట్స్ టు ఎక్స్పెరిమెంట్ మోర్. R&Dకి ఎక్కువ స్పెండింగ్ కావాలని. సో, అలాంటి జనరల్ డిస్కషన్స్ నడుస్తుంటాయి. గొడవలు పడతాము, తిట్టుకుంటాము. కొట్టుకోలేదు ఎప్పుడు. తిట్టుకోవడం వరకు జరిగిద్ది. ఏమైనా తిట్టుకుంటే సెటిల్మెంట్‌కి మీ ఫాదర్ వస్తారా? అదే జనరల్‌గా ఒక 2 డేస్ తర్వాత కొంచెంసేపు ఆలోచించుకున్న తర్వాత మళ్ళీ ఎవరు ఫోన్ చేస్తారు మీ ఇద్దరిలో ఫస్ట్? ఇద్దరిలో ఎవరైనా ఫోన్ చేస్తారు. అవునా? అట్లేం లేదా? అదేం లేదు. సో, గుడ్. అదేం ఇష్యూ లేదు. మీ ఇద్దరి మధ్యలో హర్ష రోల్ ఏంటి? సో, హర్ష ఈస్ గుడ్ విత్ డెలికేటింగ్ వర్క్. సో, ఆన్ గ్రౌండ్ బేసిక్‌గా డెలిగేషన్ ఆఫ్ వర్క్, హౌ టు డీల్ విత్ పీపుల్ అదంతా. నెక్స్ట్ ఏంటంటే ఫ్రెండ్లీ గోయింగ్. సో, కొన్ని చోట్ల వేర్ వీ గెట్ యాంగ్రీ విత్ పార్ట్నర్స్ ఆర్ అదర్ థింగ్స్, హర్ష ఈస్ వెరీ గుడ్ ఎట్ కామ్ మేనేజ్మెంట్. హీ డస్ ఎ కామ్ జాబ్. హర్ష కోపంగా సీరియస్‌గా ఎప్పుడు చూడలేదు నేను. అస్సలు ఉండడు. ఎప్పుడూ ఉండడు. వండర్ఫుల్ బ్రో. సో, ఇంకేదన్నా పాయింట్స్, ఇన్సైట్స్ మన ఆడియన్స్‌కి ఎస్పెషల్లీ ఈవీలో ఉన్న వాళ్ళకి ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈవీలోకి వద్దాం అనుకుంటున్నా, డివైసెస్ వాళ్ళు కొత్తగా ఏమైనా స్టార్ట్ చేయాలనుకుంటున్నా, ఏం చూడాలి ఇప్పుడు వాళ్ళు? సో, అంటే డిఫరెన్షియేషన్ మెయిన్. సో, మీకు ఈవీ అనే కాదు, ఏ ఫీల్డ్‌లోకి వెళ్ళినా కానీ మెయిన్ డిఫరెన్షియేషన్ ఏంటి? ఆల్రెడీ ఉన్న ప్రోడక్ట్స్‌కి మన ప్రోడక్ట్‌కి డిఫరెన్షియేషన్ ఏంటి? మార్కెట్ ఏ సైజ్ ఉంది? మార్కెట్ యాక్సెస్ ఎలా చేయగలుగుతాము? సో, నాకు ఫ్యూ లెర్నింగ్స్ ఆర్ లీడర్స్‌కి యాక్సెస్ ఉండాలి. సో, కింద నుంచి బాటమ్ అప్, ఇఫ్ యూ ఆర్ ఎ స్టార్టప్, బాటమ్ అప్ డజంట్ వర్క్. సో, టాప్ డౌన్ పనిచేస్తుంది. కానీ కింద వాళ్ళ ఈగోలు మేనేజ్ చేసుకోవాలి. సో, టాప్ డౌన్ ఈస్ ద వే యూ గెట్ థింగ్స్ డన్ విత్ వేరియస్ కస్టమర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ అంటే ఆర్ ఎనీథింగ్. కస్టమర్ దగ్గరికి వెళ్తే డైరెక్ట్‌గా సీఈఓని ట్రై చేయమంటారు. సీఈఓ అయినా లేకపోతే సీఎక్స్ఓలు ఎవరైనా. సో, మీకు అన్నీ జరిగాయి లైఫ్‌లో ప్రతిసారి. సో, లేదు, వేరే అన్నీ ట్రై చేస్తాం. అవన్నీ ట్రై చేసిన తర్వాత ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. సో,
నెక్స్ట్ ఏంటంటే ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. వాటి ద్వారాలే ఎళ్తే బెటర్. సో ఏమైనా టాప్ 3, 4 మంచి ఇంక్యుబేటర్ ప్రోగ్రామ్స్ ఇక్కడ గాని, గ్లోబల్లీ గాని మీరు చూసినవి ఎస్పెషల్లీ మొబిలిటీ సెక్టర్‌లో? సో ఇష్యూ ఏంటంటే మన దగ్గర అవైలబిలిటీ ఉంటే మనకి వాల్యూ ఉండదు. హ్మ్. సో టీహబ్ ఈజ్ ఎ ఫెంటాస్టిక్ ప్లేస్ టు బి ఆనెస్ట్ విత్ యూ. సో ఇనీషియల్ కనెక్షన్స్ అన్నీ మన దగ్గరికి టీహబ్ నుంచి వచ్చాయి. ఎల్ఏసిఐ అని ఒకటి ఉండేది, క్లీన్ టెక్ ఇంక్యుబేటర్ అని. వీఆర్ పార్ట్ ఆఫ్ అనదర్ ఫెంటాస్టిక్ ఇంక్యుబేటర్ కాల్డ్ న్యూ ల్యాబ్. సో న్యూయార్క్ సిటీలో బ్రుక్లిన్‌లో ఉండేది. అది కూడా చాలా సపోర్ట్ చేస్తారు. దే బ్రింగ్ యూ కస్టమర్స్ అండ్ ఆల్. సో నాకు హెల్ప్‌ఫుల్ అయింది టీహబ్ ఒకటి, ఇంకా ఇది న్యూ ల్యాబ్ అనే ప్లేస్. పీపుల్ ఆర్ ఫెంటాస్టిక్. దే ఆర్ ఎక్స్‌ట్రీమ్‌లీ పాజిటివ్. దే షో ఇట్ టు కస్టమర్స్. కొత్త కస్టమర్స్‌ని ఎలా తీసుకొని రావాలనో చెప్తారు. సో దే అండర్‌స్టాండ్ ద వాల్యూ ఆఫ్ ద ప్రోడక్ట్, హౌ టు మార్కెట్ అండ్ ఆల్. యాక్చువల్లీ మీరు టీఎఫ్ గురించి మంచి పాయింట్ తీసుకొచ్చారు. నాకు కూడా మేము 2016లో స్టార్ట్ చేసాం ఇది. ఫస్ట్ 2 కస్టమర్స్ అది డాక్టర్ రెడ్డీస్ టీ సిస్టమ్స్. ఆ తర్వాత ఫేస్‌బుక్ ప్రోగ్రామ్. దానిలో సెలెక్ట్ అవ్వడం వల్లే నేను 2 సార్లు యూఎస్ వీసా రిజెక్ట్ అయినా మళ్ళీ తీసుకెళ్ళి నేను వెళ్ళగలిగాను వెనక్కి. ఆ తర్వాత ఫండింగ్, నాకు యాక్చువల్లీ ఫండింగ్ కూడా వచ్చింది టీఎఫ్ నుంచి వయా తెలంగాణ గవర్నమెంట్ నుంచి. సో నాకు ఇన్ని బెనిఫిట్స్ జరిగాయి. సో మీకు ఎలాంటి వాల్యూ తీసుకొచ్చింది టీహబ్? సో ఫస్ట్ వాల్యూ ఏంటంటే నన్ను ఇప్పటివరకు చూసింటే అర్థమై ఉండాలి. విజిబిలిటీ కొంచెం లో పెట్టుకుంటాను. సో సౌత్ ఇండియన్స్‌కి అది కొంచెం మన ఎక్కువ షో మొహమాటం అనేది ఎక్కువ ఉండేది. సో అది కొంచెం వెన్ యూ ఆర్ ఇన్ బిజినెస్ యూ కాంట్ డూ దట్. సో యాజ్ ఎ కంపెనీ యూ నీడ్ టు present yourself as a credible startup which basically has good technology. So not a lot of companies have the technology that we have, but a lot of companies project almost మోర్ దెన్ వాట్ యు ఆర్. more than what we are. So adokati, that is something I have. So what you are seeing right now is basically what T-Hub probably has taught me. అవునా? టీఎఫ్ నుంచి నేర్చుకున్నారు ఇట్లా సో ప్రెజెంటేషన్? దానికి ముందు అసలు మాట్లాడేవాడిని కూడా కాదు. సో బండి ఉంది, నేను నా పని చేసుకుంటాను. బండి చూడు, నచ్చితే కొనుక్కో. సో అది పని చేయదన్నమాట. సో యూ నీడ్ టు ప్రమోట్ యువర్ ప్రోడక్ట్, యూ నీడ్ టు ప్రమోట్ యువర్ టెక్నాలజీ. సో అదొకటి ఐ హ్యావ్ లెర్న్ ఫ్రమ్ T-Hub. The second one is access to leaders. So they are very good at it. So they are connected to all the global incubator programs, గవర్నమెంట్ ప్రోగ్రామ్స్. సో గవర్నమెంట్ నుంచి ఆర్డర్స్ వచ్చింది ఇనిషియల్గా T-Hub ద్వారానే, విజిబిలిటీ వచ్చింది. ఆ తర్వాత ఏపీ గవర్నమెంట్కి వెళ్ళినప్పుడు ఏపీ గవర్నమెంట్ హ్యాస్ డన్ ఏ ఫెంటాస్టిక్ జాబ్ షో కేసింగ్ అస్. ఇన్ఫ్యాక్ట్ సీఎం పేజ్లో మాది లిమిట్లెస్ బైక్స్ పెట్టారు అప్పట్లో అయితే. సో దెర్ ఆర్ పీపుల్ హూ విల్ సపోర్ట్ యూ. యూ హ్యావ్ టు ఆస్క్. ఒక్కటి నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే, జనరల్గా స్టార్టప్ వెళ్తారు, వెళ్ళేసి ఒకసారి అడుగుతారు. ఒకసారి అడిగిన తర్వాత వాళ్ళకి రెస్పాన్స్ రాకపోయినా, లేకపోతే నాకు ఏం కావాలన్నది నువ్వు డిసైడ్ చేసి హెల్ప్ కోసం వెళ్తావు. అక్కడ చేయాల్సింది ఏంటంటే, వాళ్ళకి నువ్వేంటో ఫస్ట్ ప్రజెంట్ చేస్తే దే షుడ్ ఫీల్ యాజ్ దో దే నీడ్ టు హెల్ప్ యూ. ఆ సిచ్యువేషన్ తెచ్చుకోవాలి. సో వీళ్ళకి ఏమైనా చేద్దాం మనం అన్న ఫీలింగ్ క్రియేట్ చేయాలి. వీళ్ళకేదో చేద్దాం మనము అన్నది ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఎలా చేయాలి అది? అంటే ఇప్పుడు నేను వెళ్ళి సార్ ఇది మేము ఎన్ని చేస్తున్నాము, నాకు ఇది కావాలి అని అడగద్దు అంటున్నారు. సో నాకు ఎన్ని చేస్తున్నాము, ఇప్పుడు ఏం అడగాలి నెక్స్ట్? ఏం అడగద్దు, వాళ్ళే నేను ఇది చేస్తానని చెప్తారు. కానీ అలా చెప్పాలి అంటే నేను నా స్టోరీ చెప్పాలా, నా పర్సనల్ స్టోరీ చెప్పాలి, ఏం చెప్పాలి, ఏ ఎమోషన్ క్రియేట్ చేస్తుంది ఏది అన్నది డిఫరెంట్ పీపుల్కి డిఫరెంట్ ఉండేది. సో మాకేంటంటే ఇట్స్ ఎ ప్రోడక్ట్ దట్ యూ కెన్ టచ్ అండ్ ఫీల్. సో అండ్ అటెన్షన్ గ్రాబర్ నాకు లిమిట్లెస్ బైక్ నుంచి ఇట్ వాజంట్ ఎ బిగ్ బిజినెస్, బట్ ఇట్ వాజ్ అన్ అటెన్షన్ గ్రాబర్. అవును. సో అది నేను వాడుకొని దాని తర్వాత హౌ డు ఐ ప్రజెంట్ అవర్ కంపెనీ అన్నది మనం ఆలోచించాలి. అండ్ కొన్నిసార్లు మనం చేయని ఐడియాలు ఉంటాయి, అంటే మనం ఇంకా టచ్ కూడా చేయలేదు, కానీ ఆ కస్టమర్స్ నుంచి ఆ రిక్వైర్మెంట్ వస్తుంది, మొత్తం ఎక్కువ పని ఉంటుంది దాంట్లో. అలాంటప్పుడు నేను స్విచ్ అయ్యేది చేయాలా చేయకూడదా అనే డెసిషన్ ఎట్లా తీసుకోవాలి, నేను చేయాలి? నా ప్రకారం చేయకూడదు. సో ఊరికి కస్టమర్లు వచ్చి డ్రైవ్ చేస్తే దారిలో వెళ్ళొద్దు. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. సో కొన్ని ఏంటంటే కస్టమర్లు ఛాన్స్ వస్తే చాలా చెప్తారు, కస్టమర్ వదిలితే ఏదని చెప్తాడు. సో ఫస్ట్ కస్టమర్ బిగ్ బాస్కెట్తో ఫీడ్బ్యాక్ ఏంటంటే, నాకు 4-wheeler కావాలి, 3-wheeler కాదు 4-wheeler కావాలి. సో మేము 4-wheeler సైడ్ షిఫ్ట్ అవ్వచ్చు, కానీ మార్కెట్ ఎటు మూవ్ అవుతున్నా అన్నది కొంచెం యాజ్ ఎ ఫౌండర్ యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఇన్సైట్స్. 4-wheelerలో మీకు గుర్తుంటే అప్పట్లో టాటా ఏస్ ఉండేది. టాటా ఏస్లో ఒక డ్రైవర్ కూర్చున్నాడు, ఒక డెలివరీ బాయ్ కూర్చున్నాడు.
ఇద్దరు పీపుల్ కూర్చొని వచ్చేవాళ్ళు. అది 3 వీలర్‌కి షిఫ్ట్ అయ్యి ఒక్కడే డ్రైవర్ కమ్ డెలివరీ బాయ్‌కి మారితే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ద ఎఫిషియన్సీ ఆఫ్ ద ఫార్మ్ ఫ్యాక్టర్. ఆ పర్సన్ 1 పర్సన్ సాలరీలు. కాస్ట్ రిడక్షన్ వాస్ మ్యాసివ్ ఫర్ దెమ్. సో, అది ఎక్స్‌ప్లెయిన్ చేయాలి వాళ్ళకి. సో, లక్కీలీ ఏంటంటే దేర్ ట్రాన్సిషన్ టీమ్ వాస్ ఆల్సో గోయింగ్ త్రూ దట్ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్. సో, ఆ ఫస్ట్ కస్టమర్ నాకొచ్చిన తర్వాత ఐ బికమ్ క్రెడిబుల్. సో, వెన్ ఐ బికమ్ క్రెడిబుల్ ఐ ఇప్పుడు ఆల్రెడీ వాడు వాడుతున్నాడు కాబట్టి ఇదే స్టోరీ ఇంకో చోట చెప్పచ్చు. వేరే చోట చెప్పొచ్చు. సో, కొన్ని దెర్ ఈస్ ఎ సర్టన్ లక్ ఫ్యాక్టర్ ఆల్సో టు బి ఇన్వాల్వ్డ్. సో, ఇట్ కాంట్ మొత్తం నా విజన్ వల్ల అయిందని చెప్తే ఇట్ ఈస్ రాంగ్. సో, లక్ ఆల్సో ఫేవర్స్ వెన్ యూ ఫాలో సర్టన్ పాత్ నేను అబ్జర్వ్ చేసింది. ఏదన్నా అలా కస్టమర్ ఇచ్చిన ఫీడ్బ్యాక్ వల్ల బాగా పనిచేసింది అన్నది ఏమైనా ఉందా? సో, ఇప్పుడు నా సర్టిఫికేషన్స్ అన్నీ అక్రాస్ ద గ్లోబ్ సర్టిఫికేషన్స్ వచ్చాయంటే వాళ్ళు కింద పడేసి తొక్కి పాడు చేసిన బ్యాటరీల వల్ల వచ్చింది. ఆ టైంలో వీళ్ళేం కస్టమర్స్ రా అనుకునేవాడిని. ఇప్పుడు వాళ్ళ వల్లే కంపెనీ బిల్డ్ అయింది అసలు యాక్చువల్లీ. సో, ప్రోడక్ట్ బిల్డ్ అయింది. ప్రోడక్ట్ గుడ్ బ్యాటరీ ప్యాక్, రిలయబుల్ సేఫ్ బ్యాటరీ ప్యాక్ వచ్చింది మనకి. వండర్ఫుల్. ఇంకొక క్వశ్చన్ ఫ్రమ్ ఏ ఫౌండర్ టు ఫౌండర్ స్టాండ్ పాయింట్. ఈ జర్నీలో ఆల్మోస్ట్ ఎన్నేళ్ళు నేను స్టార్ట్ చేసి? ఒక 8 years అనుకోండి. 8 years. అంతకుముందు 4 రీసెర్చ్ 3-4 years చేశారా? సో, 2 years దీని మీద పనిచేస్తుంటాం. సో 12 ఏళ్ళు అంటే అదేం తక్కువ టైం కాదు. 10 years అనుకోవచ్చు. సో ఈ టైంలో ఇంత జర్నీ, ఇంత అప్స్ డౌన్స్, మీతో పాటు వెనక మొదలు పెట్టినడేమో హండ్రెడ్స్ ఆఫ్ మిలియన్స్ రీచ్ చేస్తుంటాడు, ఇంకోటేమో ఇంకేదో జరుగుతూ ఉంటుంది. వాట్ వాజ్ యువర్ మెంటల్ స్టేటస్ లైక్? సో, ఐ థింక్ స్టార్ట్ చేసింది ఇనీషియల్గా వీడి కాంపిటీటర్ ఉంటాడు, వాడి కాంపిటీటర్ ఉంటాడు, లేకపోతే నేను ఇంత ఇన్వెస్ట్మెంట్ రేస్ చేస్తాను, నేను నా కంపెనీ వాల్యూ ఇంత ఉండింది, ఇంతకు అమ్మేస్తాను వాజ్ నెవర్ ద థాట్ ప్రాసెస్. సో, థాట్ ప్రాసెస్ వాజ్ ఆల్వేస్ అబౌట్ హౌ టు సేవ్ ద ఎన్విరాన్మెంట్. Make sure that the products that you produce are not just environmentally friendly but also economically friendly to your customers was the goal. సో, వాల్యుయేషన్లో అవన్నీ ఆనెస్ట్గా చెప్తున్నా పట్టించుకోలేదు స్టార్ట్ చేసినప్పుడు. సో, ఇప్పుడు కూడా ద విజన్ రిమైన్స్ ద సేమ్. సో, ద డిప్లాయ్మెంట్ మనం అనుకున్నంత స్పీడ్లో అయ్యి ఉండకపోవచ్చు. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఒక 1 lakh 3 వీలర్స్కి ఆర్డర్స్ ఉన్నాయి. దాని తర్వాత ఒక సిటీలో ఎక్స్క్లూజివిటీ వచ్చింది. వీ విల్ బీ ఏబుల్ టు సెటప్ పీస్ఫుల్లీ స్వాపింగ్ స్టేషన్స్. వన్స్ దట్ ఈస్ ప్రూవెన్ వీఆర్ టాకింగ్ టు ఐఎఫ్సి, వరల్డ్ బ్యాంక్, ఏడిబి and various other మంచి పెద్ద పైప్లైన్ బిల్డ్ అయింది ఇప్పుడు. So now how do we execute to make sure that we get to that exponential stage అన్నది ఒకటి ఇంపార్టెంట్. సో, నాకన్నా రేస్ చేసిన వాళ్ళందరూ మూతేసుకున్న వాళ్ళు కొంచెం మంది ఉన్నారు, ఇంకా నడుపుతున్న వాళ్ళు మోయిపోతున్నారు. అది మనం డిసైడ్ చేయలేం. దట్ డిపెండ్స్ ఆన్ దేర్ స్ట్రాటజీ, దేర్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్. సో, ఐ థింక్ కంపేర్డ్ టు దెమ్ వీ డూ హ్యావ్ ఎ డిఫరెన్సియేషన్ అండ్ దట్ డిఫరెన్సియేషన్ will help us get into the mass market segment. ఎన్ని వెహికల్స్ ఉంటాయి మార్కెట్లోకి? మేబీ 1000 ఉంటాయా? లేదు, 3,500 వెహికల్స్ వరకు ఉన్నాయి. 3,500 4,000 ఆల్రెడీ మార్కెట్లో ఉన్నాయి. ఆల్రెడీ ఇది కాక 1,00,000 వెహికల్స్కి ఇప్పుడు ఆర్డర్ బిల్డ్ అవుతుంది మొత్తం అంతా. Awesome. So I hope that you will really crack it soon. And మన హైదరాబాద్ పేరు మళ్ళీ ఒక యూనికార్న్తో ఇంకొక ఎక్స్ట్రా యూనికార్న్ యాడ్ చేస్తారు మన హైదరాబాద్కి అని అనుకుంటున్నాను. హోప్ఫుల్లీ దట్ ఈస్ నాట్ ద ఎయిమ్ అగైన్ మళ్ళీ. మాకండి మీ ఎయిమ్ మీది. సో యాజ్ ఎ బై ప్రోడక్ట్ దెన్ ఇట్ ఈస్ డెఫినెట్లీ గుడ్. ఐ థింక్ ద ఎకోసిస్టమ్, నాట్ జస్ట్ us but the ecosystem in Hyderabad needs a lot more exits is what I believe. ఫౌండర్స్ ఎగ్జిట్స్ వస్తే దే విల్ బీ ఏబుల్ టు ఇన్వెస్ట్ రిస్కియర్ ప్రోడక్ట్స్, రియల్ ఎస్టేట్లోకి పోకుండా. సో యాక్చువల్లీ బెంగళూరులో జరిగింది అదే, మనం ఇంకా సైకిల్ స్టార్ట్ అవ్వలేదు మనకి. సో హైదరాబాద్లో జనరల్గా ఏంటంటే స్టార్టప్స్ కన్నా రియల్ ఎస్టేట్ ఇస్ ద ప్రైమరీ ఇన్వెస్ట్మెంట్ సోర్స్ అబ్జర్వ్ చేసింది. అండ్ రైట్లీ సో, డిపెండింగ్ ఆన్ దేర్ ఎవరికి ఎక్కడ ROI వస్తే అక్కడికి వెళ్తారు. సో బెంగళూరులో ఏంటంటే యూ హ్యావ్ సీన్ అ లాట్ మోర్ స్టార్టప్స్, ఎక్విజిషన్స్, IPOs అవన్నీ జరిగాయి కాబట్టి దట్ ఎన్విరాన్మెంట్ హ్యాస్ బిన్ బిల్డ్. We'll have to somehow try to replicate that. I think the government of Telangana is doing their best to promote that. There is continuity of the programs from various governments so far, and we hope that that will continue. They have also been very supportive with the land as well as some of the subsidies they have given. So even ఇప్పుడు ఇచ్చారు మీకు? Wonderful. They have given the best subsidies. I can't complain. Wonderful. So initially we had to negotiate, but compared to other places they have given us good subsidies now. కాదు బ్రో, ఇప్పుడు చాలా మంది యంగ్ పీపుల్ ఉంటారు, లెట్స్ సే 20 year olds, 25 year olds. వాళ్ళు ఈ జర్నీలోకి వచ్చే ముందు
మీరు ఆల్రెడీ 2, 3 టిప్స్ ఇచ్చారు. అవును. బట్ ఒక్కసారి ఫైనల్లీ ఈ 4, 5 విషయాలు గుర్తుపెట్టుకోండి. నా 15 ఏళ్ల ఎక్స్‌పీరియన్స్‌తో చెప్తున్నాను అవును. అనేవి ఉన్నాయా? సో, చాలా చోట్ల నుంచి వినుంటారు. వాట్ కీప్స్ యూ అలైవ్ అండ్ గ్రోయింగ్ ఈస్ బేసికలీ యువర్ ప్యాషన్. సో, ఇది వేరే ఫీల్డ్‌లో నేను చేయగలుగుతానని నేను అనుకోను. సో, బికాజ్ ఐ లైక్ ద ఫీల్డ్ ఐ యామ్ ఇన్. ఐ ఐ లైక్ డూయింగ్ వాట్ ఐ డూ. సో, ఆ ఫీల్డ్‌లో దెన్ యూ లుక్ ఎట్ ప్రాబ్లమ్స్. వాట్ ఆర్ ద సొల్యూషన్స్ అన్నది చూస్తే దెర్ విల్ బి ఆబ్వియస్లీ అప్స్ అండ్ డౌన్స్ అట్ వేరియస్ స్టేజెస్. సో, అందరూ ఫేస్ చేసినోళ్ళే. నేను ఎక్సెప్షన్ కాదు. సో, వాట్ విల్ డ్రైవ్ యూ ఈస్ బేసికలీ డౌన్‌లో ఉన్నప్పుడు వాట్ డిడ్ యూ ఇనిషియల్లీ స్టార్ట్ ఆఫ్ విత్? వాట్ ఈస్ యువర్ ఎయిమ్? సో, ఆర్ యూ మేకింగ్ progress towards that aim? హ్మ్. So everyone wants an exponential curve. Exponential curve comes to some people on in first 1 year, 2 years, కొంతమంది లేట్ 3 years. అవుద్ది. కొంచెమందికి it comes after 10-15 years. You need to be there. So I think electric vehicles are going through a rough phase. Mobility is going through a rough phase at this point of time. ఎందుకంటున్నారు? అంటే ఇది సైకిల్స్. సో ఇది ఇండియాలో ఏంటంటే ఇది ఫస్ట్ సైకిల్ మనం చూస్తుంది. ఇప్పుడే కదా స్టార్ట్ అయింది. సో యూఎస్లో ఏంటంటే టెస్లాతో పాటు అప్పట్లో ఒక రివియన్‌లు, లూసిడ్‌లు. రివియన్ తర్వాత వచ్చింది. సో ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2009-2010 టైం ఫ్రేమ్లో టెస్లా ఉండే బెటర్ ప్లేస్ అని $800 million రేస్ చేశారు. సో దే రేస్ మోర్ ఫండింగ్ దెన్ టెస్లా ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్, సెట్టింగ్ అప్ స్వాపింగ్ స్టేషన్స్. దే ట్రై టు వర్క్ విత్ మ్యానుఫ్యాక్చరర్స్, వెహికల్ మ్యానుఫ్యాక్చరర్స్తో వర్క్ చేద్దాం అనుకున్నారు. 8 monthsలో దే వెంట్ బస్ట్. ది షాయ్ అగసి అని సాప్, హీ యూస్ టు బి అన్ ఎగ్జిక్యూటివ్ ఆఫ్ ఎస్ఏపి. సో తర్వాత హీ స్టార్టెడ్ స్వాపింగ్ స్టేషన్. ఇట్ వాస్ ఎ గుడ్ ఐడియా, బట్ ఎగ్జిక్యూషన్ వైజ్ యూ నీడ్ టు గెట్ దమ్ రైట్. సో దే రేస్డ్ $800 million and went bust. That was first cycle where US government, Tesla currently exists because US government has given them a $400 million loan at that point of time. ఆల్మోస్ట్ క్లోజ్ అయ్యే టైంలో. సో ఇప్పుడు మనం he might be the most powerful man in the world or pretending to be one, but at that point of time he was literally ready to close at one point of time. అప్పటిదాకా ఎందుకు 2018-19 టైం ఫ్రేమ్లో he was trying to sell the company to Apple. So Apple didn't give an appointment, so that's why Tesla is what it is today. So various factors, again COVID స్ట్రక్ అయింది, స్టిమ్యులస్ చెక్స్ వచ్చాయి. సో దాని నుంచి వాల్యుయేషన్ మ్యాసివ్గా పెరిగింది. సో దే ఆర్ ఇన్ ఎ వెరీ గుడ్ స్టేట్ నౌ. So you'll have to go through those cycles. You'll have to survive. Tesla is one company that has survived all of these cycles. ఆల్మోస్ట్ 3 సైకిల్స్. ఫిస్కర్ అని ఉండేది, విన్నా వాళ్ళు. హైదరాబాద్లో దే హ్యాడ్ ఎ డెవలప్మెంట్ సెంటర్ as well. So Fisker 2.0 was recently they have gone bankrupt, but Fisker 1.0 was when he was building cars for Tesla. Tesla designer Fisker unde, he started his own company. So that went bust again. So we are seeing the first cycle in India. So these cycles keep happening every 3-4 years. సో కానీ మనం లేట్ రావటం అడ్వాంటేజ్ అని ఒక రకంగా ఇండియా. సో లేట్గా రావటం డెఫినెట్లీ టెక్నాలజీ లీప్ ఫ్రాగింగ్ అని ఒకటి ఉండేది. సో ఇప్పుడు ఇంటెల్ కానీ ఎన్విడియాలు కానీ వాళ్ళు చేసింది అదే. సో ఇప్పుడు సర్ప్రైజ్ అవుతారు. నేను సోమాలి ల్యాండ్ అనే ప్లేస్కి వెళ్ళా. సోమాలియాలో ఇట్ ఈస్ వన్ పార్ట్ ఆఫ్ సోమాలియా. సో 10 years బ్యాక్ అలా కొంచెం ఎందుకు లేరు అక్కడికి? పైరేట్స్ ఉండేది వన్ పర్టికులర్ ఏరియాలో ఉంటారు అనమాట. 7 షేప్లో ఉండిద్ది. కింద పోర్షన్లో పైరేట్స్ ఉంటారు. సోమాలియా మోగదీషు అంటారు, దీన్నేమో సోమాలి ల్యాండ్ హర్గేసా అంటారు. సో ద ఫాస్టెస్ట్ ఇంటర్నెట్ ఐ హ్యావ్ సీన్ వాజ్ ఇన్ సోమాలి ల్యాండ్. ఎవరికైనా చెప్తే నవ్వుతారు. డైరెక్ట్ 4G 5Gలోకి స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆఫ్రికన్ స్టోరీ. సో డిప్లాయ్మెంట్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కేబుల్ అవన్నీ ఏం లేదు, డైరెక్ట్ టవర్స్ వాటి నుంచి స్టార్ట్ చేసేవాళ్ళు. సో మొబైల్ మనీ ఉండదు. వీఆర్ కరెంట్లీ టాకింగ్ అబౌట్ ఫ్యాంటాస్టిక్ డిజిటల్ పేమెంట్స్ ఇన్ ఇండియా అండ్ ఆల్, బట్ ఇట్ టుక్ ఆఫ్ ఇన్ ఎ మ్యాసివ్ వే ఇన్ ఆఫ్రికా. కరెక్ట్. సో నేను వాళ్ళ క్యాష్ ఇస్తుంటే నన్ను కింద నుంచి పై దాకా చూశారు. అవును, అక్కడ మన చిన్న పానీపూరి చిన్న చిన్న షాప్స్లో కూడా ఎంపీసీ నడిచేది. సో చిన్నదాని నుంచి $1 million వరకు కూడా ట్రాన్సాక్షన్స్ డిజిటల్ ఉండేవి. వాళ్ళకి సెల్ ఫోన్, కొంచెం మంది ఓల్డర్ పీపుల్కి ఇది లేకపోతే ఫోన్ నెంబర్ బేస్డ్, ఇది ఫోన్ నెంబర్ బేస్డ్ 1100 ఫోన్స్ వాడేవాళ్ళు, SMS లాగా. సో ఐ వాస్ ద గై హూ వాస్ ఏమంటారు, వాళ్ళు వెరైటీగా నన్ను చూసారు.
సో దెర్ ఆర్ ఫెంటాస్టిక్ ప్లేసెస్ వేర్ యూ లెర్న్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్. యూ నీడ్ టు బి అంటే మీరు ఓపెన్ టు ఇట్. చెప్పేది ఏంటంటే నాకు అర్థమైంది. వాడు ఫస్ట్ ఫేజ్‌లో అండర్ లైన్‌లు ఏసి మళ్ళీ సెకండ్ ఫేజ్‌కి మళ్ళీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మార్చి మళ్ళీ ఆ! కొత్త ఇన్వెస్ట్‌మెంట్ ఇంత ఆ! పని లేకుండా ఆ! డైరెక్ట్‌గా రావటం వల్ల ఒకేసారి అడ్వాంటేజెస్ స్పీడ్‌గా వచ్చేసారు. ఆ! మనకి అడ్వాంటేజ్ ఉంటది ఆ! యాక్చువల్లీ ఒక పాయింట్‌లో. లెగసీ ప్లేయర్స్‌కి ఆ ప్రాబ్లమ్ ఉండదు. హ్మ్. సో మనకి ఉండే. సో ఇప్పుడు నెక్స్ట్ ఫేజ్ స్టార్లింక్ అనే ఒకటి వస్తుంది కదా! డైరెక్ట్. సో అది ఎలా అన్నది చూడాలి. కానీ అలానే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చైనా ముందుకెళ్ళటం వల్ల హ్మ్. ఆ రోజు ఇవన్నీ ఆలోచించి కావాల్సిన మైన్స్‌ని కొనేసి ఉంచుకోవటం వల్ల అవును. అవును. వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఈరోజు బ్యాటరీస్ అక్కడి నుంచి ఎక్కడ రావట్లేదు మనకి సెల్స్. సో అగైన్ డబుల్ ఎడ్జ్ సోర్డ్. సో జియో పాలిటిక్స్ డిఫరెంట్, బిజినెస్ ఇస్ డిఫరెంట్. హ్మ్. సో జియో పాలిటిక్స్తో బిజినెస్ చూసినప్పుడు వాట్ ఆర్ ద ప్లేసెస్ వేర్ యూ వుడ్ హ్యావ్ అడ్వాంటేజెస్ ఈవెన్ ఇఫ్ జియో పాలిటిక్స్ ఏంలోకి వచ్చినా కానీ నీకు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ దట్. అన్నది కొంచెం ప్లానింగ్లో ఉండాలి. సో ఇప్పుడు నా కాంపిటీటర్స్ యూఎస్లో అమ్మే బ్యాటరీస్ నాకు ఎవ్వరు ఇండియన్ కాంపిటీటర్స్ లేరు. ఎవ్రీ వన్ ఈజ్ ఏ చైనీస్ కాంపిటీటర్. వాళ్ళ ప్రైస్ అన్నీ నాకన్నా తక్కువే. సో ఓన్లీ ఏంటంటే యూఎస్లో సర్వీసింగ్ కాస్ట్ చాలా ఎక్కువ ఉండేది. సో ఒక బ్యాటరీ ఎక్కడో అరిజోనాలో డెజర్ట్లో ఉంది, ట్రక్ అక్కడ ఉంది, ఎక్కడికో పోయి రావాలి. అక్కడ పని చేయలేదనుకోండి, ఆ బ్యాటరీ కాస్ట్ కన్నా అక్కడికి మనిషిని పంపడానికి వాడికి కాస్ట్ ఎక్కువైంది. ఆ మనిషి కాస్ట్ మ్యాసివ్గా ఉండేది. సో అలాంటి ఆపర్చునిటీస్ చూసుకొని యూ నీడ్ టు డిజైన్ యువర్ ప్రోడక్ట్స్ సో దట్ అలాంటి సిచ్యువేషన్స్లో హౌ డూ యూ బికమ్ ఎఫిషియెంట్ కంపేర్ టు దిస్. వాల్యూ ప్రాపోజిషన్ కస్టమర్కి నేను దొరకలేదు, నేను ఇండియాలో ఉన్నా, వాడు చైనాలో ఉన్నాడు, మేమిద్దరం వచ్చి అది రిపేర్ చేయలేము, నువ్వు ఎలా రిపేర్ చేయగలుగుతావు అన్నది నా దాంతో చేయగలుగుతావు, వాడి దాంతో చేస్తే నీకు ఫైర్ వచ్చింది ఈజ్ ద సెల్లింగ్ పాయింట్ దట్ వీ కరెంట్లీ హ్యావ్. గాట్ ఇట్. సో గుడ్. సో ఇప్పుడు మనం మీరు బ్యాటరీ ప్యాకింగ్ నుంచి సెల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ వెళ్ళే స్కోప్ కనిపిస్తుంది ఇప్పుడు ఏమన్నా near future లో? అస్సలు లేదు. వెళ్ళరాటు? లేదు, దట్స్ ఎ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. అండ్ దాంతో ప్రాబ్లం ఏంటంటే యూ నీడ్ టు మూవ్ ఇన్ సర్టన్ కెమిస్ట్రీ ఆర్ యూ నీడ్ టు డూ ప్యారలల్ కెమిస్ట్రీస్. ఇప్పుడు టాప్ మోస్ట్ సెల్ మ్యానుఫ్యాక్చరర్స్ అక్రాస్ ద గ్లోబ్ చూసుకుంటే అన్ని కెమిస్ట్రీస్లో ఉన్నారు. దే ప్రొడ్యూస్ ఎన్ఎంసీ, ఎల్ఎఫ్పి అండ్ వేరియస్ అదర్ కెమిస్ట్రీస్. దట్ విల్ బి అ మ్యాసివ్ ఇన్వెస్ట్మెంట్ అండ్ దట్ ఈస్ సంథింగ్ వీ డూ నాట్ వాంట్ టు గెట్ ఇన్ టు. సో మనం ఆ నెక్స్ట్ లేయర్ మీద పనిచేస్తాం. నెక్స్ట్ లేయర్. సో అగైన్ ఎక్స్పర్టీస్ ఏంటంటే యూ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ యూఆర్ ఎక్స్పర్టీ. మన ఎక్స్పర్టీస్ సైన్స్ కాదు మంది, మన ఇంజనీరింగ్. సో ఎక్స్పర్టీస్ ఏంటి, హౌ డూ యూ యాడ్ వాల్యూ. సో ఇప్పుడు వెళ్ళేసి నేను సెల్స్ తయారు చేస్తే చైనా వాళ్ళకన్నా చీప్ చేస్తానంటే కొంచెం కష్టం. నాట్ ద రైట్ టైం. మ్యాసివ్ క్వాంటిటీస్. వాళ్ళ మొత్తానికి ఒక సిటీలో ఎన్ని సేల్స్ జరుగుతున్నాయి, మన ఎంటైర్ కంట్రీలో అన్ని సేల్స్ జరుగుతున్నాయి ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైం. మేబీ ఇన్ ఫ్యూచర్ ఇట్ మైట్ ఇంక్రీజ్, బట్ షెన్జన్లో ఎన్ని సేల్స్ జరుగుతాయో ఎంటైర్ ఇండియాలో అంత తక్కువ ఉంది. అంత రిక్వైర్మెంట్ అంతకన్నా తక్కువ. సో వాళ్ళతో కంపీట్ చేయడం అంటే యూ నీడ్ టు గెట్ ఇన్ టు మాస్ ప్రొడక్షన్, మ్యాసివ్ డిమాండ్ గ్రోత్ అండ్ ఆల్. యూ నీడ్ టు సెటప్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫస్ట్, మేక్ ఇట్ కన్వీనియంట్ ఫర్ పీపుల్ టు యూస్ దెమ్. ఇప్పుడు చూస్తుంది రిజల్ట్స్ మనం. సో వాళ్ళు లాస్ట్ 10-15 years నుంచి ఎంత ఇన్వెస్ట్మెంట్స్ చేశారన్నది ఎవ్రీ వన్ కీప్స్ ఇగ్నోరింగ్. కరెక్ట్. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే చైనాలో ఇన్వెస్ట్మెంట్స్ యాక్చువల్లీ కమ్ ఫ్రమ్ గవర్నమెంట్. మనకి ఇండియాలో ప్రైవేట్ నుంచి తెచ్చుకోవాలి, మనం బ్యాంక్ నుంచి లోన్ తెచ్చుకోవాలి, వాడికి మనం ఒప్పించాలి, రకరకాలు చేయాలి. సో ఆ అడ్వాంటేజ్ కూడా ఉంది వాళ్ళకి ఫ్రమ్ ఏ గవర్నమెంట్ సపోర్ట్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో ఇప్పుడు ఫ్యూచర్ అంటారు ఎలక్ట్రిక్ వెహికల్స్, ఇప్పుడు కాదు ఫ్యూచర్, 10 years బ్యాక్ ఫ్యూచర్ అండి. ఇది ప్రెసెంట్. ఇది ప్రెసెంట్. సో కానీ మరి ఇప్పుడు ఫ్యూచర్ ఏంటి, హైడ్రోజనా? ఇప్పుడు అసలు ఇప్పుడు ఇండియా ఫ్యూచర్ గురించి హైడ్రోజన్ ఆల్రెడీ మాట్లాడుతుంది. అంటే అగైన్ డిఫరెంట్ టెక్నాలజీస్ ఉన్నాయి. సో ఫస్ట్ ఏమో హైడ్రోజన్. సో హైడ్రోజన్ బికమ్స్ రెలవెంట్. ఎందుకు రెలవెంట్ అయిందంటే చైనా హ్యాస్ మ్యాసివ్ లీడ్ ఇన్ ఎలక్ట్రిక్ వెహికల్స్. సో జియో పాలిటిక్స్ మన కింద ఇండియా లీడ్ కావాలి, సెల్ఫ్ సఫిషియన్సీ రావాలి. దట్ ఈస్ Obviously. స్ట్రాటజిక్ ఫర్ ఎనీ కంట్రీ. సో అందులో యుఎస్ ఈస్ లుకింగ్ ఎట్ హైడ్రోజన్, యూరోప్ ఈస్ లుకింగ్ ఎట్ హైడ్రోజన్, ఇండియా, జపాన్. అచ్చా మొత్తం ఎంటైర్ వరల్డ్ ఇస్ Yeah, లుకింగ్ ఎట్ హైడ్రోజన్ yeah, బికాజ్ చైనా దానిలో ఉంది కాబట్టి. సో అగైన్ థాట్ ప్రాసెస్ ఏంటంటే ఆల్రెడీ వాళ్ళు అందులో డామినెంట్ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం దాని మీద స్టార్ట్ చేసే వాళ్ళు, ఈజ్ దర్ ఎనీ వే దట్ హైడ్రోజన్ కెన్ టేక్ ఆఫ్
దట్ ఈస్ వన్ బెట్. దెన్ సాలిడ్ స్టేట్ బ్యాటరీస్, ఏంటి కాన్సెప్ట్ ఏంటి? సాలిడ్ స్టేట్ బ్యాటరీ అంటే ఏంటి అసలు? ఎలక్ట్రోలైట్స్ ఉండవు, అంటే లిక్విడ్ లిక్విడ్ ఎలక్ట్రోలైట్ ఉండేది. మామూలుగా బ్యాటరీని ఇప్పుడు వస్తే జెల్ లాగా వచ్చింది, అవును. జెల్ ఫామ్లో కాకుండా లేయర్స్ ఆఫ్ సాలిడ్ ఆక్సైడ్స్ ఉంటాయి. సో అట్లా పౌడర్లో ఉంటుందా లేకపోతే సాలిడ్? అగైన్ ఐఎమ్ నాట్ ఎ టెక్నికల్ ఎక్స్పర్ట్ ఇన్ ఇట్. ఓకే. సో సాలిడ్ స్టేట్ బ్యాటరీస్ ఆర్ వన్ ఆఫ్ ద ఆప్షన్స్ దట్ దే ఆర్ లుకింగ్ ఎట్. దాని తర్వాత ఇప్పుడు మళ్ళీ సడన్గా ఆల్ టెక్ కంపెనీస్ ఆర్ టాకింగ్ అబౌట్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్స్. కానీ అంత వరకు వచ్చాం మనం జనరల్ పబ్లిక్ మాడ్యులారిటీ లెవెల్కి. అంటే సక్సెస్ఫుల్లీ డిప్లాయిడ్ మాడ్యులర్ రియాక్టర్స్ ఆర్ కరెంట్లీ ఓన్లీ ఇన్ చైనా అండ్ రష్యా అన్నది. ఇట్లా షిప్స్లో వాడుతున్నారా, దేనిలో వాడుతున్నారు వాటిని? లేదు, మాడ్యులర్ రియాక్టర్స్ ఆర్ మచ్ మోర్ స్మాలర్. ఈ ఇంటి లెవెల్లో వాడుకోవచ్చు నేను. ఇంటి లెవెల్లో కాదనుకుంటాను, కానీ Maybe ఒక factory కాలనీ level. లెవెల్లో ఆ టైప్లో నైస్. ఉంటుంది అనుకుంటా. సో డిఫరెంట్ టెక్నాలజీస్, ఆల్ ఆర్ ఎనర్జీ. సో ఎనర్జీ ఎలా అన్నది, I believe that lithium ion batteries will be the future for the next 10-15 years at least, because massive scales ko vachesai. When you scale something up, it basically becomes affordable. So ఆ స్టేజ్లో కరెంట్లీ లిథియం అయాన్ ఉంది. సోలార్ ఎనర్జీ, విండ్ ఎనర్జీతో ప్రాబ్లం ఏంటంటే ఇంటర్మీడియట్, అంటే బేస్ లోడ్ కోసం వాడలేరు. ఇఫ్ దే ఇంటిగ్రేటెడ్ విత్ బ్యాటరీ ప్యాక్స్ అండ్ ఆల్, దెన్ ఇట్ బికమ్స్ మచ్ మోర్. సో ఇప్పుడు వెహికల్స్ అన్నీ ఐడిల్ ఉండే వాళ్ళు కొంచెం ఎనర్జీ అబ్జర్వ్ చేసుకొని గ్రిడ్కి ఇచ్చే స్మార్ట్ గ్రిడ్ ఇస్ ప్రాబ్లీ. సో రాత్రిపూట నా వెహికల్ ఉన్న ఛార్జింగ్ ని గ్రిడ్కి వదులుకోవచ్చు, వెనక్కి ముందుకి move ఎగ్జాక్ట్లీ. చేసుకోవచ్చు. సో దోస్ ఆర్ ద టెక్నాలజీ వేర్ ఇండియా హ్యాస్ టు మూవ్ ఇన్ దట్ డైరెక్షన్. V2G అంటారు దీన్ని. వెహికల్ టు వెహికల్ టు గ్రిడ్. అవును. సో V2G మోడల్ అలాంటివి, బికాస్ వీఆర్ వెరీ గుడ్ ఎట్ సాఫ్ట్వేర్. సో కూర్చొని ఏదైనా రాసేయచ్చు మనం. సో వీ నీడ్ టు లెవరేజ్ దట్ స్ట్రెంగ్త్. ఇప్పుడు నేను మళ్ళీ వచ్చేసి లిథియం అయాన్ సెల్స్ కెమిస్ట్రీస్ ఇప్పుడు నేను బిల్డ్ చేస్తానంటే, there might be a few technologies which might proprietary technologies that might click, but the chances are low at this point of time. బ్రో ఇప్పుడు ఇవన్నీ బాగానే ఉన్నాయి, ఇన్ని లక్షల బ్యాటరీలు వెహికల్ అన్నీ వస్తున్నాయి. బట్ రేపు పొద్దున వీటి లైఫ్ అయిపోయాక రీసైకిల్ చేయాలి కదా, ఏంటి దీని పరిస్థితి? ఇంత కెమికల్ ఇవన్నీ ల్యాండ్ డంపింగ్స్ వెళ్తే ఏమవుతుంది? సో ఫస్ట్ ఏంటంటే లిథియం అయాన్ బ్యాటరీస్కి రెండు మూడు అప్లికేషన్స్ ఉంటాయి. సో ఫస్ట్ అప్లికేషన్ ఏమో ఆటోమోటివ్లో. సో ఒక 4 years వరకు, 4 to 5 years వరకు ఆటోమోటివ్లో పనిచేస్తాయి. సో ఆ 5 years అయిపోయిన తర్వాత ఏంటంటే బ్యాటరీలో సర్జ్ పవర్ అని ఉండిద్ది. అంటే మనకి యాక్సెలరేట్ చేసేటప్పుడు పుష్ వచ్చేది కదా వెహికల్లో, అర్జెంట్ కావాల్సినప్పుడు రావటం, పికప్ అని అంటాము. సో ఆ పికప్ ఉండదు, కానీ జనరల్గా నార్మల్ ఎనర్జీ ఇవ్వగలిగిన కెపాసిటీ ఉంటాయి. కానీ పికప్ ఉండదు కాబట్టి వెహికల్స్కి యూస్ఫుల్ ఉండవు. సో ఇల్లు, ఆఫీసెస్, వాటికి బ్యాకప్ అప్లికేషన్స్కి యూ కెన్ స్టిల్ యూస్ దెమ్ ఫర్ అనదర్ 6 years. సో టెస్లా వాళ్ళలాగా ఇంట్లో పెట్టుకోవచ్చు. టెస్లా వాళ్ళలాగా పెట్టుకోవచ్చు. సో 4 years ఆటోమోటివ్ లైఫ్, 6 years దీనికి బ్యాకప్ అప్లికేషన్స్కి లైఫ్. ఆ 6 years అయిపోయిన తర్వాత దెర్ ఆర్ ఆల్రెడీ వేరియస్ రీసైక్లింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా యాజ్ వెల్. ఇండియాలో ఇన్ఫ్యాక్ట్ అది పాజిటివ్ అనుకోవాలో నెగిటివ్ అనుకోవాలో నాకు తెలియదు, కానీ సో బయట నుంచి డిస్పోజ్ ఆఫ్ చేసిన బ్యాటరీస్ కూడా మనం తెచ్చుకొని రీసైక్లింగ్ చేస్తున్నాం. మంచిదేగా. మంచిదే అంటే పొల్యూటింగ్, సైడ్ ఎఫెక్ట్స్ పొల్యూట్ చేయకుండా జాగ్రత్త పడాలి మనం. సో డంప్ యార్డ్ లాగా అవ్వకూడదు. సో ఇండియా షుడ్ నాట్ బి ద డంప్ యార్డ్. సో ఇన్వెస్టర్స్ అలాంటి ప్రాజెక్ట్స్లో ఎక్సైట్మెంట్ ఎక్కువ ఉండదు, ఎందుకంటే డబ్బులు త్వరగా వస్తాయి అన్నది. సో ఉన్నాయి ఆల్రెడీ, ఆంధ్ర తెలంగాణలో ఉన్నాయి ఆల్రెడీ, పేర్లు తీసుకోలేను కానీ బట్ ఉన్నాయి, సిటీలో ఉన్నాయి రీసైక్లింగ్ లొకేషన్స్ ఉన్నాయి. సిటీలో కాదు బట్ బయట ఇండియాలో ఉన్నాయి రీసైక్లింగ్ ప్లేసెస్ ఆల్రెడీ. మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. సో పాత లిథియం అయాన్ బ్యాటరీస్ తెచ్చుకొని మరి రీసైక్లింగ్ చేస్తాం. ఎంత వస్తుంది వాడికి మైలేజ్? అంటే ఇప్పుడు ఎవరైనా మనం చూసేవాళ్ళు ఎవరైనా స్టార్ట్ చేయాలంటే అట్లాంటి బిజినెస్ అస్సలు ఐడియా లేదు, టు బి ఆనెస్ట్ విత్ యూ. సో నాకు కొంచెం అది నచ్చదు. సో బట్ రీసైకిల్ చేస్తే పొల్యూషన్తో పాటు నిజంగా రీసైకిల్ వాల్యూ వెనక్కి వస్తుందా? వాల్యూ ఉంది కాబట్టి చేస్తున్నారు కదా. సో బయట కంట్రీస్లో రీసైక్లింగ్ చాలా ఎక్స్పెన్సివ్ ఉంటుంది. సో మనకి ఇక్కడ రీసైక్లింగ్ కొంచెం చీపర్ కాబట్టి వీ కెన్ స్టిల్ యూజ్ దోస్ రిసోర్సెస్ అగైన్. సో దాని నుంచి ప్రాసెసింగ్ చేస్తే ఎంత వాల్యూ రిటర్న్ వచ్చిందన్నది నాకంత ఐ హ్యావెంట్ డన్ దోస్ క్యాల్కులేషన్స్. గాట్ ఇట్. ఇప్పుడు ఇంకొక మన ఆడియన్స్ చాలా మందికి ఈ మధ్య బాగా చూస్తూ బాగా అట్రాక్ట్ అయిన విషయం మహీంద్రా BE6 BE9లో. సో దాంట్లో నాకు 2-3 రకాలు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఫస్ట్ టైం అంత సర్జ్ పవర్, ఇందాక మీరు అన్నారు కొడితే వెళ్ళుద్దరు టైప్లో, ఆ సర్జ్ పవర్, ఆ డిజైన్, వీటన్నిటితో పాటు మోస్ట్ ఇంపార్టెంట్లీ బ్యాటరీ లైఫ్.
వాడు లైఫ్ టైం వారంటీ అంటున్నాడు. అవును. సో ఏంటి ఆ కాన్సెప్ట్ లైఫ్ టైం వారంటీ ఉంటుంది. మీరేమో 10 ఏళ్ళలో బ్యాటరీ పని అయిపోతున్నా 4 ఏళ్ళలో చచ్చిపోద్ది అంటున్నారు. అంటే ఏంటి వాడు ఇచ్చేది ఏంటి అప్పుడు? సో, ఆ 2 మోడల్స్ నాకు గూడా చాలా నచ్చాయి. డిజైన్ చాలా బాగుంది. సో, హోప్‌ఫుల్లీ దే షుడ్ ఇండియా విల్ కంప్లీట్. టేక్ ఆఫ్. ఇండియా హ్యాస్ టు టేక్ ఆఫ్ ఔట్‌సైడ్ ఇండియా అన్నది దట్ ఈస్ సంథింగ్ ఐ ఈ లుక్ మధ్య నేను ఫార్వర్డ్ టు. సిడ్నీలో చూసాను నేను మన ఆ! XUV 700 వెహికల్స్. ఆ! సో, సో సో ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు those days where Indian products will be available outside of India because quality wise or whether with respect to design also we are now matching the అవును. best in the world. So hopefully they will take off. సెకండ్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ దీస్ వెహికల్స్ ఆర్ యూస్డ్ ఫర్ పర్సనల్ యూస్. అవును. సో నేను ఇంతక 4 ఇయర్స్ 10 ఇయర్స్ అన్నది కమర్షియల్ యూస్. అంటే రోజంతా వాడుతూ రుద్దుతూ ఉంటే. కంటిన్యూస్గా వాడతాం, ఫుల్ కెపాసిటీ వాడుతుంటారు అనమాట. అచ్చా అందుకనే వీళ్ళు లైఫ్ లాంగ్ వారంటీ ఇచ్చి ప్లస్ కిలోమీటర్ లెక్క కూడా ఇచ్చారు వారంటీ. 2 lakh కిలోమీటర్స్ 3 lakh కిలోమీటర్స్ ఓనర్షిప్ చేంజ్. అవును. సో ఇఫ్ యూ ఆర్ లుకింగ్ ఎట్ డైలీ నేను కారు వాడేది అప్రాక్సిమేట్లీ 30 to 40 కిలోమీటర్స్. యావరేజ్గా తీసుకుంటే 30 కిలోమీటర్స్ కన్నా తక్కువే ఉంటుంది. సో మన బ్యాటరీ సైజ్ అందులో యాక్చువల్గా ఉన్న కెపాసిటీ 300 కిలోమీటర్స్ వరకు వచ్చే కెపాసిటీ వెహికల్స్ తయారు చేస్తున్నారు. సో 10% ఆఫ్ ద బ్యాటరీ మీరు వాడితే ఆబ్వియస్గా లైఫ్ 4 ఇయర్స్ బదులు 40 ఇయర్స్ వరకు పెరిగింది. అవునా 40 ఇయర్సా? సో అంటే రెగ్యులర్గా వాడుతూ రెగ్యులర్గా ఛార్జ్ డిశ్చార్జ్ చేస్తూ ఉంటే మీకు లైఫ్ ఆఫ్ ద బ్యాటరీ 10% కదా మీరు వాడుతుంది. కెపాసిటీ 300 కిలోమీటర్స్ ఉంటే 30 వాడుతున్నారు ఆన్ అన్ యావరేజ్. సో స్లో ఛార్జింగ్ చేసుకుంటుంటే కంట్రోల్డ్ ఎన్విరాన్మెంట్లో యూ విల్ గెట్ ఎ గుడ్ లైఫ్ అవుట్ ఆఫ్. సో మీరు ఇచ్చే టిప్ ఏంటంటే అయితే ఊరికే ఒక 20% బ్యాటరీ తగ్గిందని ఊరికే ఛార్జింగ్ పెట్టద్దు, అంతేనా? 20% తగ్గి పెడితే నష్టమేం లేదు. ఓకే. సో నష్టం ఏం లేదు, పెట్టుకోవచ్చు. అదే బెటర్ ఛార్జింగ్ టెక్నిక్. అవునా? వెరీ గుడ్. సో ఇన్ఫ్యాక్ట్ సో ఎలక్ట్రిక్ వెహికల్స్ షో ఆఫ్ కింద వాడుతున్నట్టు అయ్యి. ఎందుకంటే రిసోర్సెస్ 300 కిలోమీటర్స్కి కావాల్సిన రిసోర్సెస్ని మీరు డైలీ 10%కి వాడుతున్నారంటే 90% ఇస్ యాక్చువల్లీ వేస్టేజ్ ఆఫ్ దోస్ రిసోర్సెస్. సో అప్పుడప్పుడు దెర్ విల్ బీ సమ్ ఆర్టికల్స్ వేర్ యూ సీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ కాదన్న ఆర్టికల్స్ వస్తుంటాయి. ఈ బిగ్ పిక్చర్లో క్యాలిక్యులేట్ చేస్తే యాక్చువల్లీ నాట్ ఫ్రెండ్లీ. సో ఇఫ్ ఇట్ ఈస్ ఫర్ పర్సనల్ యూజ్ వెహికల్స్ వేర్ ఓన్లీ డైలీ ఒక 30-40 కిలోమీటర్స్ తిరుగుతుంటే దే ఆర్ నాట్. సో ఇఫ్ యు ఆర్ యూజింగ్ ద వెహికల్స్ ఫర్ డైలీ 200 బస్సుల్లో ఆటోల్లో అలాంటి వాటికి దెన్ డెఫినెట్లీ అసలు క్వశ్చనే లేదు, ఎక్స్ట్రీమ్లీ ఎన్విరాన్మెంటలీ ఫ్రెండ్లీ. సో అందుకే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ కూడా సబ్సిడీస్ మీరు అబ్జర్వ్ చేస్తే దీని మీద తీసేశారు. కార్ల మీద తగ్గించేసి ఎల్లో ప్లేట్లు పెంచుతున్నారా? కార్ల మీద తగ్గించి బైక్స్ ఇంకా స్కూటర్స్ ఇంకా దీనికి 3 వీలర్స్కి పెంచారు సబ్సిడీస్. బస్సెస్కి వీటన్నిటికీ పెంచుతున్నారు సబ్సిడీస్. ఇంట్రెస్టింగ్. యాక్చువల్లీ నాకు తెలిసి ఈవెన్చువల్లీ వీళ్ళు కూడా టెస్లా లాగా నైట్ టైం ఛార్జింగ్, టెస్లా వాడు నైట్ టైం ఇంకెవడు కూడా డ్రైవ్ చేస్తున్నట్టు వీళ్ళు నైట్ టైం ఛార్జింగ్ పెట్టి P2G కాన్సెప్ట్ తీసుకొస్తారేమో అయితే చూడాలి. ఈవెన్చువల్లీ యాక్చువల్లీ దట్స్ రైట్ వే. ఎందుకంటే ఈ రిసోర్స్ వేస్ట్ కాకుండా ఉండాలంటే అది తీసుకురావాల్సిందే. అది ప్లస్ సోలార్ ఐ థింక్ ఇట్స్ స్ట్రాంగ్ కాంబినేషన్. అవును. సో ఇఫ్ యూ ఆర్ ఏబుల్ టు మేనేజ్ ద డిమాండ్ అండ్ సప్లై, ప్రొడక్షన్ సోలార్ నుంచి ప్రొడక్షన్, బ్యాటరీస్లో స్టోరేజ్, దాని తర్వాత ఆన్ డిమాండ్ సప్లై ఆఫ్ పవర్ at the grid level manage చేస్తే that is something that we need to focus on as a country, and that is something that not many countries have been successful in doing. ఏదో జస్ట్ నెట్ మీటరింగ్ పెట్టిన వాళ్ళు ఉన్నారు కానీ స్మార్ట్ గ్రిడ్స్ వైపు ఫుల్ ఫ్లెడ్జ్గా ఇంకా మూవ్ అయిన వాళ్ళు చాలా తక్కువ మంది. హోప్ఫుల్లీ విల్ బి దేర్ సూన్. బ్రో ఇప్పుడు మనకి ఎంజీ వాడు ఒక కొత్త కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేశాడు, బ్యాస్ అని, బ్యాటరీ యాజ్ ఎ సర్వీస్ అని. మామూలుగా కారు 16 లక్షలు అమ్ముతుంటే వీడు 10 లక్షల కారు 6 లక్షలు ఇది చెప్తే వాట్ ఈస్ దిస్ కాన్సెప్ట్? సో ఎలక్ట్రిక్ వెహికల్స్తో మెయిన్ ఇష్యూ ఏంటంటే ఉన్న పెట్రోల్ వెహికల్స్తో కంపేర్ చేస్తే ఇనిషియల్ ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు ఏదైనా మోడల్ టాటా పంచ్ ఏదో ఒకటి తీసుకుంటే, పంచ్ ఇవి పంచ్ కదా కర్వ్ ఉంది కదా. సో టాటా కర్వ్ ఈవీకి చూస్తే మీకు ఆల్మోస్ట్ ఆల్ 60-70% కాస్ట్ డిఫరెన్స్ ఉండేది. అదేంటంటే అడిషనల్ బ్యాటరీ కాస్ట్ వల్ల కాస్టింగ్ వస్తుంది. సో ఇనిషియల్గా కస్టమర్ కొనుక్కునేటప్పుడు అందుకే ఎలక్ట్రిక్ వెహికల్స్ అంటే కాస్ట్లీ అన్న ఇంప్రెషన్ వచ్చింది. సో దాన్ని ఈఎంఐల కింద కన్వర్ట్ చేశారనుకోండి, అదే ఎంజీ వాడు చేస్తుంది అనమాట. సో ఆ బ్యాటరీ లైఫ్ ఒక 5 ఏళ్ళో 6 ఏళ్ళో ఉందనుకోండి, అది ఎవ్రీ మంత్ ఇంత పే చేస్తే సరిపోయింది అన్న టైప్లో కన్వర్షన్ చేసేస్తున్నాడు. సో దానివల్ల ఏంటంటే ఇనిషియల్ కాస్ట్ జస్ట్ వెహికల్కి పెడతారు,
బ్యాటరీ ఏమో ఓనర్‌షిప్ వాడుతుండేది. కాకపోతే మీరు మంత్లీ ఇంత పే చేస్తూ పోతుంటారనమాట. దాంతో తక్కువ రేట్ అనిపించింది. యాక్చువల్లీ వీడు ఎంజీఓడ్ కాన్సెప్ట్‌లో ఏం చేశాడు, మంత్లీ ఈఎంఐలో కూడా కాకుండా ఆ! యూసేజ్ మీద పెడుతున్నాడు వాడు ఇప్పుడు. ఓకే. సో ఇన్ని కిలోమీటర్లకి కిలోమీటర్‌లో ₹3.5 నువ్వు కట్టాలి. అవును. కరెంట్ బిల్ నువ్వు ఎట్లైనా కట్టుకుంటావు. అవును. ప్లస్ ఇందాక 3.5 కట్టాలి ఇట్లా అవును. కాన్సెప్ట్. అవును. సో దీనివల్ల వాడు ఎక్కువ వాడితే ఎటు డబ్బులు సంపాదించుకుంటున్నాడు. తక్కువ అవును. వాడితే బ్యాటరీ లైఫ్ కూడా ఎక్కువే ఉంటుంది కాబట్టి అవును. సెట్ అవుద్దేమో. అవును. అలాంటి మోడల్ అందుకే వస్తున్నారనమాట. సో అలా వాడినోళ్ళకేమో బేసిక్‌గా రికవరీ ఉండిద్ది. సో వాడకపోయినా గానీ నీకు లైఫ్ ఎక్కువ వచ్చిద్ది కాబట్టి నీకు కాస్ట్ తక్కువ పడిద్దన్న కాన్సెప్ట్‌తో వచ్చారు. గాట్ ఇట్. బట్ ఇది సక్సెస్ అవుద్దంటారు ఈ మోడల్? యాహ్! ఐ థింక్ సో. సో కంపేర్ టు ఎ అంటే అడాప్షన్ పెంచుద్దా? ఇప్పుడున్న మోడల్‌లో వర్కౌట్ అవ్వట్లేదన్నది మన నంబర్స్ నుంచి చూస్తే అర్థమైతుంది. ఎందుకంటే ఫ్లాట్‌గా ఉన్నాయి. ఒక ఆల్మోస్ట్ 6 మంత్స్ నుంచి సేల్స్ అలా లెగవట్ల. సేల్స్ అలా పైకి అందరూ ఎక్స్‌పోనెన్షియల్ కర్వ్ అయిద్దనుకున్నారు. ఆ ఎక్స్‌పోనెన్షియల్ కర్వ్ అవ్వట్లేదు. అది ప్లాటూ అయిపోయింది. సో ఆ ప్లాటూ నుంచి ఇప్పుడు పైకి పోవాలంటే యూ హ్యావ్ టు కమ్ అప్ విత్ డిఫరెంట్ బిజినెస్ మోడల్స్ అయినా ఒకటి రావాలి, లేదా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అయినా మాసివ్‌గా పెంచాలి. చేంజ్ అవ్వాలి. సో ఇది వన్ ఆఫ్ ద బిజినెస్ మోడల్స్ దట్ దే ఆర్ కరెంట్‌లీ ట్రైయింగ్. సో హోప్‌ఫుల్లీ సక్సెస్‌ఫుల్ అయితే వాళ్ళ అడాప్షన్ పెరిగిద్దనుకుంటా. గాట్ ఇట్. టాటా వాడు 300 కిలోమీటర్ రేంజ్ అంటాడు. ఓకే. తీరా చూస్తే అది 100 వచ్చింది, 150 వచ్చింది అని చెప్పేసి కోర్టులో చాలా మంది కేసులు వేశారు, ఫైటింగ్ చేస్తున్నారు. అవును. మన మహీంద్రా వాడేమో లైఫ్ టైం వారంటీ ఇచ్చిన 1 ప్యాక్, 2 ప్యాక్, 3 ప్యాక్, 75 వాట్, 50 వాట్ రకరకాల కాంబినేషన్లు పెడుతున్నాడు. అవును. మనందరికీ సీసీలో తెలుసు కానీ సడన్గా ఎలక్ట్రికల్ వచ్చేప్పటికి ఏం అర్థం కావట్లేదు మన వాళ్ళకి. అవును. సో ఇవేంటో కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు టాటా దాని గురించి అడిగితే ఆ స్పెసిఫికేషన్స్‌లో ఒక స్టార్ పెట్టేసి సర్టిఫైడ్ రేంజ్ ఎట్ ఆర్ఐఓ లేకపోతే ఐక్యాటో ఏదో ఒకటి మెన్షన్ చేస్తారనమాట. అది మనం చదవం. అది మనం చదవము. సో ఏంటిది? కండిషన్స్ అప్లై ఉంటాయి కదా! సో అక్కడేంటంటే జనరల్‌గా మార్కెటింగ్‌కొచ్చేసరికి ఫస్ట్ మార్కెటింగ్ అంటే ఫస్ట్ జనాలకు కనిపించేది అట్రాక్టివ్ ఉండాలి. సో మోస్ట్ అట్రాక్టివ్ ఫిగర్ అక్కడ బెస్ట్ పాసిబుల్ కేస్. బెస్ట్ పాసిబుల్ కేసు మోస్ట్ అట్రాక్టివ్ ఉండిద్ది రేంజ్ డిస్కషన్స్ వచ్చేసరికి. సో ఏఆర్ఏ అని టెస్టింగ్ బాడీ ఉండిద్ది. ఏ వెహికల్ అయినా రోడ్ మీద రిజిస్టర్ అయ్యే ముందు వాళ్ళ దగ్గర హోమోలగేషన్ టెస్టింగ్ చేసిన తర్వాత వాళ్ళు పర్మిట్ ఇస్తారనమాట. ఈ వెహికల్ రోడ్ వర్దినెస్ సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం ఆర్టీఏ దగ్గరికి వెళ్ళి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఆ ప్రాసెస్ మొత్తం కంపెనీస్ ఫాలో అవుతాయి. ఆ ప్రాసెస్లో టెస్ట్ చేసినప్పుడు వాళ్ళ ఐడియల్ కేస్ సినారియోలో 300 కిలోమీటర్స్ వచ్చిద్దనమాట ఆ బ్యాటరీ ఉన్న కెపాసిటీతో. ఇక్కడ ఐడియల్ కేస్ అంటే డిఫైన్ చేస్తారు, రఫ్లీ ఏమి ఉండొచ్చు? సో మీకు గుంతలు ఉండవు, ఫ్లాట్ రోడ్డు, ముందు ఊరికి బ్రేక్ లేదు, సిగ్నల్ ఉండదు, లోడ్ పెద్దగా ఉండదు. సో ఒక డ్రైవరు ఒక ప్యాసింజర్ ఆ టైప్లో టెస్ట్ కండిషన్స్ ఉంటాయి అనమాట. సో అలాంటి కండిషన్స్లో ఆబ్వియస్గా రేంజ్ ఎక్కువ వచ్చింది. టెంపరేచర్ కూడా ఇంపాక్ట్ అవుద్దా? టెంపరేచర్ కూడా ఇంపాక్ట్ అయింది. సో విజయవాడలో నడిపిన దానికి పైన కులు మండలం నడిపిన తేడా ఉంటుంది. తేడా ఉండదు, క్లియర్గా తేడా ఉండదు. ఐడియల్ టెంపరేచర్ 25 degrees దగ్గర నడిపిస్తే మీకు ఐడియల్ టెంపరేచర్. కానీ కులు మనాలిలో స్లోప్స్ ఉంటాయి, అక్కడ ఇంకో డిసడ్వాంటేజ్. అది ఇంకో డిసడ్వాంటేజ్. స్లోప్ ఉన్నప్పుడు ఏంటంటే ఫ్లాట్ రోడ్లో వెళ్ళినట్టు ప్రపోర్షనల్గా తగ్గిద్ది అనుకుంటాం. అలా కాదు, తగ్గేది ఎక్స్పోనెన్షియల్గా తగ్గిద్ది బ్యాటరీ కెపాసిటీ. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లాట్ రోడ్ మీద 100 కిలోమీటర్లు వచ్చింది అనుకోండి, స్లోప్లో 50 వచ్చింది అన్న క్యాలిక్యులేషన్ కరెక్ట్ కాదు. స్లోప్లో 30 మారుద్ది, 30 రావచ్చు. సో అలాంటివి కొంచెం జనరల్ పబ్లిక్కి ఐడియా ఉండదు కాబట్టి ఆ ఎడ్యుకేషన్ చెప్పడానికి కూడా కష్టమైంది వాళ్ళకి, మ్యానుఫ్యాక్చరర్స్కి. ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే సేల్స్ ఎన్ని చేసామని అడుగుతారు. సేల్స్ చేయాలంటే అందులో పెద్ద నెంబర్లు చూపించాలి. అది క్రెడిబిలిటీ పోతుంది దానివల్ల కొంచెం. మరి ప్యాక్లు ఏంటి? ప్యాక్ 1, ప్యాక్ 2, 2 ప్యాక్లు, 3 ప్యాక్, 4 ప్యాక్, 75 వాట్, 50 వాట్ ఏంటి? అవును. సో ఇంతాక నేను ఒక సిచ్యువేషన్ చెప్పాను కదా, కొంచెం మంది 30 కిలోమీటర్సే వాడతారు, 40 కిలోమీటర్సే వాడతారు. వాళ్ళకి 300 కిలోమీటర్స్ బ్యాటరీ పెట్టుకొని యూజ్ లేదు కదా. సో దానికి ఏం చేస్తారంటే మ్యానుఫ్యాక్చరర్ ఇప్పుడు అది కెపాసిటీ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 40 కిలోవాట్ అవర్స్ ఉంది అనుకోండి. అంటే 40 కిలోవాట్స్ అంటే 40 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ అందులో స్టోర్ అయ్యి ఉంటుంది. సో ఆ 40 యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీకి కావాల్సిన బ్యాటరీకి సర్టన్ కాస్ట్ ఉంటుంది. ఇప్పుడు నేను అంత వాడలేదు, అందులో సగమే ఇచ్చినా కానీ వీడి పర్పస్ సర్వ్ అయిపోయింది. సో అందులో అది 2 మాడ్యూల్స్ కింద డివైడ్ చేసేసి, ఒక మాడ్యూల్ కొంచెం మందికేమో ఎక్కువ రేంజ్ తిరిగే వాళ్ళకి 2 మాడ్యూల్స్గా ఇస్తాడు, కొంచెం మందికి ఒకటే మాడ్యూల్ ఇస్తాడు. ప్రైస్ డిఫరెన్స్ ఉండేది కాబట్టి అలాంటి మార్కెటింగ్ స్కీమ్స్తో వస్తున్నారు. సో ఐడియల్లీ నేను కావాలంటే రేపు పొద్దున ఇప్పుడు 2 పెట్టుకున్నా ఇంకోటి కావాలంటే ఫ్యూచర్లో యాడ్ చేసుకున్న స్కోప్లో కూడా బిల్డ్ చేస్తున్నారు వాళ్ళు. సో హోప్ఫుల్లీ అలాంటి మోడల్సే దే వుడ్ బి కమింగ్ అవుట్ విత్. వండర్ఫుల్ బ్రో. సో మనం పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్ అని మాట్లాడేసుకున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో మన ఆడియన్స్లో ఎవరన్నా పెద్ద ఇన్వెస్టర్లు కానీ
పెద్ద పెద్ద బిజినెస్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళు కానీ ఓకే. ఈ షో చూస్తుంటే ఓకే. వాళ్ళు ఒకవేళ మీ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేయాలి అనుకుంటే ఓకే. లేదు మీతో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే Okay. వాట్ ఈస్ ద రైట్ ప్లేస్ టు రీచ్? ఏదైనా ఈమెయిల్ ఐడి కానీ ఏమైనా ఉంటుందా మీ కంపెనీ? లింక్డ్ఇన్ ఇస్ ద పర్ఫెక్ట్ ప్లేస్. లింక్డ్ఇన్లో రాజా గాయం అని కొడితే వచ్చేస్తుంది. రాజా గాయం బదులు బిలిటీ ఎలక్ట్రిక్ అనే దాంట్లో మెసేజ్ వదిలితే ఈజియర్. ఆర్ పర్ఫెక్ట్. దే కెన్ లీవ్ ఎ మెసేజ్ ఆన్ అవర్ వెబ్సైట్ ఆల్సో. వీ మోస్ట్లీ డూ బల్క్ ఆర్డర్స్. అంటే ఎట్లా ఒక 100-200 ఇండివిజువల్స్కి ఉండాలా? ఇండివిజువల్స్కి చేయము. అంటే 100-200 సైజులో ఉండాలా సో లేకపోతే 10s నుంచి స్టార్ట్ అవుతాయి. అచ్చా మినిమం 10 అన్న ఆర్డర్ ఉండాలి 10 to ఏదైనా. 20 వెహికల్స్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఎంత ఉంటుంది మీ వెహికల్ కాస్ట్? ఎంత ఉండొచ్చు రేంజ్? సో వితౌట్ ద బ్యాటరీ వెహికల్స్ కరెంట్లీ విత్ బ్యాటరీ అమ్ముతాము. సో అరౌండ్ 3.5 lakhs అంత ఉండదు. మామూలుగా ఆటో ఎంత ఉంటుంది ఇప్పుడు మార్కెట్లో? 3.5 to 4.5 lakhs మధ్యలో ఉంటాయి. సో మామూలు ఆటో కంటే తక్కువ పడుతుంది. మామూలు ఎలక్ట్రిక్ ఆటోస్ కన్నా తక్కువ పడదు. నువ్వు అంటుంది పెట్రోల్ పెట్రోల్ వెహికల్స్. ఆటో పెట్రోల్ వెహికల్స్ అయితే అరౌండ్ 3 lakhs ఉంటుంది ఆన్ రోడ్. సో రఫ్లీ ఆ రేట్కి వస్తుంది. Got it. Wonderful. Thanks again. Yeah. Thanks for joining us. థ్యాంక్స్ జిగ్నేష్.